ప్రేక్షకులకు స్వాగతం. నా పేరు మనోహర్. కలం పేరు సత్య అన్వేషి. మీరు వీక్షిస్తున్న కార్యక్రమం క్వశ్చన్ ఎవ్రీథింగ్ విత్ సత్య అన్వేషి. ఇవాటి తేదీ 4 ఫిబ్రవరి 2024. ఈ కార్యక్రమంలో ఇది 103వ స్ట్రీమ్. ఈ లైవ్ స్ట్రీమ్ని చూడాలి లేదా వినాలి అనుకుంటే క్వశ్చన్ ఎవ్రీథింగ్ మరియు సత్య అన్వేషి యూట్యూబ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని లింక్లన్నీ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా ఉంది. టెలిగ్రామ్ గ్రూప్ సబ్స్క్రైబర్స్కి జాయిన్ లింక్ కొంచెం ముందే ఇవ్వబడుతుంది. అలాగే ఈ స్ట్రీమ్లో డైరెక్ట్గా పాల్గొని ప్రశ్నలు అడగాలి లేదా చర్చ జరపాలి అనుకునేవారు ఈ వీడియో యొక్క లైవ్ చాట్లో స్ట్రీమ్ యార్డ్ లింక్ ఇవ్వబడుతుంది కాసేపట్లో. అది వాడి స్టూడియోలోకి వచ్చేయండి. కొత్త వారికి, అందులో ఆస్తికులకి, దైవభక్తులకి ప్రాధాన్యత ఉంటుంది. ఆల్రెడీ ఇంతకు ముందు ప్రశ్నలు అడిగిన వారిని క్యూలో ఉంచడం జరుగుతుంది. దయచేసి అర్థం చేసుకోగలరు. పైవే నేను అందరికీ చూసే వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో దే హ్యావ్ మేడ్ దిస్ మచ్ బిగ్గర్ ప్లాట్ఫామ్ దెన్ ఐ ఇమాజిన్డ్. మహా అయితే ఒక 1000-5000 మంది కంటే ఎక్కువ ఉంటారంటున్నాను. స్లోలీ అవర్ ట్రైబ్ ఈస్ గ్రోయింగ్. ఇంట్రెస్ట్ అయితే కనిపిస్తుంది. అది ఇష్టపడి చూస్తున్నారా, కష్టపడి చూస్తున్నారా అనేది అనవసరం కానీ, బట్ స్టిల్ సంబడి ఈజ్ అంటే చూడాలి లేదా వినాలి అన్న ఇంట్రెస్ట్ అయితే కనిపిస్తుంది. వేరియస్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ అన్న భావన అయితే కనిపిస్తుంది. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. సో లాస్ట్ వీక్ జరిగిన ఒకానొక డిబేట్లో ఇట్ అపియర్డ్ దాట్ ఐ మైట్ హ్యావ్ అంటే జనాలకు అనిపించిన ఫీలింగ్ ఏంటంటే కొంచెం ఓవర్ రియాక్ట్ అయ్యానేమో ఒక పర్టికులర్ కాలర్ దగ్గర అని అనిపించినట్టుంది జనాలకి. సో ఐ నీడ్ టు మేక్ సమ్ ఎక్స్ప్లెనేషన్స్ వై దట్ ఇస్. ఎందుకంటే ఆ పర్టికులర్ పర్సన్ లెట్స్ టాక్ అబౌట్ ఇట్. రైట్, ఈ పర్సన్ లాస్ట్ వీక్ వచ్చారు, గుర్తున్నారు కదా. సో హీ టాక్డ్ అబౌట్ 2 డిఫరెంట్ టాపిక్స్. ఒకటి భగవద్గీత టాపిక్, ఇంకొకటి మనుస్మృతిలో ఉన్న ఒకానొక శ్లోకం గురించిన టాపిక్. అది తెలియకపోతే ఆల్రెడీ లాస్ట్ స్ట్రీమ్ చూడండి, యుల్ నో వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి ఏం జరిగిందంటే ఇతని డీలింగ్, అంటే నేను ఇతనితో డీల్ చేసిన మెథడ్కి చాలామందికి ఎందుకు నచ్చలేదు. మనకి తెలిసిన వాళ్ళు లేదా హూ వి థింక్ సపోర్టర్స్, ఆబ్వియస్లీ దే డింట్ లైక్ ద వే ఐ ట్రీటెడ్ దిస్ పర్సన్. ఎందుకంటే ద బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇస్ దే డోంట్ నో హౌ దిస్ పర్సన్ థింక్స్. ఐ నో దిస్ పర్సన్ బికాస్ ఇతను కొన్ని నెలల క్రితం ఈ భగవద్గీత సెట్ కింద కానీ లేదా మనుస్మృతి వీడియో సెట్ కింద కానీ ప్లేలిస్ట్ కింద కానీ కామెంట్లు చేశాడు. సో డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ కామెంట్స్ నాకు అర్థమైపోయింది ఇతని మైండ్ సెట్ ఏంటో. సో దట్ ఇన్ఫ్లుయెన్స్డ్ మీ అనమాట. ఓకే, అలా జరిగి ఉండకూడదు. అంటే మీకు తెలియదు కదా, యూ డోంట్ నో హౌ దిస్ పర్సన్ థింక్స్ ఆర్ వాట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ దిస్ ఫెలో హ్యాస్. సో అలా ఉన్న టైంలో నేను ఆ మెంటాలిటీతో ఇతనితో మాట్లాడడం జరిగింది. సో పీపుల్ డింట్ లైక్ ఆర్ అట్లీస్ట్ దే ఫౌండ్ ఇట్ అ లిటిల్ బిట్ ఓవర్ ద టాప్. సో అయితే ఇతని కొత్త కామెంట్లు చూద్దామండి. అంటే ఐఎమ్ ట్రైంగ్ టు బిల్డ్ పర్స్పెక్టివ్ వై ఐ హ్యాడ్ టు టాక్ దాట్. అది నేను కష్టపడి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేకుండానే మన ఈ వీరబ్రహ్మం ఎవరైతే ఉన్నారో, ఈ బ్రహ్మం ఎవరైతే ఉన్నారో, ఇతనే హీ క్లియర్లీ ప్రూవ్స్ ఇట్. హీ డజంట్ ఈవెన్ హైడ్ హిజ్ ఇంటెన్షన్స్ అనమాట. ఓకే, కొంతమంది ఏంటంటే హైడ్ చేస్తారు కదా, అంటే ఎక్కడో సీక్రెట్ చాట్లోనో లేకపోతే ఇంకెక్కడెక్కడో అంటారు. ఇతను పబ్లిక్లో అందరికీ కనపడేటట్టుగా చెప్తారు అనమాట. దిస్ ఇస్ హిస్ ఛానల్ హెడ్ పేజ్ అండి, ఫ్రంట్ పేజ్. సో ఇతను ఎవరో లాజిక్ మ్యాటర్స్ అనే ఒక అతను ఎవరి వీరబ్రహ్మం అసలు మదర్ సన్ ఫాదర్ డాటర్కి వయసు వ్యత్యాసం తక్కువ ఉంది కాబట్టి మోహించే అవకాశం ఉండొచ్చేమో, ఒంటరిగా మాట్లాడొద్దు అనే స్టేట్మెంట్ రైటా అనేది ఎలా అంటున్నాడు. చిచి అంటే అది అంతే బ్రో, సహజ సిద్ధ రసాయనిక చర్య. ఇది అర్థం చేసుకోవాలంటే మీరు కనీసం డిగ్రీ చేసి ఉండాలి. మీకు వచ్చిన డౌటే చాలా మందికి వచ్చింది, వాళ్ళ కామెంట్స్ అండ్ రిప్లైస్ చదువు బ్రో. సో ఇతని ఉద్దేశం ఏంటంటే అలాగా మదర్ సన్ ఫాదర్ డాటర్ మోహించటం అనేది రసాయనిక చర్య, సహజ న్యాచురల్ అని తేలుస్తున్నాడు అనమాట. సో ఇతనికి కనీసం జంతు ప్రపంచం గురించి తెలీదు, మనుషుల ప్రపంచం గురించి కూడా తెలియదు. రైట్, అండ్ దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ ద మెంటాలిటీ దట్ ఐ వాస్ టాకింగ్ అబౌట్. వై ఐ హ్యాడ్ టు బీ సో వైలెంట్ అండ్ ఓవర్ ద టాప్ విత్ దిస్ ఫెలో, బికాస్ హీస్ ప్లెయిన్ స్కౌండర్ల్ అండి. దర్ ఇస్ ప్రెటీ డిస్గస్టింగ్ అనమాట. దర్ ఇస్ నో టూ వేస్ అబౌట్ దిస్. సో దిస్ ఈ థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో, అంటే వీళ్ళ మనుషులు సహజ సిద్ధంగానే
ఇలా ఉంటారు. వాళ్ళకి ఎవరో ఒకడు మత గ్రంథమో, లేకపోతే ఇంకో గ్రంథమో వచ్చి చెప్పాలన్నమాట. "వద్దు ఇది తప్పు" అని చెప్పాలి. సో, అలా తప్పు అని చెప్పకపోతే వాళ్ళకి తెలీదు. ఇతని ఆ కాల్‌లో చెప్పిందేంటంటే, ఆ టైంలో ఆ పాత కాలంలో అలాగే ఉండేదంట. తల్లి, కొడుకు, తండ్రి, కూతురు అని. చెప్పడానికి కూడా అసహ్యంగా అనిపిస్తుంది. బట్ దట్స్ వాట్ హి మెన్షన్డ్. అలా ఉండేదంట. ఇలాంటి కొన్ని రూల్స్ పెట్టటం వల్ల వాళ్ళిద్దరూ ఒకే చోట ఉండటం జరగకుండా దూరంగా ఉండాలి అనే రూల్ వచ్చింది అని చెప్తున్నారనమాట. అది సహజ సిద్ధ రసాయనిక చర్య అని చెప్తున్నాడండి. రైట్. సో, దిస్ ఇస్ ద మెంటాలిటీ వి ఆర్ డీలింగ్ విత్. ఇంతటితో ఆగలేదు చూడండి. ఒకప్పుడు ఎప్పుడో సమాజానికి ఒకప్పుడు ఎప్పుడో సమాజానికి, ఇప్పటి సమాజానికి పోల్చి చూడొద్దు అని వీడియోలో వివరంగా చెప్పా. ఒక 2000 సంవత్సరాల క్రితం ఏ వరుస ప్రకారం పెళ్లి చేసుకోవాలి అని కూడా కొన్ని వర్గాల వారికి తెలీదు. ఇతను బైబిల్‌ని డిఫెండ్ చేస్తూ మాట్లాడుతున్నాడు చూడండి. బైబిల్‌ని ఒక చారిత్రక ఆధారంగా చేసుకొని చూస్తే అర్థమవుతుందంట. అప్పటి వారికి పెళ్ళంటే ఏంటో తెలీదు. వరుసలు, వాయిలు ఇంకా ఏర్పాటు చేసుకోలేదు. ఈ మనుశాస్త్రం రాసింది ఆ టైంలో. అందుకే అప్పటి ప్రజలకు అలవాటు చేసే పద్ధతిలో ఈ రూల్స్ అన్నీ పెట్టుకున్నారు. ఈ రూల్స్ పెట్టుకున్నారు అంటే దానర్థం ఆ మనశాస్త్రం రాసినోడికి ఇది రాంగ్ అని తెలుసు కదా! ఎలా తెలిసింది? వాడికి మాత్రం ఎలా తెలిసింది? ఆ కాలంలో మొత్తం అంతా ఒకే టైప్ ఆఫ్ కస్టమ్ ఒకే ఉందనంగా ఒకడు కొత్తగా వచ్చి లేదు ఇది తప్పు అని చెప్పడానికి వాడికున్న అర్హత ఏంటి? అంటే వీడి ఉద్దేశం ప్రకారం అప్పట్లో వాయు వరుసలు తెలియవు. ఎవడో ఒకడు ఈ మను అనేవాడు వచ్చి ఆ శాస్త్రంలో రాసాడనమాట. అందుకే ఇగో వావి వరుసలు పాటించాలి అని. బైబిల్‌ని వెనకేసుకొస్తున్నాను. ఎందుకంటే బైబిల్‌లో కూడా ఇట్లాంటిదేదో ఉంటదనమాట. ఇది మొదటి దాన్నేమంటారు మోసెస్ వచ్చేంత వరకు వాయు వరుసలకి సంబంధాలు లేవంట. ఎవరితోనైనా ఏదైనా చేసుకోవచ్చు. అదే కదా! తెలిసిందే కదా! యాడమ్ అండ్ ఈవ్‌కి ఇద్దరే కొడుకులుంటారు. ఓకే. తర్వాత అదేంటి ఆ కొడుకుల్లో ఒకడు చచ్చిపోతాడు. ఇంకొకడు దేశదిమ్మరవుతాడు. ఆ దేశదిమ్మరి గాడు తిరిగొచ్చేసరికి ఆల్రెడీ ఒక ఊర్లో కూతుర్లు, గీతుర్లు సారీ ప్రజలుంటారు. అందులో ఒకళ్ళని భార్యగా చేసుకుంటాడు. ఎలా వచ్చాడంటే వాళ్ళు సింపుల్‌గా ఆన్సర్ చెప్తారనమాట. ఏది యాడమ్ అండ్ ఈవ్‌కి పిల్లలు పుట్టారు. అందులో ఉన్న కూతురోళ్ళు అంటే సొంత చెల్లితో కలిసి ప్రపంచంలో పాపులేషన్‌ని పెంచడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ నోవా గదా! నోవా ఆర్ నోవాస్ ఆర్క్. దాని తర్వాత కూడా ఒకే ఫ్యామిలీ. సో, ఈ మోసెస్ వచ్చి చెప్పేంత వరకు ఇట్ వాస్ వాలిడ్ అనమాట. ఇన్సెస్ట్ ఇస్ వాలిడ్. ఇది వీళ్ళ మత గ్రంథాలు. ఇది వీళ్ళ ఇంటెలిజెన్స్ అనమాట. పాయింట్ ఏంటంటే వావి వరుసలు అనేవి ఎప్పుడూ ఉన్నాయండి. ఓకే. సెక్షువల్ రిప్రొడక్షన్ అనేది యానిమల్స్‌లో స్టార్ట్ అయిన దగ్గర నుంచి వావి వరుసలున్నాయి. జస్ట్ ఏంటంటే వీళ్ళ బతుకులకి ఈ మతం నెత్తికెక్కిన మూర్ఖులకి, బతుకులకి వాళ్ళకి తెలీదసల. దే డోంట్ నో వాట్ రియల్ యానిమల్ కింగ్డమ్ లుక్స్ లైక్. వాళ్ళకి ఇంటి దగ్గర కుక్కలు కనిపిస్తుంటాయి. పెంపుడు కుక్కలు, పెంపుడు పిల్లులు కనిపిస్తుంటాయి. వాటికి వెరైటీ దొరక్క లేకపోతే ఆ వీధిలో ఇంకో పక్క వీధిలోకెళ్తే తన్నించుకోవడమో చూసి, అదే వీధిలో ఒకే తల్లికి పుట్టిన పిల్లలు లేకపోతే యూ నో వాట్ ఐయామ్ సేయింగ్ రైట్? సో, అందులోనే జరగటం చూసి ఓహో! నేచర్‌లో ఇలాగే ఉంటుంది కావచ్చు జంతువుల్లో మనుషులకి వచ్చి చెప్పాలి కాబోలు అనుకుంటారు వీళ్ళు. ఓకే. వీళ్ళ లెవెల్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ అంతేనండి. ఇందుకే చెప్పేది దీస్ పీపుల్ ఆర్ ది వర్స్ట్ అండ్ డిస్గస్టింగ్. తెలియనప్పుడు మూసుకొని అడగాలి. ఓకే. వావి వరుసలు అనేవి లేకపోతే ఎవల్యూషన్ అనేది అట్‌లీస్ట్ సెక్షువల్ రిప్రొడక్షన్‌తో జరిగిన ఎవల్యూషన్ అనేది ఆల్‌మోస్ట్ ఇంపాసిబుల్. ఓకే. ప్రతి జంతువుల్లోనే ఏదో ఒక రకమైన ఎన్ఫోర్స్‌మెంట్ ఉంటుందండి. ఓకే. ఇది ఆల్రెడీ చాలా సంవత్సరాల క్రితం ఒక వీడియోలో చెప్పాను. ఓకే. ప్రతి స్పీషీస్‌లోని దేర్ ఈస్ వన్ టైప్ ఆఫ్ మెథడ్ వేర్ ఈ ఇన్‌బ్రీడింగ్ ఏదైతే ఉందో, ఇన్సెస్ట్ ఏదైతే ఉందో దాన్ని అవాయిడ్ చేయడానికి అవాయిడెన్స్ మెకానిజమ్స్ ప్రతి జంతువుల్లోని ఏదో ఒక విధంగా ఉన్నాయండి. లయన్స్‌లో మగ లయన్స్ ఒక వయసు రాంగానే ఆ ప్రైడ్ నుంచి బయటికెళ్ళిపోతాయి. ఎళ్ళిపోయేలాగా మిగతావన్నీ తరిమేస్తాయి. ఆఖరికి తల్లితో సహా తరిమేస్తాయి. ఓకే. దట్స్ ఎన్ అవాయిడెన్స్ మెకానిజం. సో దట్ ఈ ప్రైడ్‌లో ఉన్నది ఇదంతా ఒకే యూనో జెనెటిక్స్‌కి బాగా దగ్గరగా ఉన్న అంటే ఒకే తండ్రి లేదా ఒక స్మాల్ గ్రూప్ ఆఫ్ లయన్స్ నుంచి పుట్టిన పిల్లలు దే గో ఔట్ ఆఫ్ ద ప్రైడ్. ఓకే. అండ్ ఇన్ చింపాంజీస్ ఇట్స్ ది ఆపోజిట్. వయసొచ్చిన తర్వాత ఆడ చింపాంజీలు ఏవైతే ఉన్నాయో అవి వాటి గుంపు నుంచి బయటికెళ్ళిపోతాయి. కొత్త మేట్స్‌ని వెతుక్కోవడానికి వెళ్ళిపోతాను. దిస్ ఈస్ అనదర్ అవాయిడెన్స్ మెకానిజం. అండ్ ఇట్ ఈస్ అవైలబుల్ ఆల్ ఓవర్ ది వరల్డ్. ఓకే. ప్రతి జంతువులోని ఈ అవాయిడెన్స్ మెకానిజం ఉంది. ఈ మూర్ఖులకి తెలియంది ఇదేనండి.
సో, ఈ మెంటాలిటీ నాకు చాన్నాళ్లుగా తెలుసు కాబట్టి, వీళ్ళకి మూర్ఖుల్లాగా ఏంటి అడ్డంగా డిఫెండ్ చేయడానికి వస్తారని తెలుసు కాబట్టి ఐ హాడ్ టు డూ ఇట్. అగైన్ ఐఎమ్ నాట్ డిఫెండింగ్ దట్ అలా చేయడం కరెక్ట్ అని నేను చెప్పట్లేదు. బట్ ఐఎమ్ జస్ట్ ట్రైయింగ్ టు షో యూ హౌ డిస్గస్టింగ్ దీస్ పీపుల్ థింక్. రైట్? అప్పుడు వాళ్ళు ఆ రూల్స్ పెట్టుకొని సాగబట్టే ఇప్పుడు మనం పుట్టుకతోటే వాటి గురించి తెలుసుకున్నామండి. అది. ఓకే. ఎవడు రూల్స్ పెట్టినా పెట్టకపోయినా దెర్ ఆర్ బేసిక్ అవాయిడెన్స్ మెకానిజం. ఇది ఎప్పుడో ఇంకొక టెస్ట్ ద్వారా కూడా తెలిసిందండి. ఓకే. ఇది ఫెరోమోన్స్, హ్యూమన్స్లో ఫెరోమోన్స్ అనేవి ఉన్నాయా లేవా అనే ఒక టెస్ట్లో, ఒక స్వీడన్లో జరిగిన టెస్ట్ అనమాట. అంటే కొంతమంది అబ్బాయిల్ని, ఓకే, వయసులో ఉన్న అబ్బాయిల్ని జిమ్లో రన్నింగ్ చేయించి, అంటే ట్రెడ్మిల్స్ మీద రన్నింగ్ చేయించి వాళ్ళ టీ షర్ట్స్ని తీసి ఒక జార్లో వేస్తారనమాట. ఒక గ్లాస్ జార్లో వేసి మూత పెట్టేస్తారు. అంటే దానిలో ఉన్న ఆ స్మెల్ ఏదైతే ఉందో లాక్ అయిపోయి ఉంటుంది. దెన్ కొంతమంది అబ్బాయిలు, అంటే ఏ అబ్బాయిలు రన్నింగ్ చేశారో, ఎవరి టీ షర్ట్ ఎవరితో ఎవరికి తెలియదు అసలు. దే డోంట్ ఈవెన్ నో హూ ద పీపుల్ ఆర్. అమ్మాయిలు వచ్చి స్మెల్ చేసేవాళ్ళు అనమాట. స్మెల్ చేస్తే విచ్ స్మెల్స్ ఆర్ దే మోర్ అట్రాక్టెడ్, అంటే ఆడమగకి ఉన్న అట్రాక్షన్ని కనిపెట్టడానికి అనమాట. ఈ టెస్ట్ సబ్జెక్ట్స్కి తెలియకుండా చేసింది ఏంటి అంటే, ఆ అబ్బాయిలలో కొంతమంది అబ్బాయిలు ఈ అమ్మాయిల్లో కొంతమందికి అన్నలో తమ్ముళ్ళు అవుతారు. సో దే ఆర్ ట్రైయింగ్ టు ఫైండ్ అవుట్ ఆ అట్రాక్షన్ ఉందా లేదా అని. ఓకే, వీళ్ళిద్దరికి తెలియదు అనమాట. ఈ బాయ్స్ గ్రూప్ ఎవరో గర్ల్స్ గ్రూప్ ఎవరో తెలియదు. వాట్ దే ఫౌండ్ వాజ్, తన సొంత బ్రదర్ లేదా తన సొంత దగ్గర బంధువు ఎవరైతే ఉన్నారో అతని స్మెల్ని అమ్మాయి అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తుంది. అండ్ షీ రేట్స్ లెస్ ఇన్ అట్రాక్షన్. ఓకే, వాళ్ళకి రేటింగ్ చార్ట్ ఇస్తారన్నమాట. విచ్ వన్స్ డూ యూ ఫైండ్ మోర్ అట్రాక్టివ్, విచ్ స్మెల్ డూ యూ థింక్ ఇస్ మోర్ ఇంట్రెస్టింగ్ టు యూ అని. ఓకే, చెమటకంపు ఎవరికి ఎంజాయ్ చేయడు కానీ, బట్ యు నో వాట్ ఐమ్ సేయింగ్, రైట్? వయసులో ఉన్న పిల్లలు అరౌండ్ 18 to 25 మధ్యలో ఉన్న బాయ్స్ అండ్ గర్ల్స్కి ఈ టెస్ట్ పెట్టినప్పుడు క్లియర్గా తెలిసింది ఏంటంటే, సేమ్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళ స్మెల్స్ యు విల్ ట్రై టు అవాయిడ్. ఓకే, అవాయిడ్ అంటే సెక్షువల్ అట్రాక్షన్కి అవాయిడెన్స్ అని అర్థం, అంతేగాని అందరినీ దూరంగా ఉంచమని కాదు. సో హ్యూమన్స్లో కూడా ఈ సెటప్ ఆల్రెడీ ఉందండి. ఓకే, ఇలాంటి నీచులకి వీళ్ళకి అలాంటి దారుణమైన కోరికలు ఉంటాయి అన్నమాట. ఇది ఆడ మగ, అది ఆడ ఎవరైనా సరే, ఇట్ డజంట్ మ్యాటర్ అనమాట. తల్లి కూతుర చెల్లి అనేది కూడా చూడకుండా తిరిగి నీచులు డిఫెండ్ చేయడానికి వస్తారండి. రైట్? దట్స్ వై ఐ కెప్ట్ దట్ టోన్. ఇంకా ఇది నేను అలాగే రాశాను అనమాట. నీకు తల్లి చెల్లి కుమార్తె అని చెప్పి నా సమానార్థమే వాళ్ళు నేను రేకెత్తిస్తారు, దూరంగా ఉండాలి. అతను ఇంతకు ముందు కామెంట్లో అన్నాడు అనమాట, అసలు నీకు తల్లి చెల్లి అనే వావి వరుసలు నేర్పించిందే సనాతన ధర్మం అన్నాడు. నేను చెప్పి అదే సనాతన ధర్మం వాళ్ళు నిన్ను రేకెత్తిస్తారు, దూరంగా ఉండు అని చెప్పింది అని. సో ఇతను ఇక పర్సనల్ బూతులకి దిగేశాడు అనమాట. మీ అమ్మ నీ ముందు బట్టలు మార్చుకుంటుంది కదా. సో ఇట్లాంటి నీచపు ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయో తెలిసిందే కదా. యు నో ఎగ్జాక్ట్లీ హౌ దీస్ థింగ్స్ వర్క్, రైట్? దీస్ ఆర్ ద పీపుల్ హూ ఆర్, దాన్ని ఏమంటారు, ఇలాంటి వాళ్ళని చూస్తే మన ఇంటి పక్కన వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్నారు అని తెలిస్తే ఎంత భయం వేయాలో, ఎంత కంపరం వేయాలో అంత కంపరం వేస్తాను అనమాట. దీస్ ఆర్ ద పీపుల్ అండి. యూ రీడ్ ఇట్ అట్ యువర్ ఓన్ పేస్. ఓకే, సో ఇతను జావేద్ ద స్పైడీ ఒక ఆయన అన్నాడు, నువ్వు సమాజంలో తిరగటం నీ చుట్టూ ఉన్న ఆడవాళ్ళకి, మీ ఊర్లో ఉన్న ఆడవాళ్ళకి కూడా ఆ థ్రెట్టే, నీలాంటి వాళ్ళు జైల్లో ఉండాలి అని హీ ఎక్స్ప్రెస్డ్ హిజ్ ఒపీనియన్. ఇతను నువ్వు మంచివాడివి, బట్టలు ఇప్పుకుని సమాజంలో తిరగవచ్చు అని. సో వీళ్ళ లెవెల్ ఆఫ్ ఇది చూసారా? సో మంచోళ్ళు కాబట్టి బట్టలు ఇప్పుకుని సమాజంలో తిరగచ్చు. దెర్ ఆర్ ఓన్లీ 2 మెథడ్స్ అనమాట. ఒకటి ఉంటే దూరంగా ఉండు, లేకపోతే బట్టలు ఇప్పుకుని తిరుగు. దిస్ ఇస్ ద లెవెల్ ఆఫ్ థింకింగ్ దీస్ పీపుల్ హ్యావ్ అండ్. ఉమా లావణ్య గారు షీ మేడ్ అ లాంగ్ కామెంట్. ఆడవాళ్ళ గురించి మనుస్మృతి చెప్పిన విషయాలు దయచేసి సపోర్ట్ చేయదు అండ్ షీ డిడ్ ఆల్ దాట్. ఈ చెత్త పుస్తకాల్లో ఏవో రాసి వచ్చారు, దాన్ని ఇప్పటికీ సమర్థించే వాళ్ళు నీచులు. ఓకే, షీ ఎక్స్ప్రెస్ ఒపీనియన్. మనోడు ఏం రాశాడు చూడండి, అయ్యో నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు, నేను కూడా మనశాస్త్రాన్ని విశ్వసించను, అది ఎప్పుడో కొట్టేశారు కాబట్టి ఇప్పుడు రాజ్యాంగం వచ్చింది, నేను మాట్లాడిన సందర్భం తీయాలంటే అంతకుముందు వీడియో చూడాలి. ఓకే, ఎందుకంటే అప్పటి సమాజానికి ఈ పెళ్లి వరుసలు అనేవి కొత్తవి, ఆ వరుస ప్రకారం పెళ్లి చేసుకోవాలంటే కూడా అవగాహన ఉండేది కాదు. ఓకే, వీడికి అవగాహన లేదు యాక్చువల్లీ. సో అసలు ఈ వావి వరుస అనేది ఎక్కడి నుంచి వస్తాయి, హౌ డిడ్ దీస్ థింగ్స్ ఎవాల్వ్ ఇన్ సొసైటీస్, హ్యూమన్ సొసైటీస్ కాదు, జంతువుల సొసైటీస్లో ఎలా ఎవాల్వ్ అయ్యాయి అనేది కూడా తెలియదు. హీ డజంట్ నో ఎనీథింగ్ అనమాట. వెర్రి గొర్రెలు, వెర్రి వెధవలు ఇలాగే ఉంటారు. తెలియనప్పుడు నోరు మూసుకునన్నా ఉండాలి, అది తెలిసిన వాళ్ళని అడగనన్నా అడగాలి, లేదా ఇట్లాంటి నీచపు ఆలోచనలు మనసులోనే పెట్టుకోవాలి.
బట్ ఈ ధర్మం ఏదైతే ఉందో దిస్ గివ్స్ దెమ్ ద ఫ్రీడమ్ టు టాక్ సచ్ నాన్ సెన్స్ అండి. ఓకే, అండ్ నాన్ సెన్స్ మాట్లాడడమే కాదు, నాన్ సెన్స్ మాట్లాడిన తర్వాత లైకులు కూడా వస్తుంటాయి మన వాళ్ళకి. ఓకే, బాగా చెప్పాడు, కరెక్ట్గా చెప్పాడు. వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే వీడు చెప్పింది కరెక్టా కాదా అనేది కాదు, ఒక నాస్తికులకి కౌంటర్గా ఇచ్చాడు కదా చాలు, వాడు ఎంత లేకి విధమైనా ఎంత నికృష్టుడైనా పర్వాలేదు అనమాట. అది ఇతను చెప్తున్నాడు, స్త్రీ పురుషుల మధ్య కెమికల్ రియాక్షన్ మాత్రం సహజ సిద్ధం, కెమికల్ రియాక్షన్ అది. ఇప్పటి సమాజంలో అయినా సరే తల్లి కొడుకులు, అన్న చెల్లెళ్ళు, తండ్రి కూతురు అయినప్పటికీ ఒక వయసుకు వచ్చాక తర్వాత వారి లిమిట్స్లో ఉండాలి. ఏమడుగుతున్నాడు చూడండి, ఒకసారి మనోహర్ గారిని అడగండి, ఎవరైనా సరే తల్లి అయినా చెల్లైనా కూతురైనా ఆయనకి ఇలాంటి ఫీలింగ్స్ ఉండవు కాబట్టి తన తండ్రితోటో తమ్ముడితోటో కొడుకుతోటో ప్రవర్తించినట్టే వాళ్ళతో ప్రవర్తిస్తాడా? బ్రాకెట్లు ఏం రాశాడు చూడండి, కలిసి పడుకోవడం, స్నానం చేయడం మొదలైనవి. తమ్ముడితోటి తండ్రితోటి కలిసి పడుకోవడం, కలిసి స్నానం చేయడం చేస్తారా? ఏ మెంటాలిటీ అండి ఇది? దిస్ ఇస్ వై ఐఎమ్ సేయింగ్ దిస్ గై ఇస్ కంప్లీట్లీ లాస్ట్ ఇట్. వీడు మాట్లాడడంలో చాలా సాఫ్ట్గా ఏదో మాట్లాడితే కానీ దీస్ గైస్ ఆర్ ద రియల్, హౌ డు ఐ పుట్ ఇట్ మైల్డ్లీ అండి, దీస్ గైస్ ఆర్ ద స్కౌర్జ్ ఆఫ్ అవర్ సివిలైజేషన్ అనమాట. ఇలాంటి నీచులు ఇప్పుడు సపోర్ట్ చేయాలంటే డైరెక్ట్గా సపోర్ట్ చేయొచ్చు, ఇలాంటి నికృష్టపు చిల్లర ఇవి చేయక్కర్లేదు. అవును, మనుస్మృతి మా ఓటర్ రాసాడు, మా ఓటర్ రాసింది కరెక్ట్ అని అన్నాడు అనుకోండి, దట్స్ అ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ డైలాగ్, రైట్? కాకపోతే ఇలా సమర్థించే వాళ్ళని ఏమనాలి, రైట్? సో ఇది మీ విజ్ఞతకు వదిలేస్తున్నా. ఐ థింక్ దట్స్ ఆల్ అబౌట్ ఇట్ ఫర్ నౌ. ఓకే, we already have a couple of people in the stream అండి. let's have them. We'll start with Surya garu. లైన్ లో ఉండండి సార్, ప్లీజ్ డోంట్ లీవ్. అర్జున్ గారు, అన్విల్ బిలీఫ్ గారు, గిరీశం గారు, ప్లీజ్ లైన్ లో ఉండండి. I'll just finish off with Surya garu. నమస్తే సూర్య గారు. హలో అండి మనోహర్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. I've been trying to talk to you and share a few thoughts of mine in this stream anamata. Yes sir. And first of all, congratulations on completing your 100th show andi. Sure. I'm very very happy. Initial ga 2 years ago, 2.5 years ago అయింది అనుకుంటాను మీరు స్టార్ట్ చేసి. I used to regularly follow you on the stream, and then I got disconnected anamata. So nearby అంటే నాకు కూడా ప్రాబ్లం ఉందన్నమాట, మీ మీద ఒక కంప్లైంట్ చేయాల్సి వస్తుంది నాకు. ఏంటంటే మీరు టంచన్గా you are very prompt in starting your video. Even I was waiting today hoping that you will be delayed, but you are so goddamn punctual, and your dedication is just unfathomable for me anamata. So Sure. I don't have words to explain the human service that you are doing to the community anamata. So congratulations again, Manohar garu. Sure and thank you. Yeah. So మనము ఈ ఫ్యూ మంత్స్గా నేను చూస్తుంది ఏంటంటే there is a lot of polemic type of thinking that we have been doing anamata in the overall context of what we are discussing these days. Ante a lot on the ancient history, medieval history, the Vedas, and various sacred texts for Hindus. అవి మాట్లాడడం అంతా జరుగుతుంది, అండ్ మతపరమైన డిస్కషన్స్ చాలా జరుగుతున్నాయి అన్నమాట. సో వాట్ నేను అనుకున్నది ఏంటంటే, మనము ఇలా ఎన్ని మాట్లాడుకున్నా కూడా మనకు ఒక చిన్న టైప్ ఆఫ్ ఫ్రేమ్ వర్క్ లాంటిది ఒకటి ఉంటే వ్యూయర్స్ విల్ ఆల్సో బి వెరీ they can think on their own, expand their horizons, think like you. You alone is not enough to stand for rationalism. Yeah. So I think there has to be an army, particularly the kind of things that are happening in India. They are very disconcerting to me, Andy. Okay. అది సరిగ్గా ఆలోచించే వాళ్ళకి ప్రతి ఒక్కరికి అది తెలుస్తూనే ఉంటుంది అనమాట, రైట్? And just for instance, whatever you spoke in the beginning about the Brahman garu, right? So that type of attitude gani, that type of thinking gani,
how did it actually get into people's mind and come to dominate their life అనేది it is mystery to me. కదండి. దానికి ఏంటంటే నేను అనుకుంది చిన్నప్పటి నుంచి మనం చదువుకోవడం కానీ మనము పర్టికులర్గా మనం రేషనలిజం అని అంటుంటాం కానీ మనకి చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషనల్ సిస్టంలో కానీ స్వతహాగా పుస్తకాలు చదవడం కానీ చాలా తక్కువ కనిపిస్తుంది అనమాట. సో అందరూ మూసలో పడిపోయి ఇప్పుడు నాలాంటి వాళ్ళు చిన్నప్పటి నుంచి చదువుకొని ఐఐటిఏ చదువుగా పెట్టుకొని అది అయితే కానీ మన లైఫ్ వేస్ట్ అని అనుకోవడం కానీ ఇవన్నీ జరగడం వల్ల సైన్స్ చదువుకుంటున్నా కూడా అదేదో వేదంలో చెప్పారు కాబట్టి దిస్ ఇస్ న్యూటన్స్ ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా, నేను ఈక్వేషన్స్ వాడేస్తాను, అయిపోతుంది, నేను మార్కులు సంపాదించేస్తాను, పాస్ అయిపోతాను, ఉద్యోగం వచ్చేస్తుంది, అలా పడిపోతున్నాం అనమాట. అండ్ దెన్ వాట్ ఐ ఫౌండ్ ఇన్ యువర్ స్ట్రీమ్ ఇన్ మల్టిపుల్ అకేషన్స్ ఈస్ దట్ యూ టాక్ అబౌట్ నల్ హైపోథసిస్ అని చెప్పారు మీరు, రైట్? మళ్ళీ రీజన్ ఉండాలి అని చెప్పారు, లాజిక్ ఉండాలి అని చెప్పారు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్లేసెస్ వేర్ యూ టాక్డ్ అబౌట్ వాట్ ఈస్ ఎ లా, వాట్ ఈస్ ఎ సైంటిఫిక్ ప్రిన్సిపల్, వాట్ ఈస్ ఎ థియరీ, అండ్ ఇవన్నీ అప్పుడప్పుడు అక్కడ you sprinted across lot of various videos. Various things. You touched upon those themes anamata many times. So I thought of coming here and present just one slide and then say where the conflict of religion and science happens. Okay? Yes. Go ahead. అది దానికి ఒక్క చిన్న స్లైడ్ పెడతానండి మనోహర్ గారు. గో హెడ్. ప్రెజెంట్ అని లింక్ ఉంటుంది చూడండి. స్లైడ్స్ ఆన్ యువర్ కంప్యూటర్. ఓకే, స్లైడ్స్ కదండి, యూ కెన్ స్లైడ్స్ ఉంటే స్లైడ్స్ ఆర్ యూ కెన్ షో ఇట్ షేర్ స్క్రీన్ ఆర్ విండో. లెట్ మీ షేర్ మై స్క్రీన్. హౌ డు ఐ వెయిట్ ఎ సెకండ్. షో ఓకే, I can share the screen. Yeah. One second. Okay. కనిపిస్తుందండి? Yeah, coming అండి. Yeah, మనకి చాలా కన్ఫ్యూషన్ ఉంటుందన్నమాట. ఇది ఒక్క స్లైడ్ ఈరోజు మాట్లాడదాం అనుకున్నాను నేను. సైన్స్ అనేది మనకందరికీ తెలుసు, అది ఇట్స్ ఏ వే ఆఫ్ డిస్కవరీ అని, అండ్ ఇట్ స్టార్ట్స్ విత్ అబ్జర్వేషన్ అనమాట. అండ్ దెన్ లాట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లాజిక్, రీజన్ విల్ ప్లే ఇన్ టు బిల్డింగ్ దట్ స్పెసిఫిక్ థియరీ అనమాట. అంటే థియరీ అంటూనే అందరూ స్పెక్యులేషన్ అని అనుకుంటారు అనమాట. అది సైన్స్ టర్మ్స్ లో మీరు కూడా చెప్పారు, థియరీ అనేది జస్ట్ స్పెక్యులేషన్ కాదు, ఇట్ ఈస్ ఎ వెల్ టెస్టెడ్ బాడీ ఆఫ్ నాలెడ్జ్ అని, డార్విన్స్ థియరీ అట్లాగా. అండ్ దెన్ వీ ఆల్సో హ్యావ్ లాస్ అండ్ ప్రిన్సిపల్స్ అని అంటారు కదా, అవన్నీ సైన్స్లో మనం చాలా చదువుకున్నవే ఇవన్నీని. సో అది ఎక్కడ ఎప్పుడు ఎలా అప్లై చేయాలో అనేది చాలా మందికి చాలా కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అంటే బాగా చదువుకున్న వాళ్ళకి కూడాను, అరే ఈ లాజిక్ వాడుతున్నామే అన్నది, ఈజ్ ఇట్ ఇండక్టివ్ లాజిక్, రీజనింగ్, ఈజ్ ఇట్ డిడక్టివ్ లాజిక్, జనరలైజేషన్ నుంచి స్పెసిఫిక్ కేసుకు వస్తున్నామా, స్పెసిఫిక్ కేసు నుంచి జనరల్ కేసుకి వెళ్తున్నామా, ఇలాంటివి దే ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్, అంటే అన్ని కాన్సెప్ట్స్ మిళితమై ఉంటాయి అన్నమాట ఇన్ ఏ సైంటిఫిక్ థింకింగ్ కదా. ఒక వీడియోలో మీరే చెప్పినట్టున్నారు, నేరము శిక్ష, రైట్ అన్నది ఇట్ ఈస్ వాట్ వీ ఎక్స్పీరియన్స్ యాజ్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ కదండి. అదే పాపం పుణ్యం అనేది ఇట్ ఈస్ ఏ కంప్లీట్లీ ఏ రిలీజియస్ కాన్స్ట్రక్ట్. అంటే కాన్స్ట్రక్ట్స్ ద ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ సైన్స్కి
రిలీజన్కి 2 డిఫరెంట్ థింగ్స్ అండి, రైట్? నేను ఈ స్లైడ్ నేను మన లైక్ మైండెడ్ పీపుల్కు చెప్పడానికి చూశాను అనమాట. సో ఫస్ట్ ఇక్కడ ఏం చూస్తున్నామంటే నాలెడ్జ్ అనమాట. నాలెడ్జ్ 2 రకాలు. రైట్ నౌ సంథింగ్ ఈజ్ నోన్ టు అస్ and something is not known to us, right? These are the only 2 things that we have, right? Knowledge kuda knowable. Is it a way to know what we already know or confirm what we know, right? Science absolutely deals with it, right? నోబుల్ అంటే దానికి ఎలా తెలుసుకోవాలన్న మెకానిజం తెలిసి ఉండటం, అంటే విషయం తెలిసి ఉండటం కాదు, ఎలా తెలుసుకోగలమో అనేది తెలిసి ఉండటం. కరెక్ట్, కరెక్ట్. కొన్నిసార్లు సో ఇప్పుడు మనకి 8 ప్లానెట్స్ ఉన్నాయి. ప్లూటోని ఒకప్పుడు ప్లానెట్ అనుకునేవాడు, ఇప్పుడు ప్రస్తుతానికి ప్లానెట్ అనుకోవట్లేదు. దర్ ఆర్ వేరియస్ రీజన్స్. సో 8 ప్లానెట్స్ తర్వాత ప్లూటో అనే ఒక గ్రహం ఉండే ఏరియా తర్వాత దెర్ ఇస్ అనదర్ బెల్ట్ అనే సంగతి మనకు తెలుసు. కానీ కొన్ని క్యాల్కులేషన్స్ ప్రకారం దే థింక్ దట్ దెర్ ఆర్ సమ్ ట్రాన్స్నెప్ట్యూనియన్ ఆబ్జెక్ట్స్, ఓకే, పెద్ద గ్రహం ఉండే అవకాశం ఉంది అని అనుకుంటారు. అయితే దట్ ఈస్ అ నోబుల్ మెథడ్ అండి. అంటే దాని అర్థం ఏంటంటే వీ నో ఎగ్జాక్ట్లీ వాట్ వీఆర్ లుకింగ్ ఫర్ అండ్ వీ హ్యావ్ ది మెథడ్స్ టు ఫైండ్ ఇట్. కానీ ప్రస్తుతానికి ఆ స్పేస్ చాలా పెద్దది కాబట్టి వీ కుడెంట్ ఫైండ్ ఇట్, బట్ వీ నో ఎగ్జాక్ట్లీ వాట్ వీఆర్ లుకింగ్ ఫర్ అండ్ వీ నో హౌ టు ఫైండ్ ఇట్. దట్ ఈస్ ద నోబుల్ పార్ట్ ఆఫ్ ఇట్. కరెక్ట్, రైట్? unknowable part of it ante there are things that you probably will never know but you'll still keep looking. Edi ante what is the total dimensions of universe, మనకి ఎంతవరకు కనపడుతుందో అంతవరకు, అంత తర్వాత ఉందా లేదా అన్న క్వశ్చన్ ని ఎంటర్టైన్ కూడా చేయడానికి మన దగ్గర సఫిషియెంట్ డేటా లేదు. సో దట్ పీస్ ప్రాబబ్లీ ఈస్ unknowable, at least in science thought process, unknowable, రైట్? మీరు ఇచ్చిన టేబుల్లో నోన్ అండ్ నోబుల్కి మధ్యలో ఉందంటే నోబుల్ మనకి తెలుసుకోగలము అనేది ఆల్రెడీ తెలిసేసుకుంటే ఇట్ బికమ్స్ ఈదర్ అ థియరీ ఆర్ అ లా ఆర్ అ ప్రిన్సిపల్ ఆర్ అ నోన్ బాడీ ఆఫ్ నాలెడ్జ్. ఇంకా తెలుసుకోవాల్సింది ఉంది బట్ వీ డోంట్ హౌ టు ఫైండ్ ఇట్ అనేది ఆ సెకండ్ అన్నోన్ నోబుల్ అనే బాక్స్లోది. దాన్ని ప్రస్తుతానికి అదే రీసెర్చ్ హైపోథసిస్. దెర్ ఆర్ సో మెనీ పీసెస్ దట్ యూ కెన్ కాల్ ఇట్ విత్. చెప్పండి సార్. కరెక్ట్ అండి. సో మీరు నేను నెక్స్ట్ స్లైడ్లో ఏది మాట్లాడదాం అనుకున్నాను మీరు ఆల్రెడీ చెప్పారు. లుక్స్ లైక్ 6 సెన్స్ మనోహర్ గారు. చెప్పండి. సో ఇది అన్నోబుల్ అనుకోండి. అన్నోబుల్ అంటే ఇప్పుడు దీనికి అన్నోబుల్కి నోబుల్కి బేసిక్ టెస్ట్ ఏంటంటే సైన్స్, మనం రిలీజన్ని మామూలుగా దిస్ ఈజ్ నాట్ సైంటిఫిక్ అని అంటాం. చాలామంది దానికి మనోభావాలు దెబ్బతింటాయి అన్నమాట. సో అది నెగిటివ్ సెన్స్లో మాట్లాడడం అన్నమాట జనరల్గా. దిస్ ఈజ్ నాట్ సైంటిఫిక్ అంటే 2 ఉన్నాయండి దానికి. ఒకటి ఏంటంటే ఈజ్ ఇట్ ఏ టెస్టబుల్ హైపోథసిస్ అని అంటారండి. ఓకే, సో టెస్టబుల్ హైపోథసిస్ ఏంటంటే ఓకే రేపు పొద్దున్న సూర్యుడు ఉదయిస్తాడు, ఓకే అని నేను ప్రెడిక్ట్ చేస్తున్నాను అనుకోండి. సో యూ కెన్ సే వెదర్ ఇట్ హ్యాపెన్స్ ఆర్ నాట్. అది టెస్టబుల్ అనమాట. ఇంకోటి ఫాల్సిఫైయబుల్ అంటారు అనమాట. అంటే ఏ సైన్స్ ప్రిన్సిపల్ అయినా కూడా వెదర్ యూ విల్ యాక్సెప్ట్ ఏ స్పెసిఫిక్ కంక్లూషన్ ఆర్ యూ రిజెక్ట్ ఇట్ అనమాట. ఇక్కడ మతంలో ఏమవుతుందంటే మీరు చెప్పారు కదా ఈ మనుస్మృతి ఏదైనా కూడా ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళే ఫస్ట్ ఏమంటారంటే, నేను మనుస్మృతి చదువుతున్నప్పుడు ఎవరు రాశారు, అది పుల్లెల మల్ల రామచంద్రుడు ఎవరో రాశారు. అది చదివినప్పుడు డోంట్ యూజ్ యువర్ ఇంటెలెక్ట్, అది జస్ట్ యాక్సెప్ట్ ఇట్ యాజ్ గాస్పెల్ ఆఫ్ ట్రూత్ అని అంటారనమాట. సైన్స్లో అది ఎప్పటికీ అవ్వదన్నమాట. ఆ స్టేట్మెంట్ ఇట్ సెల్ఫ్ మీకు పట్టివ్వాలన్నమాట. ఇది సైంటిఫిక్ కాదు, ఇది ఎవిడెన్స్కి నిలబడదు అని మనకి ఇమ్మీడియట్గా తెలిసిపోతుంది అనమాట. సో అది ఆ సైన్స్లో కూడా వాళ్ళు ఏంటంటే చాలా
దాన్ని ఏమంటారు, ఒక సైన్స్ ఏదైనా దొరికింది అనుకోండి, ఒక చిన్న విషయం దొరికింది అనుకోండి, ఎక్స్ క్రోమోజోమ్ వై క్రోమోజోమ్ కానీ, లేకపోతే నార్త్ సైడ్ పడుకోవాలని కానీ, సమ్ మ్యాగ్నెటిజం కానీ, అట్లాంటిది ఏదైనా చిన్నది, చిన్న సైంటిఫిక్ ట్రూత్ దొరికింది అనుకోండి, దాన్ని ఉలవలు పలవలు చేసేసి సద్గురు లాంటి వాళ్ళు, శ్రీ లాంటి వాళ్ళు, శ్రీ లాంటి వాళ్ళు, ఇలాంటి మత ప్రవక్తలందరూ ఇష్టం వచ్చినట్టు దాన్ని మసిపూసి మారేడు పని చేసేసి ప్రజలకు అమ్మేస్తారనమాట. సో దాని సైంటిఫిక్ ట్రూత్ విల్ లూజ్ ఇట్స్ ఏమంటారు, దాని క్రెడిబిలిటీ ఇన్ ద ఐస్ ఆఫ్ పీపుల్ అన్నమాట. అది నిజమే కదా, నిజమే కదా, నిజమే కదా అని చెప్పేసి ప్రజలందరూ ద ప్రాబ్లమ్ ఇస్ వీళ్ళు నమ్మేవాళ్ళు ఎవరైతే ఉన్నారండి, దే ఆర్ నీదర్ ట్రైన్డ్ ఇన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ సైన్స్ నార్ ఎడ్యుకేటెడ్ ఇన్ దేర్ రిలీజియస్ స్క్రిప్చర్స్. వీళ్ళు మాట్లాడుతుంటే నాకు ఎందుకు కంపరం వేస్తుంది అనమాట. అంటే see if you say that something is scientific, you need to know exactly what a scientific means, right? మా వేదాల్లో సైన్స్ ఉంది, లేదా మా ఖురాన్లోంచి సైన్స్ బయటికి తీస్తాం, అది ఇది అన్నట్టు. యూ షుడ్ either your Quran well, Vedas or Quran well, or science well. Either one you should have enough command. అంటే ఎప్పుడు పర్ఫెక్ట్ కాదు ప్రపంచంలో. సో at least you'll have enough command to say that, okay, I don't know anything about science, but people say that ఇందులో సైన్స్ ఉంది అంటే, ఓకే, అట్లీస్ట్ దట్ ఈస్ అ రెస్పెక్టబుల్ పొజిషన్. అంటే నీకు తెలియదని ఒప్పేసుకున్నావు, ఎవరో చెప్పారు కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను అన్నావు. ఓకే, దట్స్ వన్ వే టు డూ ఇట్. ఏమీ తెలియని బడుద్దాయిలు వచ్చేసేసి మా దగ్గర అది ఉంది ఇది ఉంది అని చెప్పి రెచ్చిపోతారు. అంటే దే డోంట్ హ్యావ్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎనీథింగ్. దే జస్ట్ థింక్ దాట్ మావాడు ఎవరో రాశాడు, సో అది నిజమే అయి ఉంటుంది, దాన్ని పట్టుకుని నేను అది గన్లాగా వాడేసుకుని అందరినీ చూపించుకుంటూ వెళ్తాను. బట్ సింపుల్ క్వశ్చన్కి కూలిపోద్ది అనమాట. అండ్ ది అదర్ పార్ట్ దట్ యు మెన్షన్డ్, దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ పవిత్రమైనది ఆర్ సేక్రెడ్ ఇన్ సైన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ క్వశ్చనబుల్. అంటే ప్రశ్నించే అర్హత కలిగినది ప్రతి ఒక్కటి, అది ఎంత ఎస్టాబ్లిష్డ్ అయినా సరే, ఫైండ్ ఇనఫ్ ఎవిడెన్స్ ఆర్ ఫైండ్ ఇనఫ్ మెకానిజమ్స్ టు డిస్ప్రూవ్ ఇట్ అండ్ యూ విల్ బి టేకెన్ సీరియస్లీ. ఓకే, న్యూటన్ అనే పర్సన్ పెట్టిన లాస్ని, లేదా అతను రాసిచ్చిన విషయాలని కొన్ని వందల సంవత్సరాల పాటు దాన్ని కూడా నిజమని ఒప్పేసుకున్నారు. దెన్ బెటర్ అండర్స్టాండింగ్ వచ్చేసరికి దెర్ ఆర్ సమ్ ప్లేసెస్ వేర్ న్యూటన్ లాస్ డోంట్ వర్క్ ఆర్ దే డోంట్ ఈవెన్ మ్యాటర్. అలాగని చెప్పి న్యూటన్ యొక్క ప్రభావం ఏమి తగ్గలేదు, అతను చెప్పిన మిగతా లాస్ని అన్ని వేస్ట్ అని తీసి పారేయటానికి లేదు. సో దిస్ ఇస్ ద వే హౌ సైన్స్ డెవలప్స్ అండి, రైట్? పవిత్రం అంటూ ఏది ఉండదు. దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ సేక్రెడ్ ఇన్ సైన్స్. కానీ మతాల దగ్గరికి వచ్చేటప్పటికి ఎవ్రీథింగ్ ఇస్ సేక్రెడ్. ఏది ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే దెర్ ఆర్ వేరియస్ వేస్ టు డీల్ విత్ ఇట్. కొన్ని ఎడారి మతాలేమో యు నో హౌ దే డీల్ విత్ ఇట్, రైట్? దే ఈదర్ ట్రై టు సైలెన్స్ యూ ఆర్ ఈదర్ ప్రాబ్లీ కిల్ యూ. అండ్ ఈ సాఫ్ట్ అగ్రెషన్ ఏదైతే ఉందో మన ఈ ఇండిక్ రిలీజన్స్లో కనిపిస్తూ ఉంటాయి అనమాట, ఎస్పెషల్లీ హిందూయిజం. ఈ సాఫ్ట్ అగ్రెషన్ అనమాట, అంటే కొట్టడం చంపేస్తాం అని చెప్పి వెనక నుంచి అల్లరి చేస్తూ ఉంటారు, అరుస్తూ ఉంటారు. కాకపోతే దే షో దేర్ డిస్గస్ట్ ఆర్ కంటెంప్ట్ టు పీపుల్ హూ క్వశ్చన్. ప్రశ్నకి సమాధానం చెప్తే నోరు మోయించవచ్చు, దట్ ఈస్ ఈజియెస్ట్ వే టు డూ ఇట్, రైట్? బట్ దీస్ పీపుల్ వెన్ దే డోంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్స్, ద ఓన్లీ థింగ్ దే వాంట్ టు డూ ఇస్ తిట్టడం కానీ లేదా నోరు మోయించడం కానీ. దబాయిస్తారు, లేకపోతే భయపడతారు, ఏది రాకపోతే కొడతారు. The easiest way to shut everybody down is show evidence, right? అది అంతకంటే ఈజియెస్ట్ పని ఇంకోటి లేదు. అసలు ఏ మాత్రం చెయ్యెత్తకుండా నోరెత్తకుండా టక్కని తీసి ఆధారం తీసి మొహాన్ని పడేస్తే అందరు నోరు మూసుకుంటారు. ఆధారం అంటే ఏంటో తెలియని వాళ్ళు అల్లరి చేస్తూ ఉంటారు అన్నమాట. గో హెడ్ సార్. యా, సో ఇంకోటి అన్సైంటిఫిక్ అనడానికి ఇట్ ఈస్ అన్నోబుల్ అని అనుకోండి. అంటే అన్నోన్ అంటే ఇప్పుడు మనం పుట్టిన తర్వాత మనం నరకానికి వెళ్తాం, స్వర్గానికి వెళ్తాం అని అన్నారు. సో అది మనము ఎలా చూడాలి? ఇది అన్సైంటిఫిక్ బాస్, ఇట్ ఈస్ అన్సైంటిఫిక్ అని మనం స్ట్రైట్గా చెప్తారనమాట. ఎలాంటి సైంటిస్ట్ అయినా కూడా టక్కుమని చెప్పగలిగే ప్రశ్న అనమాట. దానికి సైంటిస్ట్ ఎలాగ చెప్పాలంటే, ఓకే, వాట్ ఈజ్ లైఫ్ అన్న క్వశ్చన్కి వెళ్తారనమాట వాళ్ళు.
హౌ డు యూ డిఫైన్ లైఫ్ అండ్ హౌ డు యూ డిఫైన్ డెత్ అని. అది మనము ఆత్మ గురించి, సోల్ గురించి మీరు చెప్పారు, చాలా వాటిల్లో చెప్పారు, రైట్? సో విత్ ఇన్ ద బౌండ్ ఆఫ్ ఫ్రమ్ ఏ జైగోట్ బీన్ ఫార్మ్డ్, అంటే ఎగ్ అండ్ స్పర్మ్ యూనియన్ నుంచి till we breathe our last, right? We pretty much know life is set of all these processes anamata. Anything that is outside of it can be handled religiously. నేను జనరల్గా రెస్ట్ ఇన్ పీస్ కానీ, ఎవరైనా మే గాడ్ హెల్ప్ యూ కానీ, ఇలాంటి వర్డ్స్ కూడా నేను వాడుతూ ఉంటాను. అంటే జనరల్ కాంటెక్స్లో మా వాళ్ళతో మాట్లాడినప్పుడు కానీ, మా ఫ్రెండ్స్తో చేసినప్పుడు, యూనో we express our sympathy in religious terms only, right? అంటే మనం we don't have to be anti-social to propagate the scientific thinking. Then more on the science rather than militant kind of attitude నాకు. సో ఇక్కడ ఇప్పుడు ఏదైనా సడన్ డెత్ అయింది వాళ్ళకి, హౌ డు వి వేర్ డు దే గెట్ సోలేస్? ఇప్పుడు నాకు అనుకోండి, I have a closure. I thought about it. I thought about my death, right? I know about life and I know about death, right? And I know I accept unfortunate events do happen in life. So for people who are not equipped or not so knowledgeable or అంతగా ఆలోచించిన వాళ్ళకి, there has to be a prop and a support. అండ్ చెప్పండి సార్. అందుకే మతాన్ని వాడతారు. అందుకే మతం ఉండాలి. అంటే మనకి ఎగ్జాక్ట్గా దీస్ సర్టన్ అన్ఫార్చునేట్ థింగ్స్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ సైంటిఫిక్ టర్మ్స్ సమ్టైమ్స్. సో we seek solace in something bigger than ourselves. సో అది మతం అయితే మనకేం ఇష్యూ ఏం లేదు, అంటే నాకేం ఇష్యూ లేదు. అది we have to have, నాకు తెలిసిన చాలా మంది సైంటిస్ట్ కానీ వీళ్ళందరూ అంటే బాగా పేరున్న సైంటిస్ట్లే నాకు చెప్పారనమాట, సూర్య we know pretty much know how this works అంటే, but it gives lot of solace and why not leverage it on it? Oh, perfectly all right అండి, as long as you don't take something as gospel of truth. ఇది మనం ప్రాప్గా వాడుకోగలిగితే, మనం ప్రొడక్టివ్గా వాడుకోగలిగితే, సో హూ అబ్జెక్ట్స్ టు దిస్ కదండి, రైట్? బట్ we should also know that it is only a delusion and imagination, because it is both unknown and unknowable for the people who are not grounded in science. Correct. సైన్స్ నేర్చుకున్న వాళ్ళు మాత్రం అది ఆలోచించవలసిన విషయమే అన్నమాట. సో ఒక్కోసారి అడుగుతారనమాట, మతం వల్ల అసలు ఎటువంటి ఉపయోగం లేదా అని. ఐ టెండ్ టు థింక్ ఇన్ వన్ డైరెక్షన్ అండి. ఐ టెండ్ టు గివ్ అప్ ఇన్ వన్ స్పాట్ అనమాట. అంటే మతం లేదా మత పిచ్చి కాదు, భక్తి ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఈ మత పిచ్చి కదా. ఫెనాటిసిజం ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ పయస్నెస్, రైట్? అయితే దైవ భక్తి ఎక్కువగా ఉన్న కొంతమంది ఆర్టిస్టులు, రైట్, దే ఆర్ ఆర్టిస్టులు, దే ప్రొడ్యూస్ అమేజింగ్ ఆర్ట్ ఫామ్స్ అండి. అది డాన్స్ ఆర్ట్ ఫామ్స్ కావచ్చు, ప్రింట్ దాన్ని ఏమంటారు, పెయింటింగ్ కావచ్చు, స్కెచింగ్ కావచ్చు, శిల్పకళ కావచ్చు, సింగింగ్ కావచ్చు, రైట్? ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్, మ్యూజిక్ ఫామ్స్. సో దే కమ్ అవుట్ విత్ సమ్ అమేజింగ్ థింగ్స్ అనమాట. ఓకే, స్టిల్ అది చేసింది మనిషి. అతని భక్తి కారణం అయి ఉండొచ్చు, కానీ అతను చెప్పుకుంటున్నాడు కానీ అతను నిరూపించలేడు. బట్ స్టిల్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద ఆర్ట్ ఫామ్ దట్ దే ప్రొడ్యూస్ అవుట్ ఆఫ్ ఇట్. సో మతం వల్ల ఏదైనా ఉపయోగం ఉందా అని ఎవరైనా అడిగితే, దిస్ ఇస్ ద ఓన్లీ అబరేషన్ దట్ ఐ విల్ సే ఇట్ ఈస్ ప్రొడక్టివ్ అండి. ఓకే, బికాజ్ ఐ గెట్ టు ఎంజాయ్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ ఆర్ట్. అది పెయింట్ కానివ్వండి, ఎనీథింగ్, ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎక్స్ప్రెసివ్ ఆర్ట్. దట్స్ ద ఓన్లీ బెనిఫిట్ ఆఫ్ రిలీజన్ దట్ ఐ సీ. బట్ ఆ ఒక్క బెనిఫిట్ని అడ్డం పెట్టుకుని మిగతా మూర్ఖత్వాన్ని ప్రమోట్ చేస్తానంటే ఐ కెన్ లివ్ వితౌట్ ఇట్, రైట్? ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ రిలీజియన్ ఈజ్ టు టాలరేట్ ద నాన్ సెన్స్ అండ్ ఆల్సో దిస్, రెండు ఇస్తాను అంటే ఐడ్ రాదర్ లివ్ వితౌట్ ఇట్. ఎందుకంటే ద బ్యూటీ దట్ ఇట్ ఈస్ గివింగ్ ఈజ్ ఓన్లీ ప్రాబ్లీ 3-4% కంటే ఎక్కువ. ద డ్యామేజ్ అండ్ డిస్గస్టింగ్ సొసైటల్ కాన్సిక్వెన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి.
benefit analysis లో hands down Exactly. science will win. Yeah. సో ఇఫ్ అంటే ఒక్కొక్కసారి కొంతమంది అడిగినప్పుడు ఐ గేవ్ దిస్ ఆన్సర్ మాట. ద ఆర్ట్ ఫార్మ్స్ ఆర్ ద ఓన్లీ ప్రోడక్ట్స్ ఆఫ్ రిలీజన్ దట్ ఐ ఎంజాయ్ అండ్ ఐ హోల్ హార్టెడ్లీ దాన్ని ఏమంటారు యాక్సెప్ట్ దేర్ రిలీజియాసిటీ. Yeah. రైట్. యా. మీరు మీ స్ట్రీమ్లో ఈ కల్చర్ గురించి కూడా చెప్పారనమాట. అవర్ కల్చర్ ఈస్ ఫుల్ ఆఫ్ ఇట్స్ బేస్డ్ ఆన్ మిథాలజీ బేసికలీ, రైట్? అండ్ అది ఇట్ కెన్ ఈజీలీ బీ అబౌట్ సైన్స్ ఆల్సో. ఇప్పుడు మీరు ఏదైనా పాట తీసుకున్నారనుకోండి, యూ కెన్ యూజ్ ఆల్టర్నేటివ్ లిరిక్స్ ఇన్ ఆర్డర్ టు ప్రొడ్యూస్ ద సేమ్ సాంగ్. ఇట్ గివ్స్ ద సేమ్ ఫీలింగ్ ఆల్సో. అది కూడా జస్ట్ దట్ మన కల్చర్లో ఇట్ టుక్ ద ఫస్ట్ స్టాండ్, రిలీజన్ టుక్ ద ఫస్ట్ స్టాండ్ అండ్ ఇట్ ప్రొడ్యూస్ సమ్ ఆర్ట్ ఫార్మ్స్. ఓకే, సో అది ఉంది కదా అని చెప్పి దాన్ని భరించాలి అంటాం అన్యాయం, రైట్? బికాస్ మీరు చెప్పిన కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్లో ద కాస్ట్ ఇస్ టూ హై. బెనిఫిట్ ఇచ్చేది కొంత పెట్టుకొని కాస్ట్ ఇస్ టూ హై, డిస్ట్రక్షన్ ఆఫ్ సొసైటీ ఇస్ టూ మచ్. సో వీ కెన్ డూ వితౌట్ ఇట్. ఇప్పుడు ఫిలాసఫర్స్ ఉన్నారండి, గ్రీక్ ఫిలాసఫర్స్ వాళ్ళు ఉన్నారండి, దే ఆర్ టెక్నికలీ అగ్నాస్టిక్, రైట్? దే డోంట్ ప్రాబ్లీ బిలీవ్ దట్ దెర్ ఇస్ అ క్రియేటర్ గాడ్ అండ్ ఆల్. కాకపోతే దే ఆల్సో ప్రొడ్యూస్ సమ్ అమేజింగ్ దాన్ని ఏమంటారు, ఇఫ్ యూ call philosophical pieces and treatises as art forms, they also did that. They didn't need God. Modern philosophers లేదా medieval philosophers వీళ్ళెవ్వరికి కూడా they didn't need God to invoke their philosophies. అది సార్, బాగుంది సార్. అయితే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు జస్ట్ కపుల్ ఆఫ్ స్లైడ్స్ అండి, మీరు ఇందాక మెన్షన్ చేసినవే యాక్చువల్లీ యూ రెడ్ మై మైండ్ అని చెప్పాను కదండి. This is where you read my mind. ఇప్పుడు 9th planet, this slide is, I have put this slide in 2017 అండి. Scientists have found that there is a strong reason to believe that there is a 9th planet అండి. ఈ 9th planet లేకపోతే మన జ్యోతిష్యులకి చాలా ప్రాబ్లం వస్తుందని చెప్పి సైంటిస్టులు కనిపెడుతున్నారు 9th planet. సో అది మీరు చెప్పినట్టు just one more slide to say where you're right. మనకి సైంటిఫిక్ ఎవిడెన్స్, మనకి స్పెక్యులేషన్ ఎట్లా వస్తుందంటే ఇట్ డజంట్ హ్యాపెన్ ఇన్ థిన్ ఎయిర్ అండి. ఓకే, డిపెండింగ్ ఆన్ ద అబ్జర్వేషన్స్ ఆఫ్ అదర్ ప్లానెట్స్, అదర్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద క్యూపర్ బెల్ట్ అంటారండి. దీని గురించి వీ కెన్ టాక్ అబౌట్ ఇట్ సమ్ అదర్ టైమ్. సో ఆ క్యూపర్ బెల్ట్ ఆబ్జెక్ట్స్లో ఆ ఆర్బిట్స్ అవన్నీని దే ఆర్ a little bit skewed అనమాట. And this skew is caused by a 9th planet, which we haven't seen yet. Okay? And just imagine, researchers claim that the huge planet, almost the size of Neptune, probably exists. Right? Next slide lo undandi, we can't see the next slide. Right. So, adi manaki exact ga telusu. ఇది కనుక్కోవడం ఏంటంటే ఒక 5 years లో కనుక్కుంటామని అనుకున్నాం అనమాట. 2017లో, ఇట్ ఈస్ 2024. So I am expecting it is like searching a needle in a haystack అండి. Yeah, pretty much literally. Yeah, we will find it, and then I hope by 2030 we will be able to discover this అండి. Yeah, right. Great అండి. Thank you very much. Thanks a lot. Yeah. See you later అండి. Thanks a lot for joining. Thank you అండి. Okay, great. Next, Anjali garu, please stay online. I'll talk to Arjun garu. Hi, Arjun garu. Hi, Arjun garu. Arjun garu, you're on mute andi. Can't hear you. I'll just bring you down andi, but please stay online. Don't leave. Arjun garu, when your mic is all right, please indulo private chat lo message pettandi. Unveil belief garu unnaru. We'll talk to Unveil belief garu. Hello sir. Hi sir, చెప్పండి సార్. Hello.
ఎస్ సార్ చెప్పండి సార్. సార్ నేను జనవరి 1 నేను ద్రాక్షారామం వెళ్ళాను సార్. అర్థం కాలేదండి. హలో చెప్పండి సార్. హలో చెప్పండి. అది ద్రాక్షారామం వెళ్ళానని చెప్పాను కదా సార్. ద్రాక్షారామం టెలిగ్రామ్ లో మెసేజ్ ఇచ్చాను సార్. అక్కడ క్లియర్ గా తెలుస్తున్నాయి సార్. అక్కడ ఐడల్స్ బయట ఉన్నాయి సార్. లోపల పెద్ద పిల్లర్ లాగా ఉంది స్తంభం. బయట క్లియర్ గా తెలుస్తుంది. వాళ్ళు నేను దగ్గరికి వెళ్ళి పిక్చర్ తీస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళంతా స్ట్రేంజ్ గా చూస్తున్నారు నన్ను. మెయిన్ అక్కడ డైటీ కూడా సౌండ్ వచ్చిపోతుందండి. హలో సార్. సౌండ్ వచ్చిపోతుందండి. ఫోన్ లో లాగిన్ సార్. అదే స్టేట్ ఒక ప్లేస్ లో ఉండి లేదా వైఫై లో ఉంటే ఇట్ విల్ కమ్ స్ట్రాంగ్. అదే సార్ మీకు చెప్పాను కదా. చెప్పండి. హలో చెప్పండి సార్. చెప్పండి సార్. అదే సార్, అసలు నన్ను స్ట్రేంజర్ లాగా చూస్తున్నారు సార్. విగ్రహాలన్నీ నాకు అప్పుడే అర్థమైపోయింది. మా ఫ్రెండ్స్ కూడా చెప్పాను, ఇది బుద్ధిస్ట్ సైట్ రా అంటే చెప్పకుండా కూడా చాలా బ్రేక్ అవుతుందండి. ఐ థింక్ మీరు ఇంకొక కాన్స్టెంట్ లొకేషన్ లో, స్ట్రాంగ్ లొకేషన్ లో సిగ్నల్ ఉన్న చోట ఉండండి సార్. ఇట్స్ టెరిబ్లీ, అంటే మీరు చెప్పింది చాలాసేపటికి నాకు అనిపిస్తుంది, నేను చెప్పింది చాలాసేపటికి మీకు అనిపిస్తుంది. ఓకే, let's see. Girisan garu వచ్చారు. Let's talk to quickly Girisan garu and then we'll move to some new names. Anjali garu, please stay online. Mohit garu, please stay online. Hi Girisan garu. Yeah, hello Mohit garu. Few Yes, things. వీర బ్రహ్మమో వేట బ్రహ్మమో తను ఇందాక మీ ప్రెజెంటేషన్ చేశారు కదా, అండ్ ఆల్ హిస్ కామెంట్స్. ఇప్పుడు చాలా ఫ్యామిలీస్ అంటే దే గో ఆన్ వెకేషన్, అంటే బీచ్ వెకేషన్కి వెళ్తారండి. ఓకే, అట్లీస్ట్ ఇన్ ప్లేసెస్ దట్ ఐ హావ్ సీన్. ఓకే, సో బీచ్కి వెళ్తున్నప్పుడు, బీచ్లో అంటే వాటర్లో దిగుతున్నప్పుడు ఏ అప్రాప్రియేట్ వేర్ అనేది అది వేసుకుంటారు. పట్టు చీరలు, గట్టి చీరలు కట్టుకొని దిగరు. ఒకరి ఇండియన్స్ అయితే, ఫారినర్స్ అయితే కూడా ఐ మీన్ పెద్ద లాంగ్ డ్రెస్లు వేసుకొని దిగరు. అండ్ జస్ట్ బికాస్ అంటే ఫ్యామిలీతో వెళ్ళాము, తల్లితో వెళ్ళాము, కూతురుతో వెళ్ళాము అని చెప్పి కూతుర్ని చూసినా తల్లిని చూసినా సరే ఇలాంటి పిచ్చి ఆలోచనలు ఎవరికి రావండి. ఎందుకంటే వి డ్రా అవర్ బౌండరీస్. ఆ థాట్ కూడా ఇప్పుడు మన జీవితంలో అసలు అంటే చాలా డిస్గస్టింగ్ థాట్ అది. అంటే అది అలాంటి, అంటే యూ డోంట్ నీడ్ బుక్స్ టు టెల్ యూ దట్ యూ షుడ్ నాట్ డూ దిస్. చాలా అసహ్యమైన పరిస్థితి అది. కెన్ యు గైస్ హియర్ మీ? Yes, go ahead. ఇప్పుడు తిను ఉన్నాడు అనుకోండి, తిను వీళ్ళ అక్కతోనో, చెల్లితోనో, కూతురుతోనో, తల్లితోనో బీచ్లకు వెళ్తుంటే ట్రస్ట్ మీ, దే ఆల్ షుడ్ బి నర్వస్ అండ్ వరీ వెన్ దిస్ గై ఈజ్ అరౌండ్. అట్లీస్ట్ ఫ్రమ్ హిస్ కామెంట్స్, దట్స్ వాట్ ఐ అండర్స్టూడ్. ఇప్పుడు పుణ్యక్షేత్రాలు ఉన్నాయండి. ఇప్పుడు బీచ్ అనే అక్కర్లేదు, పుణ్యక్షేత్రాలు స్నానాలు ఉంటాయి కదా, పుణ్య స్నానాలు చేస్తారు. దెన్ ఐ కాంట్ ఈవెన్ ఇమాజిన్ మై నెక్స్ట్ సెంటెన్స్ అన్నమాట. అంత డిస్గస్టింగ్ కాన్సెప్ట్ లో బతుకుతున్నాడు. And he thinks it is okay to think about it, talk about it, and publicly profess it about it. అంతే, ఎంత గర్వంగా, ఎంత ఫ్రీగా, ఎంత పబ్లిక్ గా చెప్పుకోగలుగుతున్నాడు. సో చెప్పుకోవడంలో ఏముందండి, he has the freedom of speech, but I have the freedom of speech to call that he's a top class disgusting person. ఇప్పుడు అలాంటి ప్రథమ ఆలోచనలు నాకు ఉన్నాయనుకోండి, నేను చెప్పుకోవడం కూడా సిగ్గుపడాలండి. ఇలా పబ్లిక్గా వచ్చి అది ఓకే, అది కెమికల్ రియాక్షన్, చాలా సిగ్గుపడాల్సిన చెప్పాలంటే. ఎందుకంటే ఇఫ్ అలాంటి థాట్స్ నాకు ఉంటే నాకన్నా డిస్గస్టింగ్ ఫెలో ప్రపంచంలో ఎవ్వడం ఉండడు.
అండ్ ఐ మీన్ వాడి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటాను మంచిది. ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ మై డే హియర్ టాకింగ్ అబౌట్ హిమ్. అండ్ లాస్ట్ వీక్ మీరు చేసిన ముండేశ్వరి టెంపుల్ గురించి వచ్చిన కామెంట్ అండి. ఇట్ ఈస్ ప్రతి ఎవిడెంట్లీ ఐ మీన్ దట్ ఎవిడెంట్ దట్ ఆ స్టాచ్యూ ఏముందో ఆ మెయిన్ స్టాచ్యూ దట్ ఈస్ బుద్ధ స్టాచ్యూ. సో యూ కెన్ కాల్ ఆ టెంపుల్ని ఏ పేరైనా పెట్టుకోవచ్చు. అంటే ఒకసారి బుద్ధ అంటే సార్ బుద్ధ కాదు, బుద్ధ స్టాచ్యూ కాదు, ఇంకో స్టాచ్యూ ఇంకోటి మనం ఏ పేరైనా పెట్టుకోవచ్చు. ఆ చుట్టుపక్కల మనకి అన్ఫార్చునేట్లీ ఎలా ఉంటుందంటే మనకి సిలిండ్రికల్ షేప్లో ఏది దొరికినా సరే రాయో రప్పో ఏది దొరికినా సరే అది మనకి శివలింగం కింద కనిపిస్తుంది. అందులో మనకి నిజాలు అనవసరం. So there is no doubt that with all the evidences that you presented and all the evidences we have seen in the world, that a temple is a Buddha's temple, at least the statue is Buddha, and you can call it a temple అంటే ముండేశ్వరియో ఏ టెంపుల్ అయినా ఏదైనా పేరు పెట్టేసుకోవచ్చు. ఇంకోటి యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఇద్దరున్నా అనుకోండి, ఒక చిన్న గ్రూప్స్ తీసుకుందామండి. ఒక గ్రూప్ ఏమో నిత్యానంద గ్రూపు, ఇంకోటేమో జగి వాసుదేవ్ గ్రూపు. ఎవరి పిచ్చి వాళ్ళు గొప్ప, పక్కవాడి పిచ్చి వెర్రితనం, కానీ మన పిచ్చి ఎప్పుడు మనం గ్రేట్. కానీ ఇద్దరు అర్థం చేసుకుంది ఏంటంటే బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఈక్వల్లీ స్టూపిడ్. దట్ ఈస్ స్టూపిడిటీలో అంటే దానికి అది క్వాంటిఫైబుల్ కాదు, దానికి స్కేల్ ఏం లేదు. వీడు స్టూపిడ్ వాడు స్టూపిడ్. కానీ అర్థం చేసుకోలేదు ఏంటంటే అక్కడ నిత్యానందను ఇక్కడ జగ్గి వాసు వాళ్ళు స్మార్ట్. పీపుల్ లైక్ the 2 or 3 guys who came earlier, ఓకే, వాళ్ళని వాళ్ళని చేసి వీళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఆ డబ్బులతో ఐలాండ్లు కొనుక్కుంటున్నారు, పెద్ద పెద్ద అంటే ఎక్స్పెన్సివ్ బైక్స్ కొనుక్కుంటున్నారు. ఏంటి సేవ్ ది సాయిల్ వేసుకుని ఆ బైక్ వేసుకుని తిరిగితే అంటే ఐ డోంట్ నో అంటే ఏం చేద్దాం అనుకుంటున్నాడు. బాటమ్ లైన్ యాక్చువల్గా అంటే డబ్బులు ఇచ్చింది ఈ భక్తులే ఇచ్చారు. ఈ భక్తుల డబ్బులతోనే బైక్ కొనుక్కున్నాడు, దాంతోనే పెట్రోల్ అవన్నీ వేయించుకున్నాడు బైక్లో, దాంతోనే తిరిగాడు. వెనకాల వెర్రి వేసల్లో ఈ భక్తులు జయి జయి అనుకుంటూ వాడు తోక పట్టుకుని బయలుదేరారు. అంతే, పిచ్చి ఏమీ లేదు. ఏమైంది సేవ్ ది సాయిల్ ఏమీ అవదు. ఎందుకంటే అంత దూరం డ్రైవ్ చేస్తే గ్యాస్కు వచ్చిన పొల్యూషన్ వల్ల ఎన్విరాన్మెంట్ దెబ్బతిట్టడం తప్ప ఏమీ జరగదు. ఆ తర్వాత వాడే సేవ్ ది రివర్స్ లేదో పెట్టాడు, బట్ పేరు గుర్తురాట్లేదు. మిస్డ్ కాల్ ఇవ్వండి అన్నాడు, బోల్డ్ డేటా సంపాదించాడు. ఆ డేటా కనుక బ్యాంకులకి వాడికి అమ్మేసుకుని ఉంటే ఐ బెట్ హీ మస్ట్ హావ్ ఆల్రెడీ డన్ దట్. ఎంత డబ్బులు వస్తాయండి బాబు. అంతే అంతే. ఎవ్రీ ఇడియట్ ఓకే వాడు ఏదో చేసేస్తాడు, మిస్డ్ కాల్ ఇచ్చింది, ఏమీ జరగలేదు. ఆ మిస్డ్ కాల్ వల్ల బోల్డ్ అంత కాల్ అంటే ఫోన్ డేటా వచ్చింది. ఫోన్ డేటా మల్టిపుల్ బ్యాంక్స్కో లేదంటే లోన్స్కో లేదంటే ఇంకోళ్ళు ఎవరికో అమ్ముకున్నాడంటే ఏమక్కలండి, స్కామ్స్టర్ కూడా అమ్ముకోవచ్చండి. ఆ స్కామ్స్టర్ వాడు తీసుకుని ఏమండి ఇదండి అదండి అని చెప్పి వాళ్ళ దగ్గర దే కెన్ స్టీల్ ది పర్సనల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆఫ్ కోర్స్ అండ్ ఆల్సో ది మనీ అండ్ వాట్ నాట్. సో ఏంటంటే ఎడ్యుకేషన్ మనకి కామన్ సెన్స్ పెంచట్లేదు, డిగ్రీలతో శుభ్రంగా ఇస్తుంది, కామన్ సెన్స్ పెంచట్లేదు మనకి. అదే అదే కామన్ సెన్స్ కి అన్ఫార్చునేట్లీ టెస్ట్లు ఏం లేవండి, అదో ప్రాబ్లం అయిపోయింది. ఆ టెస్ట్ ఏంటంటే లైఫే టెస్ట్. లైఫ్లో మూర్ఖంగా మోసపోయాము అంటే కామన్ సెన్స్ పోయింది అని అర్థం. సో ద టెస్ట్ ఇన్ లైఫ్ కమ్స్ విత్ కాస్ట్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ రైట్ సార్. అయితే ఐ థింక్ అంత మించి ఇంకా ర్యాంట్స్ ఏం లేవు, బట్ థ్యాంక్ యూ వెరీ మచ్ మనోహర్. షూర్ అండి, థ్యాంక్స్ అలాట్. ఓకే అంజలి గారు, I said I'll take you next. Okay, let's take Anjali garu. Hi Anjali garu. Hi uncle. Hello. Yeah చెప్పండి. హలో. నేను 6th స్టాండర్డ్. నాకు 2 డౌట్స్ ఉన్నాయి, కాకపోతే అది లాస్ట్ లో చెప్తా. మా హిస్టరీ బుక్ లో స్టోన్ వినిపిస్తుందా? వినిపిస్తుందండి, చెప్పండి. మా హిస్టరీ బుక్ లో
5 lakh BC to Stone Age 5 lakh BC to 4000 BC అని, అందులో Paleolithic Age 5 lakh BC to 10,000 BC అని, Mesolithic period 10,000 BC to 8,000 BC అని, Neolithic period 8,000 BC to 4,000 BC అని, Neolithic period లోనే కల్టివేషన్ అండ్ డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ స్టార్ట్ అయిందని ఉంది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కొలాప్స్ అయిన తర్వాత 1500 BC to 600 BC వేదిక్ ఏజ్ అని, మహాభారత అండ్ ద రామాయణ ఆర్ ఆల్సో కన్సిడర్డ్ టు బి ప్రామినెంట్ వేదిక్ క్రియేషన్స్ అని ఉంది. ఇక్కడ నా డౌట్ ఏంటంటే, మా ఇంగ్లీష్ మేడం మేము క్లాస్ లో గుడ్ మార్నింగ్ అంటే గుడ్ మార్నింగ్ కాదు జై శ్రీరామ్ అని అనమన్నది. మా ఇంగ్లీష్ మ్యామ్ వాళ్ళ ఫాదర్ జ్యోతిష్యుడంట, దాంతో తను కూడా నేర్చుకుంటుందంట. మా క్లాస్ లో ఒకసారి ఒక అమ్మాయి బేబీ కట్ చేపించుకుంటే మా మ్యామ్ ఫోర్ హెడ్ పైన హెయిర్ ఉంటే మెమొరీ కాన్సన్ట్రేట్ తగ్గుతుందంట, ఇది మీకు ఫ్రీగా చెప్తుందంట అని అంటుంది. నా డౌట్ ఏంటంటే మెమొరీ కాన్సన్ట్రేషన్ నిజంగా తగ్గుతుందా? ఇక్కడ రామాయణ మహాభారతంలో క్రియేషన్ రియల్ గా కదా, క్రియేషన్ కానీ రియల్ కాదు కదా. రామాయణ అండ్ మహాభారత ఆర్ ఎపిక్స్ అండి. ఎపిక్స్ అంటే Yeah. ఓకే, అంటే Creation. రాతలు అంటే వెల్ రిటర్న్ స్టోరీస్ అనుకోండి, ఓకేనా? వెల్ రిటర్న్ స్టోరీస్, అందులో Okay. యథార్థం ఎంత అంటే నిజం ఎంత. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రియల్ ఇన్సిడెంట్, ఒక చిన్న రియల్ ఇన్సిడెంట్ మీద ఒక 3 గంటల సినిమా తీసామనుకో, అందులో ఆ రియల్ ఇన్సిడెంట్ 5% చూపిస్తారు అంతే. Yeah. మిగతా అంతా రైటర్ యొక్క, అంటే మన ద స్టోరీ రైటర్ యొక్క ఇమాజినేషన్, రైట్? అండ్ దట్స్ Okay. ఎగ్జాక్ట్లీ వాట్ రామాయణ అండ్ మహాభారత ఆర్. వెల్ రిటర్న్ స్టోరీస్. అంటే వెల్ రిటర్న్ అని నేను అంటున్నాను అంటే ఓన్లీ ద లిటరరీ వాల్యూ అనమాట. అంటే ఆ రచనలో ఉన్న వాల్యూకి మాత్రమే ఇవ్వటం, కానీ అందులో ఉన్న కంటెంట్ అది అన్ఫార్చునేట్లీ పిల్లలు చదవాల్సిన పని లేదండి, అదే. ఓకేనా అంజలి? సో ఐఎమ్ టెల్లింగ్ యూ, unless you are 16 or 17 years old, No, you don't need to 11 years old. 11 కదా, so you are at least 7 years away అండి. so you do not have to read మహాభారత రామాయణ ఇలాంటి అవసరం లేదు. 17 వచ్చిన Memory- తర్వాత నెక్స్ట్ ఆ క్వశ్చన్ కూడా చెప్తాను. మెమొరీ కాన్సన్ట్రేట్స్ రియల్ గా తగ్గుతుందా అని. మెమరీ పెరగటం తగ్గటం అనేది ఉండదండి. మెమరీ అనేది ఇట్స్ లైక్ మజిల్ అన్నమాట. అంటే మీరు వాడుతూ ఉంటే బెటర్ అవుతూ ఉంటుంది. ప్లస్ చిన్నపిల్లలకి అట్లీస్ట్ మీరున్న ఈ ఏజ్కి ఒక 7 నుంచి 15 ఉన్న ఏజ్ ఫాస్ట్గా గ్రాస్ప్ చేసేవి, కొత్త వాటిని చాలా ఫాస్ట్గా తెలుసుకునే టైం అన్నమాట. మీరు కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది అంటారు చూసారా, కాన్సన్ట్రేషన్ తగ్గటం అంటే డిస్ట్రాక్షన్ పెరగటాన్నే కాన్సన్ట్రేషన్ తగ్గటం అంటారు. నంబర్ 1 డిస్ట్రాక్షన్ ఏంటి అంటే రిలీజియన్. ఓకే, పిల్లలకి నంబర్ 1 డిస్ట్రాక్షన్ రిలీజన్. ఆటలు పాటలు కాదండి, ఆటలు అది యాక్చువల్లీ వెరీ గుడ్ థింగ్. మీరు బయటకు వెళ్ళి ఆడుకోవాలి, యూ షుడ్ ఎక్సర్సైజ్ యువర్ బాడీ అండ్ యువర్ మైండ్. ఆ స్కిల్స్, మోటార్ స్కిల్స్, ఫింగర్స్ వాడటం, చేతులు వాడటం, కాళ్ళు వాడటం, ఇవన్నీ బాగా తెలిసి వచ్చేది ఆటల వల్ల. సో స్పోర్ట్స్ కానీ ఆటలు కానీ ఎప్పుడు మిస్ చేయాల్సిన పని లేదు. కానీ యూస్లెస్ పనికి మాలిన పనులు ఏవైనా ఉన్నాయంటే ఒకటి రిలీజన్, ఓకే, ఇంకొకటి ఎక్కువ నంబర్ ఆఫ్ గంటలు టీవీలు చూడటం, ఇంకొకటి సోషల్ మీడియాలో అనవసరమైన ఈ కంటెంట్ని తీసుకోవడం. ఓకే, 11 అంటున్నావు కాబట్టి ఇట్స్ వెరీ గుడ్ దట్ యూ డోంట్ హ్యావ్ టు థింక్. 14-15 వచ్చిన తర్వాత మీ సర్కిల్లో, మీ స్మాల్ ఫ్రెండ్ సర్కిల్ ఏదైతే ఉందో అందరికీ సోషల్ మీడియాలో అలవాటు అయిపోతాయి. మై సజెషన్ సోషల్ మీడియాకి దూరంగా ఉండటం మంచిది. ఈ టైంలో ఇప్పుడు అంత ఇన్ఫర్మేషన్, అంత పోలరైజ్డ్ ఇన్ఫర్మేషన్, ఒకవైపు నుంచి ఆలోచించే మెంటాలిటీ మంచిది కాదు ఈ టైంకి. ఓకే, దెర్ ఆర్ ఎడ్యుకేషనల్ ఛానల్స్ అన్నమాట, అంటే సైన్స్ బేస్డ్ ఎడ్యుకేషనల్ ఛానల్స్ ఉన్నాయి. సో వెన్ యువర్ పేరెంట్స్ సబ్స్క్రైబ్ ఏదైనా చేస్తే ట్రై అండ్ సబ్స్క్రైబ్ టు దోస్ ఎడ్యుకేషనల్ ఛానల్స్. అది నువ్వు ఎక్కువసేపు చూసినా పర్వాలేదు. ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అనే మోడ్లో ఉన్నవి ఎంత తక్కువ చూస్తే అంత బెటర్ ఈ టైంలో. యూ హ్యావ్ ఎంటైర్ లైఫ్ అమ్మా, యూ హ్యావ్ ఎన్ ఎంటైర్ లైఫ్ టు కన్జ్యూమ్. అంటే
ఈ సీరియల్స్ అవి చూసుకుంటూ టైం పాస్ చేసుకోవడానికి చాలా టైం ఉంది. ఇప్పుడు బ్రెయిన్ షార్ప్గా అవ్వాలి అంటే సైన్స్ బేస్డ్ ఛానల్స్, ఓకే, అండ్ చూస్తాను. సైన్స్ బేస్డ్ ట్రావెలింగ్. గేమ్స్. హలో సార్, నేను కల్పనని లాస్ట్ చెప్పండి. వీక్ మాట్లాడా కదా, మా అమ్మాయి మాట్లాడుతుంది. తెలుసు. ట్రావెలింగ్ వీడియోస్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ అలాంటివి ఎక్కువ చూస్తుంది. గంటల కొద్ది చూస్తుంది కానీ అలాంటివే చూస్తుంది. అదే తను అడుగుతోంది, నేను ప్రిన్సిపల్ తో మాట్లాడతానే మమ్మీ అంటే, వద్దమ్మా నన్ను ఇంప్రెషన్ పోతుందేమో మేడం కి నా పైన అంటుంది. సరే ఒకసారి మాట్లాడి చూడలే అంకుల్ తో, తను అయితే ఒక చెప్తాడు. అయితే ఒక పని చేయండి, వాళ్ళని టీచర్లని ఇప్పుడు కెలికి వేస్ట్ అండి. ఎందుకంటే మిగతా పేరెంట్స్ వచ్చి మీతో గొడవ పడతారు, మీకేంటి నొప్పి అని గొడవ పడతారు. ఓకే, మన పిల్లల్ని మనం కాపాడుకోవాలి. టీచర్లు ఎంతవరకు చేస్తారని కొన్ని అవర్సే కదా, వాళ్ళు పని లేదో వాళ్ళు చేసుకునేవ్వండి. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అన్న వల్ల ఒక నష్టం ఏం లేదు. జై శ్రీరామ్ వల్ల ఒరిగింది లేదు, పెరిగింది లేదు, తగ్గింది లేదు. బట్ సోషల్ ప్రెషర్ ఎక్కువైతే ఈవెన్ ఇఫ్ షీ హ్యాస్ టు అటర్ ఆ 2 మాటలు అనేసేమనండి, బట్ డోంట్ మేక్ ఇట్ అ హ్యాబిట్. మీకు ఇంట్లో ఆల్రెడీ విషయం తెలిసిందే కాబట్టి ఈ అమ్మాయి ఇంట్రెస్ట్స్ అన్నీ కూడా ఈ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. ఇంకొకటి, వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు టెల్ అంజలి, చూడటం వరకే కాదు, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ చూసినప్పుడు తర్వాత దాన్ని అట్లాంటి ఆర్ట్స్ నీ చేతులతో నువ్వు తయారు చేయడానికి ట్రై చేయి. నేను చేశాను చాలా. పర్ఫెక్ట్. సో దట్ ఈస్ ద గుడ్ పార్ట్ అన్నమాట. చూడటమే కాదు, చూసింది వెంటనే ఇక్కడ చేతిలో వాట్ ఎవర్ వే, అది మంచిదా చెడ్డదా, బాగొచ్చిందా, అద్భుతంగా వచ్చింది, ఇట్ డజంట్ మ్యాటర్. ప్రాక్టీస్ మేక్స్ పీపుల్ పర్ఫెక్ట్ కదా. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్ అలాట్. ఎస్ సార్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్స్ అండి కల్పన గారు. బాయ్. ఓకే అండి, థ్యాంక్ యూ. ప్రస్తుతానికి ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళు యంగెస్ట్ అండి. థ్యాంక్స్ లాట్ కల్పన గారు టు ఇంట్రడ్యూస్ హర్. నెక్స్ట్ ఎవరున్నారు? మౌర్య గారు వచ్చారండి. ఐ టేక్ మౌర్య గారు. సుజాత గారు, ఐ థింక్ యూ నీడ్ టు జాయిన్ అగైన్ అండి. ఇక్కడ కొంచెం బిజీ అయిపోతుంది. ఇఫ్ someone have questions that can wait, Sujata garu join ayyettunaru, please give. We'll talk to Maurya garu until then. Hi Maurya garu. Hello andi, వినిపిస్తుందా? yes sir. నేను వీడియో మీద మీ కామెంట్ చేసాను, గుర్తుందండి? అప్పుడు రమ్మన్నారు మీరు జేపీ గారి గురించి. చెప్పండి. యాక్చువల్లీ ఐ బిన్ ఫాలోయింగ్ యువర్ కాంటెంట్ అండి. మీరు ఏమైనా మానిటర్ చేస్తున్నారా? నేను వీడియోలో చూస్తున్నది లేదండి, నేను మానిటర్ చేసి కామెంట్స్ మానిటర్ చేస్తాను అంతే. నాకు ఎట్లా తెలుస్తుందండి ఎవరేం చూస్తున్నారు? అంటే ఎక్కువగా చూసేవాళ్ళు ఎవరు ఏంటని చూస్తున్నారేమని. ఐ మీన్ ఒక 2 weeks బ్యాక్ తెలిసింది. సో మీ వీడియోలు అన్ని చూస్తున్నాను. గ్రేట్ వర్క్ అండి. సో నేను మాట్లాడదలుచుకుంది ఏంటంటే, చెప్పండి. చెప్పండి. జేపీ గారు వీడియోలు ఈ మధ్య చూస్తున్నప్పుడు ఒకటి నేను వీడియో లింక్ అక్కడ పేస్ట్ చేస్తే కామెంట్ డిలీట్ అయిపోయింది. హ్యావ్ యూ సీన్ దట్ వీడియో అండి? రామ్ టెంపుల్ కాన్సెక్రేషన్ గురించి మాట్లాడారు ఆయన. ఐ డోంట్ రిమెంబర్ అండి. నేను చూసి ఉండొచ్చేమో, నాకు తెలియదు. మీరే ఒక అవుట్లైన్ చెప్పండి, ఏమన్నారు జేపీ గారు? ఫాలో అవుతూ ఉంటారా? రీసెంట్ వీడియోస్ ఏమైనా చూస్తారండి ఆయనవి? నేను అంటే అగైన్ ఐ హ్యావ్ టు బ్యాలెన్స్ అవుట్ అండి. మీరే చెప్పండి వీడియోస్ కంటెంట్. ఓకే, అంటే బేసిక్లీ ఆయన యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది, అదన్న ఐడియా ఉందా మీకు? అసలు ఉంది చూసి. జేపీలో ఒకసారి. యా. ఓకే. బేసికలీ రీసెంట్ వీడియోస్ చూస్తూ ఉంటే కొంచెం ఈ ఆల్మోస్ట్ ఫ్యాసిస్ట్ స్టాన్స్ తీసుకుంటున్నట్టుగా అనిపిస్తుందండి. ఇట్స్ నాట్ అ సాఫ్ట్ అండ్ సెక్యులర్ స్టాన్స్. మీరేమన్నారంటే సెక్యులర్ స్టాన్స్ కొంచెం సాఫ్ట్ అయిందేమో అన్నట్టుగా కామెంట్ లో రిప్లై ఇచ్చారు మీరు. బట్ సెక్యులరిజం కొంచెం తగ్గించుకోవటం వేరు. ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ టు అసర్ట్ సమ్ కైండ్ ఆఫ్ కమ్యూనల్ సుపీరియారిటీ. హిందూ సుపీరియారిటీ అసర్ట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుందండి కొంచెం. ఓకే. రైట్. సో చాలా సార్లు రిచర్డ్ డాకిన్స్ ని రిఫర్ చేసి యాంగ్రీ, జెలస్, వెంజ్ఫుల్ గాడ్ అంటాడు రిచర్డ్ డాకిన్స్ అని చెప్పి దాన్ని హిందూ మతంతో కంపేర్ చేస్తున్నారు. చాలా కాలం ఇక్కడ లిబరల్ గా ఉంది, దేశంలో చాలా మంది వచ్చున్నారు, ఎవరికి ఇబ్బంది లేదు, ఇదంతా చెప్తున్నారు. ముందు ఇండియన్ అని వాడేవారు ఆయన. ఇండియన్ కల్చర్ చాలా గొప్పది, చాలా ఉదాత్తమైంది, రైట్. ఇలా మొదలు పెట్టి మెల్లమెల్లగా హీ స్టార్టెడ్ సేయింగ్ హిందూ కల్చర్. ఓకే. రైట్. మనది చాలా గొప్ప సంస్కృతి,
వేరే వాటిలా కాదు. రిచర్డ్ డాకిన్స్ అంటాడు యాంగ్రీ జెలస్ వెంజ్ఫుల్ గాడ్ అని. బట్ అది కాదు, మంది అది కాదు అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. స్పెసిఫిక్ గా పొలిటికల్ గా ఎప్పుడైనా కాంట్రవర్సీ అయినప్పుడు ఈ మాట చెప్తున్నారు ఆయన. ఆ మధ్య ఈ కామెంట్ ఏదో ఉదయనిధి ఛాలెంజ్ చేశాడు కదండి, సనాతన ధర్మం నిర్మూలించాలి అని చెప్పేసి, అప్పుడు అన్నారన్నమాట. అలాగే మొన్న టెంపుల్ కాన్సెక్రేషన్ అప్పుడు ఆయన దేశం యొక్క శ్రేయస్సు కోసం చేస్తున్న వాళ్ళు ఎప్పటి నుంచో అన్నారు కదా, దానికోసమే చేస్తున్నారు, చాలా మంచిది అన్నట్టుగా కామెంట్ చేశారు. దీన్ని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని అవతల వ్యక్తి అడిగితే, అక్కడ జనరల్ గా ఈ రైట్ వింగ్ ఐడియాలజీని సపోర్ట్ చేసే యాంకరే వచ్చాడు. ఆయన క్వశ్చన్లు అడిగేటప్పుడు ఈయన ఛాలెంజ్ చేస్తున్నాడు, అదేంటండి తప్పు కదా, అలాగా మతం తీసుకురాకూడదు కదా అని అతను అడుగుతున్నాడు, ఈయన సపోర్ట్ చేస్తున్నారు. ఇట్ లుక్ లైక్ ఇట్ వాస్ ప్లాన్ అండి. ఓకే ఓకే. అలాగే ఆన్ అ నంబర్ ఆఫ్ ఇష్యూస్ హీ ఈస్ టేకింగ్ అ డిస్టర్బింగ్ స్టాండ్స్ అండ్ ఎప్పటి నుంచో అడ్మైర్ చేస్తున్నారండి ఆయన వర్క్ ని. తెలుసు కదా మీకు, ఎప్పటి నుంచో తెలుసు ఆయన ఫేమస్, ఆయన నేను రాషనలిస్ట్ అని చెప్పుకున్నారు. హీ సీమ్స్ లైక్ ఎ వెరీ డీసెంట్ వెల్ రెడ్ పర్సన్. అదే అదే అదే. అలాంటిది చాలా కామెంట్లు చాలా మంది నుంచి విన్నాను, కానీ ఆయన నుంచి విన్నది నాకు చాలా డిస్టర్బింగ్ గా అనిపించింది. ప్రాబబ్లీ అండి, దెర్ ఇస్ ఆల్వేస్ ఎ పాసిబిలిటీ. పాలిటిక్స్ అంటే అగైన్ ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ పాలిటిక్స్, అంటే ఇతను తప్పేం లేదు అని అనట్లేదు. నేనైతే ఏంటి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అయితే నేను చూడలేదండి, బట్ ఐ టేక్ యువర్ వర్డ్ ఫర్ ఇట్. ఓకే. అండ్ సాఫ్ట్ హిందుత్వ సైడ్కి లీన్ అవుతున్నారేమో అన్న ప్రశ్న వస్తే, దెర్ ఆర్ సో మెనీ పీపుల్ ఇలాగా బలైపోయినాడు. అంటే ఐ విల్ కాల్ ఇట్ బలి. వాళ్ళు ఏంటంటే మా దగ్గరకు వచ్చేస్తున్నాడు అని అనుకుంటారు, కానీ బట్ ఐ విల్ కాల్ ఇట్ ఈ సాఫ్ట్ నేచర్ ఆఫ్ ద రిలీజన్కి బలైపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ ప్రాబబ్లీ బై వాట్ యూఆర్ సేయింగ్, ఇఫ్ వాట్ యూఆర్ సేయింగ్ ఇస్ ది యాక్చువాలిటీ, జేపీ గారు కూడా దాని వైపుకి బెండ్ అయిపోతున్నారు అనే ఒక ఇంప్రెషన్ అయితే వస్తుందండి. అది ఐ డోంట్ నో హౌ ఇట్ హ్యాపెన్స్ అండ్ ఎట్ సమ్ పాయింట్ ఇన్ టైమ్ పాలిటిషియన్స్ అయిన తర్వాత ఐ డోంట్ నో వాట్ వాళ్ళ ఏ ప్రెషర్స్ వస్తాయో ఏంటో, లేకపోతే వాళ్ళ అంతరంగాన్నే బ్లేమ్ చేయాలో నాకైతే అర్థం కాదు. కానీ దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడి తీరుతారు అన్నమాట. రైట్. ఇతను ఉన్నాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ చీఫ్ మినిస్టర్ కేజ్రీవాల్, రైట్. సో కేజ్రీవాల్ కూడా సమ్ హిందూ లీనింగ్ స్టాన్సెస్ తీసుకున్నాడు. ఓకే, అది నోటు మీద దేవత బొమ్మ వేయాలి అని, రైట్. ఐ థాట్ సమ్ టైమ్ బ్యాక్ ఇట్ వాస్ కంప్లీట్లీ, అంటే వెటకారం కోసం జనాల్ని, అంటే ఎంతవరకు వెధవలు అవుతారో చూద్దామని చెప్పాడేమోనని. బట్ ఐ డోంట్ నో ఇఫ్ హీఈస్ రియలీ ఇన్ దట్ మోడ్ ఆర్ నాట్. ఒకటేంటంటే గెలిచినోడికి మాత్రమే విలువ ఉంటుందండి. ఓకే, మీరు ఎన్ని మంచి మాటలు చెప్పినా, ఎన్ని అద్భుతమైన ఐడియల్ ప్రపంచాన్ని మీరు మాటల ద్వారా చేసి చూపించినా సరే, మీ దగ్గర పవర్ కానీ అధికారం కానీ, అంటే కనీసం చేంజెస్ తీసుకురాగలిగే సత్తా కానీ లేకపోతే ఇవన్నీ కబుర్లుగానే మిగిలిపోతాయి. రైట్. పీపుల్ జస్ట్ టెండ్ టు థింక్, ఆహా ఎంత బాగా చెప్పాడు అని చెప్పి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు మన మత గ్రంథాలు ప్రవచనాలు వింటుంటారు, వినేసినంతసేపు ఆహా ఓహో మనది శాంతి మతం అనుకుంటుంటారు. ఇంటికి వెళ్ళంగానే వాట్సాప్ ఓపెన్ చేసేసి వాడిని నరకండి, ఈయన దాన్నేయండి, ఈయన చంపేయండి, ఈడి పనికి మళ్ళీ ఆడి పనికి మళ్ళీ, వాడి దగ్గర డబ్బులు, వాడికి ఎందుకు డబ్బులు ఇస్తున్నారు, వీళ్ళని తన్ని తగలేయాలి. సో వాళ్ళ బోధలు అన్నీ కూడా మురికాలలో కలిసిపోతాయి అన్నమాట. సో అంటే కాగ్నిటివ్ డిసనెన్స్ అనుకోవచ్చా, బేసికలీ ఒక కాంటెక్స్ట్ లో నమ్మింది వేరే కాంటెక్స్ట్ లో నమ్మకపోవడం. ఎగ్జాక్ట్లీ, అదొక పార్ట్. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఒకసారి దాన్ని ఏమంటారు, పవర్లో లేకుండా మనం ఎన్ని చెప్పినా కబుర్లే, పవర్లోకి వచ్చిన తర్వాత దెన్ విల్ సీ వాట్ వీ కెన్ డూ అని అనుకున్నారు అనుకోండి. కష్టపడి ఇలా పోనీ వీడు మనవాడే అనుకుని వీడికి ఓట్లేసేసి గెలిపించాము అనుకోండి. గెలిపించిన తర్వాత అతను ఎలాగో గెలిచాం కదా, ఇప్పుడు మన సిద్ధాంతాన్ని పట్టుకుని పీకేదే ఉంది, నడిచిపోతుంది కదా, నడవనిద్దాం అని చెప్పి ఆ కొత్తగా ఎత్తుకున్న మెంటాలిటీని కంటిన్యూ చేశారు అనుకోండి. రైట్. సో వాళ్ళు ఎవరికి ద్రోహం చేస్తున్నట్టు, వాళ్ళ అంతరాత్మకు ద్రోహం చేసుకుంటున్నారా, లేకపోతే
దాన్ని ఏమంటారు, హ్యూమనిజం అనే స్పిరిట్కి, రేషనాలిటీ అనే స్పిరిట్కి అన్యాయం చేస్తున్నారా, లేకపోతే తనని కాని ఎక్స్ప్రెషన్ని మొహం మీద పెట్టుకుని జనాల దగ్గర ఓట్లకు మాత్రమే చేసి వాళ్ళని మోసం చేస్తారు? అండ్ ఐ థింక్ ఆల్ ఆఫ్ ది అబౌవ్, రైట్? సో ఈ హిపోక్రిట్స్కి ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే, అండ్ ఐఎమ్ నాట్ సేయింగ్ జేపీ హీఈస్ అ హిపోక్రిట్, ఐ డోంట్ నో వాట్ హీ ఈస్ రైట్ నౌ, ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఎనీథింగ్ unless he makes his stance very very clear, ante like joining a party or something like that, right? Okay. So until that case we'll reserve our judgment, and generic gaane maatladutunnan, I'll just talk very very generically. Unless alanti indication vachenta varaku hypocrites ku unna problem enti ante they are deceiving everybody. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా తప్పించుకోకుండా అందరినీ డిసీవ్, ఇంక్లూడింగ్ దెమ్సెల్వ్స్, రైట్? బెనిఫిట్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ మనం మోసం చేసుకుంటే మన ఏముందండి, తొక్కలో మనోభావాలు, ఎవరి మనోభావాలు, అధికారం పోతుంది కదా, లేకపోతే నా మనోభావాలు దెబ్బతింటే ఎవరికి కావాలి? అధికారం ఉంది కదా, అధికారం ఉంటే ఆటోమేటిక్ గా పవర్ చేతిలో ఉంటే చాలా పనులు జరుగుతాయి. దెర్ ఆర్ సో మెనీ బెనిఫిట్స్. ఒక్క డబ్బు ఒకటే కాదు కదా, దెర్ ఆర్ సో మెనీ బెనిఫిట్స్ యూ కెన్ గెట్ అవుట్ ఆఫ్ బీయింగ్ ఇన్ పవర్. సమ్టైమ్స్ ఇట్స్ నాట్ ఈవెన్ ద మీన్స్ అండి, అధికారమే ఇట్స్ ది ఎండ్, దానికోసమే చేస్తారు. అధికారం ఉండటమే కావాలి, దాంతో ఏదో పనులు అవుతాయని కూడా కాదండి కొన్నిసార్లు. అదే నేను ఒకసారి అంటే వన్స్ అపాన్ అ టైమ్ వెన్ ఐ వాజ్ ఎ లిటిల్ బిట్ నైవ్ అనమాట, ఇంకొక మేబీ 10-15 years బ్యాక్, అరే లంచాన్ని కూడా పాజిటివ్ గా వాడచ్చు కదా, ఓకే చెడ్డవాళ్ళ దగ్గరే లంచం తీసుకుని పనులు చేయొచ్చు కదా అని అనుకున్నానండి. దట్ వాజ్ అంటే ఐ వాజ్ ట్రైంగ్ టు రేషనలైజ్ అనమాట. అరే ఇంతమంది ఇంత కరప్ట్ గా ఎలా ఉంటారు, కరప్షన్ నుంచి కూడా మంచిని తయారు చేయొచ్చు కదా, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వాడు ఎట్లాగూ ఏదో పనులు చేస్తున్నాడు, వాడిని ఆపే దమ్ము లేనప్పుడు వాడి దగ్గర నుంచి తీసుకునే. దెర్ ఆర్ సో మెనీ మూవీస్ మేడ్ అవుట్ ఆఫ్ దిస్ అండి, ఈ థీమ్ తోటి దెర్ ఆర్ సో మెనీ మూవీస్ అనమాట. అంటే ఆల్రెడీ కరప్టెడ్ దగ్గర డబ్బులు తీసుకుని ఈ సంథింగ్ లైక్ రాబిన్ హుడ్ స్టైల్ అనమాట, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని జనాలకు హెల్ప్ చేయాలి. సో అలా అనుకునేవాడు అనమాట. అది ఒక అమాయకత్వం తర్వాత తెలిసి వచ్చింది కొంచెం వయసు వచ్చాక. ఎందుకు అమాయకత్వం అంటే, once you feel the taste of that power, you'll never let go of it. Okay. ఇదే ప్రాబ్లం అండి. ఈ పవర్ ఒకసారి చేతికి వచ్చిన తర్వాత దాన్ని వాడుకోవటం చేత కాకపోతే, అంటే ఇన్ ద వర్డ్స్ ఆఫ్ స్పైడర్ మ్యాన్ అనమాట, విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అని అంటాడు కదా, స్పైడర్ మ్యాన్స్ అంకుల్ అంటాడు కదా ఈ మాట. సో అలాగా పవర్ వచ్చిన తర్వాత దాన్ని రెస్పాన్సిబుల్ గా వాడటం చేత కానప్పుడు పవర్ తీసుకోవడం డేంజరస్. కానీ పవర్ ను వద్దనేవాడు ఎవడో చెప్పండి. ఓకే, దర్ ఇస్ నాట్ ఎ సింగిల్ పర్సన్ హూ సేస్ నాకు పవర్ వద్దు. ఐ థింక్ దట్ కన్విన్సింగ్ దెమ్సెల్వ్స్ దట్ ఇట్ ఇస్ ప్రాగ్మాటిజం అండి. హిపోక్రసీ అని వాళ్ళకి చెప్పుకోవట్లేదు, మనకి హిపోక్రసీలో అనిపిస్తుంటుందండి ఒకసారి. అపోజిషన్ కి అంటే ఇటుపక్క కూర్చున్న వాళ్ళకి మాత్రమే హిపోక్రసీ అనిపిస్తుంది. సో ఇప్పుడు వాళ్ళది ప్రాగ్మాటిజమే ఎంతో కొంత. నేను ఐఎమ్ నాట్ సిట్టింగ్ ఐడియలిస్టిక్లీ ఆన్ ద సైడ్ లైన్స్, నేను ఏదో కొంత కాంప్రమైజ్ అవ్వటం వల్ల ప్రోగ్రెస్ సాధించగలుగుతున్నాను అనుకుంటున్నారు. బట్ ఐ థింక్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు డిసైఫర్ దట్. రెండు విడదీయడం చాలా కష్టం. ప్రాగ్మాటిజం అనేది ఇట్స్ అ కంటిన్యూటీ, ఇట్ విల్ జాయిన్ ఇన్ టు హిపోక్రసీ అండి, గ్రాడ్యువల్ గా పెరుగుతుంది. ఒక్కడు సినిమా అనుకుంటా, ఐ థింక్ అర్జున్ వన్ డే సీఎం అవుతాడు చూసారా, అందులో చివరిన ఒక డైలాగ్ అంటాడు చూసారా, నన్ను కూడా రాజకీయ నాయకుడిని చేసేసారు కదరా మీరు అని. సో హీ యూజెస్ హిస్ పవర్ టు కిల్ హిస్ అపోజిషన్, రైట్, ఇల్లీగల్ వే. నన్ను కూడా చేసేసారు. సో ఒకసారి అలా అయిన తర్వాత కెన్ యూ ఎవర్ గో బ్యాక్, రైట్? ఈవెన్ ఇన్ యువర్ మైండ్ యూ కాంట్ గో బ్యాక్, అండ్ ఇన్ రియాలిటీ ఆల్సో యూ కాంట్ గో బ్యాక్. సో దిస్ ఇస్ ద ప్రాబ్లం విత్ పవర్ అండి. పవర్ కావాలనుకునే వాళ్ళు ఇలా మనస్సాక్షిని చంపుకోవడానికి సిద్ధపడాలి. అంటే ఒకసారి మనస్సాక్షిని చంపేసుకున్న తర్వాత యుల్ నాట్ ఈవెన్ ఫీల్ ఎనీ పెయిన్ ఫర్ ఇట్ కదా. ఒకప్పుడు నేను ఇలా ఉండేవాడిని, ఇప్పుడు ఏంటి అని. మీరు చెప్పినట్టు ఇందాక ప్రాగ్మాటిజంనే ప్రాక్టికల్ దీనిలోకి, భయ్యా బతక నేర్చిన తనం అంటే ఇదే, సొల్లు కబుర్లు ఎంతవరకు పనిచేస్తాయి, బతక నేర్చిన తనం అంటే వచ్చిన అవకాశాన్ని ఎలా వాడుకోగలిగినోడే తెలివైనోడు, ఈ కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే ఏం ఉపయోగం అని అనుకునే వాళ్ళు ఎక్కువైపోయారండి. అండ్ పీపుల్ థింక్ దట్ దీస్ పీపుల్ ఆర్ మోర్ ఇంటెలిజెంట్, right? Otherwise, so that's the assessment of the whole concept, and then I am not talking anything about JP garu this way or that way. ఎందుకంటే నేనైతే చూడలేదు. రెండు యాంగిల్స్ లో చూస్తున్నానండి ఇది. నేను ఒకటి పర్సనల్ గా జేపీ గారు ఏంటి అనేది ఆలోచించాలి. రెండోది ఏంటంటే ఒక జనరల్ ప్యాటర్న్ వస్తుందండి, జైట్ గెస్ట్ అంటారు చూసారా జర్మన్ ఫిలాసఫీలో.
సొసైటీకి ఇండివిజువల్ వాల్యూస్ డిఫరెంట్ అయినా సరే సోషల్ వాల్యూస్ కొన్ని ఉంటాయండి, వాటికి అడ్హియర్ అవుతున్నట్టుగా మాట్లాడతారు. ఐ థింక్ దట్ ఈస్ చేంజింగ్ అండి. ఈయనే కాదు, చాలా మంది ముందు ఒకలాగా మాట్లాడి తర్వాత మాట మార్చిన వాళ్ళని చూశానండి. ఇప్పుడు గరికపాటి నరసింహారావు గారిని ఫాలో అవుతూ ఉంటాను. ఆయన ఒకప్పుడు ఈ నెహ్రూ మీద అటాక్ ఇదంతా జరుగుతున్నప్పుడు ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ మనం చాలా రెస్పెక్ట్ చేసేవాళ్ళు దేశద్రోహం చేసేసారు చూసారా ఈ మధ్య చాలా మంది, వాళ్ళ మీద ఉన్న అటాక్ విని డిస్టర్బ్ అయ్యారు కొంచెం ఆయన. ఏదో వీడియోలో అలా నోటుకొచ్చినట్టు అందరినీ అనేస్తారు, ఇప్పుడు నెహ్రూ గారు ఉన్నారు, దేశానికి చాలా సేవ చేశారు, ఆ ప్రతిదానికి ఆయన బ్లేమ్ చేస్తే అలాగా ఏవో విమర్శ ఉంటే చెయ్యొచ్చు, ఎవరో విమర్శకు అతీతం కాదు, కానీ అలా నోటుకొచ్చినట్టు అనొచ్చా, గౌరవించాలి కదా అని ఒక చాట అన్నారు ఆయన. రీసెంట్ టైమ్స్ లో ఆయన్ని ఈ రైట్ వింగ్ ఐడియాలజీస్ ఓన్ చేసుకుని ఆయనతో రెగ్యులర్ గా ప్రోగ్రామ్స్ పెట్టించి మేబీ ఆయన దగ్గర మేబీ కొంచెం ఇంటిమసీ వచ్చిందేమో, వాళ్ళు బ్రెయిన్ వాష్ చేస్తున్నారో ఏంటో తెలియదు, కానీ రీసెంట్ టైమ్స్ లో ఆయనే ఈ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారండి. పటేల్ గారు ప్రధాని అయ్యింటే చాలా బాగుండేది, కానీ అది మన చేతుల్లో లేదు, ఇప్పుడున్న పటేల్ని కాపాడుకోవాలి అని ఒక చోట అన్నారు. అలాగే రాజమౌళి గారి ఫాదర్ ఐడియా ఉన్నారు కదా మీకు, ఇప్పుడు ఎంపీ అయ్యారు ఆయన, విజయేంద్ర ప్రసాద్ ఏదో అనుకుంటే పేరు. ఆయనది రాజన్న అని మూవీ ఒకటి ఉంటుందండి, రైట్? ఐడియా ఉందా మీకు? అందులో బేసికలీ స్టోరీ లైన్ ఏంటంటే నెహ్రూని ఒక సేవియర్ లాగా చూపిస్తారు. నెహ్రూ అనే ప్రధానమంత్రిని కలవటానికి ఒక చిన్న అమ్మాయి చేసేటటువంటి జర్నీ అండి ఆ స్టోరీ లైన్. ఓకే ఓకే. ఆయన రీసెంట్ టైమ్స్ లో కామెంట్స్ అవి చేస్తున్నారు, నెహ్రూ ఈజ్ అ ఫూల్, ఈ దేశాన్ని నాశనం చేసేసాడు. ఆ సినిమాలో అసలు పటేల్ గారి ప్రస్తావన కూడా ఉండదండి. ఆర్ఆర్ఆర్ లో సాంగ్ ఒక దానిలో నెహ్రూని ఎందుకు పెట్టలేదు అని ఒక యాంకర్ క్వశ్చన్ చేస్తే అందులో ఆయన రెస్పాన్స్ చెప్తూ నెహ్రూ నాన్న తిట్లు తిట్టి పటేల్ని పొగుడుతున్నారు. సో ఇది ప్యూర్ హిపోక్రసీ అనిపిస్తుందండి. ఇది ఒకప్పుడు స్టాండ్స్ ని కంప్లీట్ గా మార్చేసుకోవటం, అది అక్నాలెడ్జ్ చేయకపోవటం, మార్చుకున్నట్టు ఈ రోజు పొలిటికల్ గా ఏది ఎక్స్పీరియన్స్ అయితే అది మాట్లాడటం కనిపిస్తుంది. బట్ ఇట్ సీమ్స్ లైక్ అ ప్యాటర్న్ అండి. అందరూ ఈ రైట్ వింగ్ ఐడియాలజీ ఏదైతే డెవలప్ అవుతుందో అటువైపు షిఫ్ట్ అవుతున్నారు, ఈవెన్ డీసెంట్ సేన్ పీపుల్ హూ యాక్చువల్లీ నో ద ట్రూత్. అది దాన్ని ఏమంటారు, ఓన్లీ ద డెడ్ ఫిష్ స్విమ్ విత్ ద కరెంట్ అని ఒక సామెత ఉంటుందండి. ఓకే, చచ్చిన చేపలు మాత్రమే నది ఎటు తీసుకుపోతే అటు తీసుకుపోతాయి, వాటికి ఇది ఉండదు, శవాలు కదా, సో దే కాంట్ మూవ్ అన్నమాట. అంటే సొంతంగా ఒక స్టాన్స్ ఉంచుకోవటం అనేది, లేదా పోనేసి దర్ ఇస్ వన్ థింగ్, యూ హ్యాడ్ అన్ ఒపీనియన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ సర్టన్ అమౌంట్ ఆఫ్ టైం మీ రీజనింగ్ వల్ల కానీ లేక మీ ఆలోచన దీని వల్ల కానీ యూ చేంజ్ యువర్ మైండ్. పీపుల్ ఆర్ ఫ్రీ టు చేంజ్ దర్ మైండ్ కదా. ఓకే, ఒకప్పుడు భక్తులుగా ఉండేవాళ్ళు దే కుడ్ సీ దట్ ఇట్ ఇస్ స్టూపిడ్ అండ్ దే గో బ్యాక్ అండ్ దే ఆల్సో క్లెయిమ్ టు బి ది అదర్ వే కొంతమంది. సో ఈ హక్కు అయితే అందరికీ ఉంది, ఏది మనసు మార్చుకునే హక్కు. కానీ మనసు మార్చుకునే ముందు యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ టు పీపుల్ వై డిడ్ యూ చేంజ్ యువర్ స్టాన్స్ ఫ్రమ్ ప్రీవియస్ టు నౌ. ఎగ్జాక్ట్లీ, మార్చుకున్న విషయం కూడా అక్నాలెడ్జ్ చేయట్లేదండి. ముందు అలా తీసాను, దాని తర్వాత నా మైండ్ మారింది, అది ఏం లేదు, ఇప్పుడు చెప్పేది ఇప్పుడు చెప్పేస్తున్నారు, అప్పటిదప్పుడే. అదే ఇది హిపోక్రసీ, ద్రోహం అంటే అదేనండి. ఇప్పుడు మనసు మార్చుకోవడం తప్పే కాదండి, చాలా మంది మార్చుకున్నారు. ఐ డిడ్ ఇట్ అండ్ మెనీ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ నోస్, ఒకప్పుడు వాళ్ళకున్న డేటా బట్టి లేదా వాళ్ళకున్న దీన్ని బట్టి దే థాట్ సంథింగ్, తర్వాత మనసు మార్చింది. ఓకే, దిస్ వే ఆర్ దట్ వే, అది నిజానికి మారిందా, అబద్ధానికి మారిందా, ఏంటి తప్పు తెలుసుకుని మంచికి వచ్చారా, లేదా తప్పుడు సాక్ష్యాలు చూస్తే తప్పు వైపుకి వెళ్ళిపోయారా, అనవసరం. ఓకే, పీపుల్ ఆర్ ఫ్రీ టు చేంజ్ దర్ మైండ్, బట్ అట్లీస్ట్ యూ షుడ్ నో ఆర్ అట్లీస్ట్ యూ షుడ్ టెల్ పీపుల్ ఇంతకు ముందున్న స్టాండ్స్ కి ఇప్పటికి ఉన్న చేంజ్ ఏంటి, ఆ చేంజ్కి వచ్చిన పరిణామాలు ఏంటి. ఏదో ఒక చోటన్నా చెప్పగలగాలండి, అడిగినా చెప్పగలగాలి. రైట్, ఒకప్పుడేమో ఇలా అన్నావు, ఇప్పుడు ఇలా అన్నావు, ఏంటి తేడా. ఇది చెప్పలేనప్పుడు ద ఈజియెస్ట్ కంక్లూజన్ ఇస్ దట్ యు ఆర్ పెయిడ్ ఆర్టిస్ట్. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ దగ్గర మాట్లాడతావు. అండ్ అడిగే పరిస్థితి కూడా లేదు కదండి, ఎకో చాంబర్స్ క్రియేట్ అయిపోయాయి. ఎగ్జాక్ట్లీ. సో ఈ ఎకో చేంబర్స్ ని బస్ట్ చేయాలి, బ్రేకప్ చేయాలి అంటేనే ఈ క్రాస్ టాకింగ్ ఉండాలన్నమాట. ఈ క్రాస్ టాకింగ్ వచ్చేసరికి ఒక వర్గం ఏంటంటే ఎదుటి వర్గాన్ని బూతులు తిట్టడానికి లేదా డైరెక్ట్ గా దేశద్రోహి అని పెయింట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. హౌ డు యూ టాక్ విత్ సచ్ కైండ్ ఆఫ్ అన్ యానిమల్, రైట్? ఇప్పుడు లాస్ట్ 7-8 years లో ఇది వన్ వే అయిపోయిందండి. ఇట్స్ వన్ వే స్ట్రీమ్, ఎవరిని కూడా క్వశ్చన్ చేయడానికి లేదు ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ది స్పెక్ట్రమ్. ఎగ్జాక్ట్లీ. సో
ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒకే దేశంలో ఉన్నోళ్ళు ఈ దేశంలో పుట్టారని తెలిసినప్పుడు నువ్వు ఈ దేశపోడివే, నేను ఈ దేశపోడినే. ఓకే, ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే నీదొక పద్ధతి, నాదొక పద్ధతి. నీది మతపరమైంది అయి ఉండొచ్చు, నాది మతం అవసరం లేదు, మనకు చాలా పనులు ఉన్నాయి, చేయాల్సిన పనులు ఉన్నాయి అనేది పద్ధతి నాది కావచ్చు. ఇట్ కుడ్ బి ది అదర్ వే రౌండ్ ఆల్సో, రైట్? సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే సిద్ధాంతపరమైన భేదం ఇది. దీన్ని ఎలా డిస్కస్ చేయాలి? సిద్ధాంతపరంగానే డిస్కస్ చేయాలి తప్ప నా పర్సనల్ విషయాలు, నేను ఇంతకు ముందు ఎలా చేశాను, వాడితో ఏం మాట్లాడాను, వీడితో ఏం, ఇప్పుడు ఇద్దరం ఎదురెదురుగా మాట్లాడుతున్నప్పుడు ఒక ఫస్ట్ అండర్స్టాండింగ్ ఏంటంటే బోత్ ఆర్ ఎట్ ది ఈక్వల్ లెవెల్. డైరెక్ట్ గా ఒక పర్సన్ ని వీడు ద్రోహి, వీడు దుర్మార్గుడు, వీడు ఇట్లాంటోడు అని అనేసేసి మొదలెడితే అపోజిషన్ కి దెర్ ఇస్ నో అదర్ వే బట్ టు ఫైట్ బ్యాక్. ఫైట్ బ్యాక్ చేసిన వెంటనే అమ్మో చూసావా వాళ్ళు అట్లా అంటున్నారు, ఇట్లా అంటున్నారు అంటాడు. మొదలెట్టింది వాడే. ఓకే, ఇప్పుడు ఇంతకు ముందు డిస్కషన్స్ అని, ఇప్పుడు పార్లమెంట్ అండ్ అసెంబ్లీస్ అంటే ఏంటంటే డిస్కషన్ ఫోరమ్స్ అవి. ఓకే, ఒక గెలిచిన ఒక పార్టీ, ఓడిన ఇప్పుడు కొట్టుకు వస్తున్నారు, లేకపోతే ఒకటికి భజన, ఇంకో వాడిని ప్రశ్నిస్తే ఆయన తీసుకెళ్ళి ఏ కేసు పెట్టాలని ఆలోచిస్తున్నారు. ఓకే, సాయంత్రానికి వాడు బామ్మర్ది ఇంటికో, లేకపోతే వాడికి తెలిసిన వాళ్ళ ఇంటికో, వాడి నియోజకవర్గానికో ఏదో ఒక ఈడీనో లేకపోతే ఎవరో ఒకళ్ళు దిగేస్తుంటారు. ఓకే, సో ఇలా ఉన్న వాళ్ళతోటి మాట్లాడడం కుదరదండి. అట్ సమ్ పాయింట్ ఇన్ టైం ఈ బర్న్ ఏదైతే ఉందో మాట్లాడడం అనేది ఇస్తేనే ఎదుటి వాళ్ళకి స్వాంతన అండి. ఈవెన్ ఇఫ్ దే ఫెయిల్ ఆల్సో, ఈవెన్ ఇఫ్ దే లూజ్ ఆల్సో, ఇట్ ఇస్ ఫైన్. అట్లీస్ట్ మాట్లాడే హక్కు, అర్హత అనేవి కల్పిస్తే దెర్ ఇస్ అ వే టు డైలాగ్. ఇప్పుడు నోరు నొక్కేస్తారు అనుకోండి, డూ యూ థింక్ హౌ లాంగ్ డూ యూ థింక్ దిస్ విల్ స్టే క్వైట్? ఓకే, ఈ దేశం అనేది మనకి తరతరాలుగా బానిసత్వం అలవాటు చేసి ఉంచారు. బట్ మూలను కూర్చోబెట్టి అంతే పిల్లి కూడా మీద పడి రక్కేస్తాడు. సో యూ హ్యావ్ టు ఫైండ్ ద మిడ్ వే. ఎంతవరకు ఎదుటి మనిషిని రెచ్చగొట్టాలో అంతవరకే రెచ్చగొట్టాలి. ఎక్కువ రెచ్చగొట్టి అనవసరంగా ఉపయోగం లేదు, రైట్? డిస్కషన్ చేసుకుందాం రా అనంత వరకు ఎదుటి వ్యక్తి నేను ఒకే లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ లో ఉన్నామండి. లేదు, ఇలాంటి ఐడియాలజీ ఉన్న వాళ్ళందరూ ఒకే టైపు, ఏది ఈడు నక్సల్, అర్బన్ నక్సల్, దేశద్రోహి, నువ్వు ఆ మతం ఓడి, ఈ మతం ఓడి అన్నాడు అనుకోండి, బోత్ సైడ్స్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ అండి. కేవలం ఢిల్లీలో ఈ రోజు అధికారంలో ఉన్న వాళ్ళనే కాదు, ప్రతి పార్టీ స్టేట్ లెవెల్స్ లో కూడా అదే. నాకు వ్యతిరేకంగా మాట్లాడితే కాస్ట్ పేరు చెప్పో, పక్క పార్టీ గంట కొట్టో, ఏదో రకంగా. ఇట్స్ అ కల్చర్ దట్ ఈస్ బిల్డింగ్ అప్ అండ్ ఐ థింక్ ఇట్స్ నాట్ ఈవెన్ ఇండియన్ ఫినామినన్ అండి, మొత్తం ప్రపంచం అంతా కనిపిస్తుంది మనకి. ఎందుకంటే దట్ ఈస్ ద ఈజియెస్ట్ వే. కూర్చుని ఆలోచించి మాట్లాడి డిస్కస్ చేయాలి అంటే ఇట్ టేక్స్ టైం అండి. ఆ టైం ఎవరి దగ్గర లేదు. ప్రతి ఒక్కడికి ఈ ఇంపేషన్స్ జనరేషన్ అట్లా వచ్చేసింది కదా, ప్రతి ఒక్కరికి ఇన్స్టెంట్ గా అయిపోవాలి అన్ని. సో ఎదుటివాడిని చటుక్కు నోరు మోయించాలంటే వాడిని దేశద్రోహి అనాలి, లేదా 4 బూతులు తిట్టాలి, రైట్? మాట్లాడుకుందాం అనే ఇది ఉండటం మానేస్తుందండి. ఇట్స్ స్లోలీ ఇస్ డైయింగ్ అవుట్. ఇట్స్ బికమింగ్ అ లాస్ట్ ఆర్ట్, రైట్? అదండి. సో let's see how it plays out అండి. I don't want to make one more comment I have. ఇంకొక కామెంట్ అండి ఆయన గురించి. ఒక విషయం హోప్ఫుల్ గా ఏంటంటే, అంటే ఇట్స్ ఐదర్ దట్ హీఈస్ లయింగ్ విత్ సినిసిజం, మనసులో ఒకటి పెట్టుకుని బయటికి ఇంకోటి మాట్లాడుతూ ఉండొచ్చు, లేదంటే ఇంటెన్షనల్ గానే ఒక బయస్ యాక్చువల్లీ ప్రభావితం అయి ఉండొచ్చు, ఆయన కూడా దీనివల్ల ఇన్ఫ్లుయెన్స్ అయి ఉండొచ్చు. బట్ నంబర్ ఆఫ్ వీడియోస్ నేను చూసి అనలైజ్ చేస్తే నాకు అనిపించింది ఏంటంటే, హీఈస్ నాట్ టేకింగ్ ఎనీ స్టాన్స్ డిఫరింగ్ విత్ ద బీజేపీ. ప్రతిసారి బీజేపీని సపోర్ట్ చేస్తున్నారండి. మన ఢిల్లీ సర్వీసెస్ బిల్ విషయంలో కానీ, అంతకుముందు డీలిమిటేషన్ దాని గురించి టాపిక్స్ లో రకరకాల వాటి గురించి మాట్లాడారు. హీఈస్ కాన్స్టెంట్లీ టేకింగ్ అ స్టాన్స్ అలాంగ్ విత్ ద బీజేపీ. అది చూస్తే మేబీ అట్లీస్ట్ హీఈస్ లయింగ్ విత్ సినిసిజం ఏమో నిజంగా ప్రభావితం అయిపోలేదా అనిపిస్తుంది, విచ్ ఐ థింక్ ఇస్ బెటర్. మళ్ళీ ఫ్రీడమ్ వస్తే యాక్చువల్ గా మాట్లాడతారు కాబట్టి. బట్ ఐ థింక్ ఇట్ విల్ బి వెరీ బ్యాడ్ ఇఫ్ హీస్ యాక్చువల్లీ బీయింగ్ ఇన్ఫ్లుయెన్స్. అదే లెట్స్ సీ హౌ ది థింగ్స్ ప్లే అవుట్ అండి. మీ వీడియోలో ఒకటి మీరు మాట్లాడిన దాని గురించి ఐ వాస్ వెరీ స్మాల్ కామెంట్. ఈ వైద్యుల మీద ఎందుకు ఇంత డిస్క్రిమినేషన్ అని చెప్పేసి మీరు
అన్నారు కదా, ఒక Yeah, yeah. స్ట్రీమ్ లో ముందు ప్రెజెంటేషన్ ఇచ్చారు. యా యా వినిపిస్తుందండి? యా చెప్పండి చెప్పండి. సో ఐ థింక్ అంటే మీరే చరక సంహిత మీద ఒకటి చేశారు, అది చూస్తే నాకు అనిపిస్తుంది ఏంటంటే మీరు ఒక కన్క్లూజన్ ఇచ్చారు కర్మ సిద్ధాంతానికి వ్యతిరేకంగా పనిచేస్తారని. బట్ ఐ థింక్ బికాస్ దే ఆర్ వర్కింగ్ విత్ వెరీ డిస్కస్టింగ్ సబ్స్టెన్సెస్, ఈ మొసలి వీర్యాలు, ఏనుగు చీములు, జంతువుల రక్తాలు, వైల్డ్ యానిమల్స్, ఓకే వీటితో పనిచేస్తారు కాబట్టి వాళ్ళని కూడా అన్టచబుల్స్ Yeah. దగ్గరికి తీసుకెళ్ళిపోయారు అనమాట. అలాగే అప్పటి డాక్టర్స్ కి మేబీ క్లెన్లీనెస్ ఇస్ నాట్ ఎ థింగ్ అన్నప్పుడు. ఈ ఇగ్నాజ్ సేమ్ విల్స్ శామ్యుల్ వీస్ ఏదో ఉంటుంది, ఐ డోంట్ నో హౌ టు ప్రొనౌన్స్ ఇట్, ఒక జర్మన్ ఫిజిషియన్ అండి. ఆయన చేతులు కడుక్కోండి ఈ ప్రసవాలు చేసేటప్పుడు, డెలివరీస్ చేసేటప్పుడు అంటే చాలా చాలా కాలం డాక్టర్లు వ్యతిరేకించారు. చేతులు కడుక్కుంటే ఏమవుతుంది, దానికి దీనికి ఏం సంబంధం. 18% ఎంతో డెత్ రేట్ ఉంటే ప్రెగ్నెన్సీ అప్పుడు, డెలివరీ అప్పుడు, హీ బ్రాట్ ఇట్ డౌన్ టు 2%. చాలా కష్టపడి ఆయన ప్రచారం చేశారు చేతులు కడుక్కోవడం అని. సో ద ప్రాక్టీస్ ఆఫ్ మెడిసిన్ ఇట్ సెల్ఫ్ ప్రాబబ్లీ వాజ్ కంప్లీట్లీ డిఫరెంట్ అట్ ద టైమ్. అవునవును అయ్యొచ్చు, కరెక్ట్ అండి. అలాగే డాన్సర్స్, సింగర్స్ వీళ్ళ మీద కూడా ఉన్నది బహుశా బికాస్ దే వర్ అసోసియేటెడ్ విత్ బ్రాథెల్స్ అండ్ ప్రాస్టిట్యూషన్. చాలా కాలం ఈ భరతనాట్యం అన్ని కూడా ఆ వృత్తి చుట్టూ నడిచిందండి. ఈ సింగింగ్, డాన్సింగ్ ఇవన్నీ వాళ్ళకి నేర్పించుకుంటూ ఉండేవారు. బహుశా దాంతో ఉన్న అసోసియేషన్ వల్ల డిస్క్రిమినేషన్ అయ్యి ఉండొచ్చు. ప్రాబబ్లీ దేర్ వర్ రీజన్స్ ఎట్ ద టైమ్. వాళ్ళ కారణాలు ఏవో వాళ్ళకు ఉండుంటాయి, కొన్ని మనకు అర్థమవుతాయి, కొన్ని అర్థం కావండి. అండ్ ఐ హ్యావ్ అ నంబర్ ఆఫ్ అదర్ థింగ్స్ ఐడ్ లైక్ టు టాక్ అబౌట్. వచ్చే స్ట్రీమ్స్ లో వస్తూ ఉంటానండి. ఐ థింక్ దిస్ ఇస్ అ గుడ్ ప్లాట్ఫామ్. యూఆర్ బిల్డింగ్ అ వెరీ నైస్ కమ్యూనిటీ అండి. చాలా విషయాల గురించి మాట్లాడదాం అనుకున్నాను. ఐ ఆల్సో హ్యావ్ క్వైట్ అ ఫ్యూ డిస్అగ్రీమెంట్స్ అండి. ఐ విల్ టాక్ అబౌట్ ఇట్ ఇన్ ద కమింగ్ స్ట్రీమ్స్. నో ప్రాబ్లం అండి. విల్ లైక్ డిస్అగ్రీమెంట్స్. ఎంత టైం తీసుకున్నా, హావ్ ఐ టేకెన్ టూ మచ్ టైం అండి? ఇస్ ఇట్ ఓకే? నో ఇట్స్ ఓకే. We'll do it in future streams. Yeah. We'll chat in the Telegram. మీరు ముందే మీ ప్లాన్ బట్టి నేను ఎంత టైం తీసుకోవచ్చు అని చెప్తే I'll prepare accordingly and I'll talk about it. Done, sir. Maybe we can even argue over some of the disagreements. Done. Bye. Yeah. Thanks a lot. Yeah. Bye. Great. అదండి, డిసగ్రిమెంట్స్ ఉన్నా సరే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కమెంట్. ఎందుకంటే అందరూ అవును భయ్యా ఇది కరెక్టే భయ్యా అని అనుకుంటుంటే విల్ నాట్ లెర్న్ ఎనీథింగ్ న్యూ కదా. సో ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు హ్యావ్ డిసగ్రిమెంట్స్ అండి. ఓకే, నెక్స్ట్ ఎవరు ఉన్నారు? మోహిత్ పాలగిరి గారు ఉన్నారు. 1 సెకండ్ అండి. దెర్ ఇస్ 11853 అనే ఒక పేరుతో ఒక ఆయన వచ్చారు. ఐ విల్ జస్ట్ ఫినిష్ అప్ విత్ హిమ్. మోహిత్ గారు ప్లీజ్ స్టే ఆన్లైన్ అండి. హలో అండి, 11853 గారు. ఎస్ సార్, చెప్పండి. ఇది నా థాట్ స్ట్రీమ్ అని కూడా చూడు. ఐ హోప్ యూ రిమెంబర్ మీ. ఫస్ట్ టాపిక్ లాంగ్వేజ్ మీద మాట్లాడినా, తెలుగు భాష మీద. సెకండ్ నిహిలిజం మీద మాట్లాడినా. ఓకే. నా యాక్చువల్ ఏంటంటే ఇంతకుముందు మన మనుధర్మశాస్త్రం మీద జరిగింది కదా, ఇట్లా అమ్మ చెల్లి అనుకుంటా. సో ఆ టాపిక్ మీద ఏంటంటే అయితే సైకాలజీలో సిగ్మండ్ ఫ్రాయిడ్ తెలుసు కదా నీకు. సో సిగ్మండ్ ఫ్రాయిడ్ ఏమంటాడంటే ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ, ఒక అమ్మాయి అయితే వాళ్ళ నాన్నని, ఒక అబ్బాయి అయితే వాళ్ళ అమ్మని ఎప్పుడో ఒకసారి వాళ్ళ కళలో కావచ్చు, ఊహలో కావచ్చు, దే థింక్ లైక్ దట్ అని చెప్పిండు. దాన్ని ఈడిపస్ కాంప్లెక్స్ అంటారండి. OEGIPUS అనుకుంటా, ఈడిపస్ కాంప్లెక్స్ అంటారు. ఓకేనా, చెప్పండి. సో దీన్ని ఇదేంటి అంటే ద ఫస్ట్ male that a girl sees in her grown up stage is the father. Okay, that's the first male interaction. Okay, అలాగే ఒక బేబీ బాయ్ ఇంటరాక్షన్ లో ఫస్ట్ ఫీమేల్ అనేది ఉమెన్ అన్నమాట. మదర్ రైట్. ఈ ఈడిపస్ కాంప్లెక్స్ అనేది ఒక అబరేషన్ అండ్ డిసగ్రియబుల్ పొజిషన్ గా చూపించాడే కానీ ఇది నార్మల్ అన్నది ఎప్పుడు చెప్పలేదండి. మీరు చెప్పిన సిగ్మండ్ ఫ్రాయిడ్ కూడా ఈ మేడ్ అన్ అబ్జర్వేషన్ దట్ దిస్ హ్యాపెన్స్ అనే దానికి పెట్టాడు. అండ్ దిస్ ఇస్ అ సైన్ ఆఫ్ దాన్ని ఏమంటారు, అన్హెల్దీ మైండ్ అని కూడా చెప్తాడండి. ఓకే, ఇదేమి న్యాచురల్ అని, ఇది కామన్, ఇది అందరూ ఇది యాక్సెప్ట్ చేయాల్సిందని ఎప్పుడు చెప్పలేదండి. ఈడిపస్ కాంప్లెక్స్ ఇస్ నాట్ ఈజ్ అ అబరేషన్.
అబరేషన్ అంటే నార్మల్ అయితే కాదు, న్యాచురల్ అయితే అయి ఉండొచ్చు కానీ నార్మల్ కాదు. ఓకే, ఎందుకంటే ఇట్స్ నాట్ సీన్ ఎవ్రీవేర్. కొంతమందిలో కొన్ని చోట్ల అప్పుడప్పుడు కనపడి ఉండొచ్చు. ఓకే, బట్ దెన్ ఇక్కడ అంటే ఐ డోంట్ నో ఇఫ్ యు ఆర్ అంటే మీరు డ్రాయింగ్ ప్యారలల్స్ అంటారా, లేకపోతే ఇతను మన సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పిన దానికి మనశాస్త్రంలో రాసిన దానికి ప్యారలల్స్ ఏమైనా డ్రా చేద్దామని చూస్తున్నారు, నాకు అర్థం కాలేదండి. లే అన్న, జస్ట్ డౌట్ వచ్చింది అంతే. యా సి యూ కెన్ ఈజీలీ రీడ్ ఇట్ అండి. ఈడిపస్ కాంప్లెక్స్ అంటారు, OEDI. లేదు, నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఇట్ ఈస్ క్వైట్ నార్మల్. ఇట్స్ క్వైట్ నార్మల్ బికాస్ థాట్స్ మనకు కొన్ని సందర్భాల్లో మన కంట్రోల్లో ఉన్నాయి. ఇట్ ఈస్ ఓన్లీ వెన్ అంటే ఏం చెప్తారంటే వెన్ వీఆర్ స్లీపింగ్ ఆర్ ఇన్ డ్రీమ్ అంటాడు, అంతేగాని కాన్షియస్ గా మాత్రం చెప్పలేడు. చెప్పాను కదా, సి ద ఫస్ట్ ఇంటరాక్షన్ ఆఫ్ బేబీ బాయ్ ఈస్ ద మదర్ అండ్ ద ఫస్ట్ ఇంటరాక్షన్ ఆఫ్ మేల్ ఆఫ్ బేబీ గర్ల్ ఈస్ ద ఫాదర్. సో ఇప్పుడు ఎవరైతే మన ధర్మశాస్త్రాన్ని డిఫైన్ చేస్తారో వాళ్ళ కాన్షియస్ కూడా థాట్స్ వస్తాయా అని, ఎందుకంటే నాకేదో రాదు. ఎగ్జాక్ట్లీ. నాకైతే ఆ పక్కకు ఒక తెలియని అమ్మాయి అయినా సరే నేను వాళ్ళని ఒక సిస్టర్ లెక్కనే చెప్తాను. సో నాకు అట్లాంటి థాట్స్ రానప్పుడు వీళ్ళకి ఎందుకు వస్తున్నాయి? నాకు ఇప్పుడు ఎట్లా అంటాను, అట్రాక్షన్ అనేది సమ్ టైమ్స్ కేవలం బ్యూటీనో లేకపోతే షేప్ను అట్రాక్షన్ వస్తా నేను అనుకోను. సమ్ టైమ్స్ ఇట్స్ డిపెండ్స్ ఆన్ మూడ్ ఆర్ సమ్ టైమ్స్ డిపెండ్స్ ఆన్ వాట్ వీఆర్ ఇన్ సిచ్యువేషన్. సో వీళ్ళకి ఎప్పుడు దొరుకుతుంది 335 days లో ఎప్పుడు దొరికితే అప్పుడు వీళ్ళకు ఖచ్చితంగా అదే ఉంటుందా అని. లేదు సి అంటే ఎవరికైతే ఇట్లాంటి విచిత్రమైన ఆలోచనలు వస్తాయో వాళ్ళు అబ్నార్మల్ పీపుల్ లాగా ట్రీట్ చేస్తాం. ఓకే, నార్మల్కి అబ్నార్మల్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే నార్మల్ ఇస్ వైడ్లీ ఫౌండ్ అంతే, రైట్? ప్రపంచంలో 80% మెంబర్స్కి ఒకే రకమైన ఆలోచన వస్తే దాన్ని అబ్నార్మల్ అనరు, ఇంకా దట్ ఈస్ ద నార్మల్ థాట్ అంటారు. ఓకే, దీస్ ఆర్ రిలేటివ్ టర్మ్స్ అండి. దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ నార్మల్ ఆర్ అబ్నార్మల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దీస్ థింగ్స్. ఇఫ్ ఇట్ ఇస్ ఫౌండ్ న్యాచురలీ ఎవ్రీవేర్ దెన్ పీపుల్ టెన్ టు కాల్ ఇట్ ఇది నార్మల్ రా భయ్ అంటారు, రైట్? సో ఐల్ టెల్ యూ మై ఎక్స్పీరియన్స్. నేను ఒకప్పుడు ఇట్లా ఎవరైనా ఒక బిలీవర్ నుంచి వస్తారు కదా, ఎప్పుడైనా ఒక ఇంటికాడ దేవుని మొక్కుతారు అంటే ఖచ్చితంగా అక్కడ నుంచి మనం వస్తాం కనుక, సో మనం ఎప్పుడన్నా తీర్థ స్థానాలకో లేకపోతే ఎక్కడన్నా పోతాం కదా, సో ఐ ఫెల్ట్ ఇన్సెక్యూర్ విత్ గోయింగ్ విత్ మై సిబ్లింగ్స్. బట్ నాకు ఇప్పుడు ఏం ఫీలింగ్ లేవు, అట్లా ఒక ఇన్సెక్యూర్ లేదు, ఏం లేదు. అప్పుడు ఉండే అన్న, అప్పుడు అంటే మన మైండ్లో పెట్టేది ఉంటుంది, మన మైండ్లో పెడతారు కదా, సో ట్రీట్ ఉమెన్ లైక్ దిస్ అని, లేకపోతే దూరంగా పెట్టాలని చెప్పేసి ఉంటది కదా. సో వాళ్ళ మైండ్లోకి ఎక్కితే నేను కొంచెం ఇన్సెక్యూర్ గా ఫీల్ అయ్యేటోని. ఇప్పుడు నాకు అట్లాంటి ఇన్సెక్యూర్ ఏం లేదు, సీయింగ్ లైక్ నార్మల్ అంతే. సో ఐ థింక్ ద మైండ్ సెట్ ఆఫ్ బిలీఫ్, ఫెయిత్ అట్లా అవుతుందని నేను అనుకుంటున్నా. ఫెయిత్ అండి, గుడ్డిగా మా వాళ్ళు రాశారు కాబట్టి దాన్ని ఎలాగోలా డిఫెండ్ చేయాలి. దిస్ ఇస్ ద ట్రబుల్ అండి, రైట్? సో నేను చాలా ఇన్సెక్యూర్స్ ఉంటాయన్న, ఇట్లా ఈ సూపర్ స్టేషన్స్ కావచ్చు, లేకపోతే ఇవన్నీ కూడా ఇన్సెక్యూర్ లొకేషన్ చాలా అంటే అప్పటి నుంచి బయటకు రానికి ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ అన్న. అరౌండ్ ఐ థింక్ ఇట్స్ 10 years అనుకుంటాను ఇంతవరకు దేవుని మొక్కక లేకపోతే చేంజ్ చేయక. సో ఒక డిబేట్ అయింది, మా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, బెస్ట్ ఫ్రెండ్ నాకు. సో నేను ఎప్పుడైనా కూడా ఇవే మతాలు ఇవన్నీ కూడా ఈ బిలీఫ్స్ నమ్మకాల మీద ఎప్పుడు రీసెర్చ్ చేసుకుంటా వాటి గురించి ఉండేసరికి వాడు ఏమన్నా నువ్వు దేవుడు లేదంటున్నావు, లేదా నమ్మినాక మళ్ళీ ఎందుకు ఇవన్నీ ఎందుకు రీసెర్చ్ చేసుకునేందుకు, ఇవన్నీ ఎందుకు తెలుసుకునే అవసరం ఏమొచ్చిందని చెప్పేసి ఒక మాట అన్నాడు. నమ్మితే నమ్ము లేకపోతే లేదు, దానికి ఇంతగానో ఎందుకు టైం అంతా వేస్ట్ చేస్తున్నావు అన్నాడు. సో నేను అప్పుడు ఏం చెప్పలే, కానీ నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే నేను రీసెర్చ్ చేయడం వల్ల ఇట్ ఈస్ గుడ్. ఎందుకు గుడ్ అంటే నన్ను ఎవరు మ్యానిపులేట్ చేయలేదు. ఇప్పుడు నేను ఎట్లా అంటే ఒక మతాన్ని నమ్మేటోడు, ఒక దేవుని నమ్మేటోడు, దేవుని నమ్ముతున్నా అంతే. అంటే అట్లా అనుకొని వాడు దేని అపోజిట్ వాయిస్ వినకుండా ఎప్పటికీ అట్లనే ఉండిపోతున్నాడు. సో ఇప్పుడు నాస్తికులకి దేవుడితో ఏం పని, ఎందుకు ఊరికే దాని గురించి మాట్లాడతారు, దాని గురించి డిస్కస్ చేస్తారు ఏంటి అని అడుగుతారు కదా. ఈ క్వశ్చన్ అడిగారంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదనే, నువ్వు తప్పించుకోవడానికి వస్తున్న ఆన్సర్ ఇదంటే వంక అనమాట. ఓకే, దే ఆర్ ట్రైంగ్ టు ఎస్కేప్. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉంటే ఆన్సర్ ఇచ్చి నోరు మూయించవచ్చు. ఇంకొకటి, నాస్తికులకు దేవుడితో ఏం పని అంటే మాకు నిజంగా పని లేదు రాబోయ్, నిజంగా నువ్వు వాళ్ళు ఎదుటోళ్ళు తీసుకొచ్చి రాజకీయాల్లోకి, ఎకానమీలోకి, ప్రజల మైండ్లోకి, టీవీల్లోకి మతాన్ని ఇరికించి కాల్చుకు తినకపోతే
నాస్తికులు మాట్లాడాల్సిన అవసరం లేదు. జనాలకు బోల్డెన్ పనులు ఉన్నాయండి. ఇస్ దిస్ ద ఓన్లీ థింగ్ టు డూ? రైట్, చాలా పనులు ఉన్నాయి. ఇంట్లో సమస్యలు ఉంటాయి, అవి తీర్చుకోవాలి. ఫ్యూచర్ ఉంది, దానికి ప్లానింగ్ చేసుకోవాలి. పెళ్ళాం పిల్లలు ఉంటారు, ఇదేంటి భర్త పిల్లలు ఉంటారు, వీళ్ళందరినీ చూసుకోవాలి. నెక్స్ట్ జనరేషన్, సో మచ్ ఆఫ్ వర్క్ ఇస్ దేర్ కదా. వీళ్ళు గనక పబ్లిక్ లోకి తీసుకురాకుండా నా మతం నా ఇష్టం లోపల ఉంటుంటే నాస్తికుడు ఎవ్వడికి పిచ్చలేదండి వచ్చి వీళ్ళ దగ్గర వీళ్ళని ఎలాగైనా సరే వీళ్ళని తప్పుని ప్రూవ్ చేయాలి అని చేయాల్సిన పిచ్చ ఎవరికి లేదండి. వీ డోంట్ ఈవెన్ కేర్, రైట్. కాకపోతే వీళ్ళు చేసే పని వల్ల మనకి, మన సొసైటీకి, మన నెక్స్ట్ మన పిల్లలు పెరగబోయే సొసైటీకి మార్పులు వస్తాయి. కాబట్టి దట్ ఈస్ ద రీజన్ వీ హ్యావ్ టు డీబంక్ ద నాన్ సెన్స్ దట్ యూర్ టాకింగ్. అయితే మనకేం పని సార్? ఇప్పుడు ఇన్ని గంటల పాటు 103 స్ట్రీముల పాటు కూర్చొని మాట్లాడడానికి మనకి ఏం పని చెప్పండి? రైట్, వాళ్ళు మతాన్ని తీసుకొచ్చారు కాబట్టి జరుగుతుంది. దిస్ ఇస్ అ రియాక్షన్ అంతే. వాళ్ళు ఫస్ట్ ఆ యాక్షన్ ఆపేసుకుంటే మా మతం మా దగ్గర ఉంటుంది, మా గుళ్ళల్లో పెట్టుకుంటాం, మా ఇళ్లలో పెట్టుకుంటాం అంటే దర్ ఇస్ నో ప్రాబ్లం. ఎక్కడ ప్రాబ్లం లేదు. ఎవ్రీబడి విల్ షట్ డౌన్ దర్ ఛానల్స్. నో బడీ నీడ్ టు టాక్ అబౌట్ అగైన్స్ట్ దర్ రిలీజన్స్. అంటే నేనేమనుకున్నాంటేనా, మన లైఫ్ లో మోస్ట్ క్రియల్ థింగ్ ఏంటంటే, అంటే మోస్ట్ క్రియల్ అనుకోవచ్చు ఏంటంటే, మనం ఒకదాన్ని నమ్ముతామన్నా, ఇది ఐదర్ దేవుడు ఉన్నాడానా దేవుడు లేడానా. ఇంత క్రియల్ దాన్ని, అంటే ఇంత ఫండమెంటల్ దాన్ని మనం అంత ఈజీగా ఎట్లా అడాప్ట్ చేసుకోగలుగుతాం? ఖచ్చితంగా క్వశ్చన్ చేయాల్సిందే కదా. వితౌట్ క్వశ్చన్ నువ్వు దాన్ని ఎట్లా నమ్ముతావు అన్నది నాది. సో ఇది చాలా ఇంపార్టెంట్ అన్న. ఎందుకంటే వాట్ ఎవర్ వి సీయింగ్, మన పర్స్పెక్టివ్ నుంచి చూస్తాం. మన పర్స్పెక్టివ్స్ కమ్ ఫ్రమ్ బిలీఫ్స్. సో ఆ బిలీఫ్ ని నేను క్వశ్చన్ చేయకపోతే నా పర్స్పెక్టివ్ అనేది ఎప్పటికి కూడా ఒక మూఢ పద్ధతిలో ఉండిపోతా నేను అనుకుంటా. అవును. ఐ డెఫినెట్లీ సే దట్. ఇది అవసరం లేని టాపిక్ అయితే కాదండి. వాళ్ళు తప్పించుకోవడానికి మాట్లాడే మాటలే తప్ప ఈ బిలీఫ్ల వల్ల, వీళ్ళు చేసే పనుల వల్ల నా దేశపు ఎకానమీ దారి తప్పుతుంది. ఓకే, గత 3 వారాలుగా ఒక విచిత్రమైన పని, ఏదో గుడి ఓపెన్ చేస్తున్నారంట. ఇప్పటి వరకు ఏమిటి మహారాజులు ఇంతకు ముందు ఎస్టాబ్లిష్ చేసినట్టుగా ఒక పెద్ద పని అన్నట్టుగా చేసి టెంపుల్ ఎకానమీ అంటారు. టెంపుల్స్ ఉన్న చోట భిక్షగాళ్ళు ఉంటారండి టెంపుల్ ఉన్న చోట. ఓకే, ఏ టెంపుల్ దగ్గర అడుగు తినేవాళ్ళు లేరు చెప్పండి? అది ఆ టెంపుల్ కానివ్వండి, చర్చ్ కానివ్వండి, ఇది దర్గా కానివ్వండి, మసీద్ కానివ్వండి, బయట అడుగు తినేవాళ్ళు ఉంటారు. రైట్, వాళ్ళ మతాలకు సంబంధించిన అడుగు తినేవాళ్ళు అక్కడే ఉంటారు. స్కూల్ బయట యూనివర్సిటీ బయట అడుగు తినేవాళ్ళని చూసారా? లేదా? సో ఇన్ కేసు వాళ్ళకి మధ్యాహ్న భోజనం పెడతాను, వచ్చి లోపల కూర్చొని చదువుకో అని చెప్పగలిగే అంత ఈ మానవత్వం మన సొసైటీకి వస్తే ఆ ప్రాబ్లమ్ ని తీసేయచ్చు కదా. అది చెప్పుకుంటా పోతే అలాగే ఉంటుంది. మళ్ళీ ఏదో ఏమిటి, మా టెంపుల్ మేము కట్టుకుంటే మాకేం వచ్చింది? మీ టెంపుల్ మీరు కట్టుకుంటే ఎవరికేం వచ్చింది బాస్? ఎవరి డబ్బులు అని ఎట్ట తగలేసుకుంటే నాకెందుకు? కాకపోతే దే ఆర్ ఏంటి, చదువుకుని పని చేయాల్సిన వాళ్ళు ఏమిటి ఇట్లాంటి పిచ్చి పనులు ఇవే కెరియర్ గా చేసుకుని చెడిపోతున్న వాళ్ళు, చెడగొట్టే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మతాన్ని కెరియర్ గా చేసుకుని ఇలాంటి పిచ్చి వాగుడు వాక్కుంటూ జనాల్ని బెదిరించుకుంటూ ఇది తిరగటం, ఇదొక వొకేషన్ అయిపోయింది. దట్ ఈస్ ద ప్రాబ్లం. రైట్ అన్న. యాక్చువల్లీ నేను ఈ స్ట్రీమ్కి వచ్చడానికి రీజన్ ఏంటంటే, ఇవన్నీ నేను అసలు కనుక్కోవాలి. వచ్చినాక ఇంతకుముందు వాళ్ళ ఇని మాట్లాడినా కానీ, సో నేను వచ్చింది ఏంటంటే ఎకనామిక్స్ గురించి మాట్లాడడానికి వచ్చిన అన్న. సో నేనేమనుకుంటున్నా అంటే, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఈ దేశానికి ఈ ఎకనామిక్ సిస్టమ్ ఏదైతే క్యాపిటలిజం ఉందో ఇది పనిచేయదని నేను అనుకుంటున్నాను. వాట్ అబౌట్ థాట్స్? ఇదండి ఎకనామిక్ సిస్టమ్స్. ఇంకొకసారి నేను ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఈ దేశానికి ఇప్పుడున్న క్యాపిటలిస్ట్ ఎకానమీ సిస్టమ్ అనేది పనిచేయదని నేను అనుకుంటున్నాను. లేదు, మనకేంటంటే క్యాపిటలిజం అనగానే వి థింక్ దట్ వి ఇమాజిన్ ది ఎక్స్ట్రీమ్ అండి. ఓకే, క్యాపిటలిజం బై డెఫినేషన్, నో సిస్టమ్ బై డెఫినేషన్ ఈజ్ ఎక్స్ట్రీమ్. దెర్ ఆర్ సమ్ ఎక్స్ట్రీమ్స్ అనుకోండి. అట్లీస్ట్ ఈ ఎకనామిక్ సిస్టమ్ లో అన్ఫెటర్డ్ అంటే గాలం వెయ్యబడని క్యాపిటలిజం అని ఏమంటారండి తెలుగులో? ఐ కీప్ ఫర్గెటింగ్ దట్. పెట్టుబడిదారీ వ్యవస్థ, రైట్? దానికి గాలం వేయకుండా దాన్ని గాలికి వదిలేస్తే దెన్ ఇట్ బికమ్స్ వెరీ డేంజరస్ అండి. తొక్కే వాళ్ళని ఇంకా అంటే తొక్కబడిన వాళ్ళని మరింత తొక్కేయడానికి, బాగా ఆల్రెడీ బలిసి ఉన్న వాళ్ళు ఇంకా బలిసిపోవడానికి కారణం ఈ అన్ఫెటర్డ్ క్యాపిటలిజం.
ఓకే. కానీ క్యాపిటలిజానికి బలం ఏంటి అంటే అగైన్ క్యాపిటలిజం అంటే మేక్ ఎ కాంపిటీటర్ అండ్ మేక్ లాస్ సో దట్ కాంపిటీటర్స్ డోంట్ మర్జ్. ఇప్పుడు మన దగ్గర ఒక కాన్సెప్ట్ ఉంటుంది, కార్టలైజేషన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అంటే పబ్లిక్లీ ఒప్పుకోకపోయినా మన దేశంలో సిమెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు చూసారా, సిమెంట్ మ్యానుఫ్యాక్చరర్ దే బికేమ్ ఎ కార్టెల్ అండి. కార్టెల్ అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు నేను వేరు అపోజిషన్ అయినా సరే, నువ్వు నేను మార్కెట్ ప్లేస్ లో ఫైటర్స్ అయినా సరే, అపోజిషన్ అయినా అంటే నా మార్కెట్ షేర్ నువ్వు తింటున్నావు, నీ మార్కెట్ షేర్ నేను తింటున్నాను అన్న ఇదైనా సరే, కాంపిటీషన్ అయినా సరే, ప్రైసెస్ దగ్గరకు వచ్చేసరికి మన ఇద్దరం టేబుల్ మీద కూర్చుని భయ్యా 100 కిలోల బస్తాకి ఇంత రేట్ పెడదాం, ఈ రేంజ్ పెడదాం, ఎగ్జాక్ట్ రేట్ అయితే జనాలకు డౌట్ వచ్చేస్తుంది కాబట్టి సో అండ్ సో రేట్ పెడదాం, ర్యాండమ్ నంబర్స్ అంటే 600 నుంచి 800 మధ్యలో పెడదాం అని అంటున్నారు అనుకోండి. ఆ రేంజ్ మొత్తాన్ని అంటే అందులో లోయెస్ట్ క్వాలిటీ 600 అంటే అగైన్ ఐఎమ్ సేయింగ్ సిలీ నంబర్స్, ఈ పాటికి ఎక్కువ అయిపోయి ఉండొచ్చు, ఐఎమ్ జస్ట్ సేయింగ్ 100 కిలోల బస్తాకి సో అండ్ సో రేట్ నుంచి సో అండ్ సో రేట్ వరకు అని అనుకున్నారు అనుకోండి. ప్రతి సంవత్సరం ఆ రేంజ్ని రివైజ్ చేస్తూ అందరూ అదే రేంజ్లో తిరుగుతూ ఉంటారండి. కార్టలైజేషన్. ఈ పెట్టుబడిదారీ వ్యవస్థని కళ్ళెం వేయకపోతే, దాని దారం వేసి గట్టిగా పట్టుకోకపోతే ఇది జరుగుద్దండి. కాంపిటీషన్ అనేది యాంటీ ట్రస్ట్ లాస్ కానీ కొన్ని కాంపిటేటివ్ లాస్ కానీ ఉంటే ఏమవుతుంది అంటే ప్రజల ఇంపార్టెన్స్ అన్నమాట, ప్రజలకి మంచి సర్వీసు మంచి ప్రోడక్ట్స్ ఇవ్వాలి అన్న ఒకే ఒక్క ఆలోచనతోటి వాళ్ళు ప్రైస్ అప్ కానీ డౌన్ కానీ చేయటం, సర్వీసెస్ రేట్లు అప్ కానీ డౌన్ కానీ చేయటం, క్వాలిటీని అందించడం. అందరు కలిసిపోయారు అనుకోండి, ఇప్పుడు కాంపిటీటర్స్ అందరు కలిసిపోయారు అనుకోండి, ఒరే వాళ్ళకి ఏం పెట్టినా తింటారా బాయ్, ఏదో ఒకటి పెట్టండి రా బాబు, మనకు కావాల్సిన డబ్బులు మనం తీసుకుందాం. వాళ్ళు ఏ గడ్డి పెట్టినా తింటారు, ఎందుకంటే వాడు వదిలేస్తే నీ దగ్గరికి వస్తాడు, లేకపోతే నా దగ్గరికి వస్తాడు, వేరే దారి లేదు కదా వాడికి. సో క్యాపిటలిజం విల్ డెస్ట్రాయ్ పీపుల్ ఆర్ ఎకానమీస్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ కంట్రోల్డ్. బట్ అసలు ఏదైనా ఒక సొసైటీ ఫాస్ట్గా పైకి వెళ్ళాలి లేదా కాంపిటీషన్ తోటి లేదా ఇంప్రూవ్మెంట్కి దారి తీయాలి అంటే క్యాపిటలిజం తప్పనిసరి అండి. గవర్నమెంట్ ఎక్కడ కంట్రోల్ చేయాలి అంటే ఇగో ఈ యాంటీ ట్రస్ట్ లాస్, యాంటీ కాంపిటీషన్, ఈ యాంటీ కార్టలైజేషన్ లాస్ తీసుకుని వచ్చి గట్టిగా ఆ ఒక్క తాడే పట్టుకోవాలి, అంతే తప్ప సబ్సిడీలు ఇస్తాను, అది ఇస్తాను, ఇది ఇస్తాను అనడం కంటే అగైన్ దట్స్ అగైన్ ఈచ్ గవర్నమెంట్స్ ఓన్ పాలసీ. వి కెనాట్ సే క్యాపిటలిజం అనేది బ్యాడ్ అని బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇవ్వలేమండి. రైట్, అన్ఫెక్టెడ్ క్యాపిటలిజం ఈజ్ వాట్ యూర్ టాకింగ్ అబౌట్. అది నిజంగానే డేంజరస్, అది చాలా దేశాలను మింగేసింది కూడా. ఐ అగ్రీ అన్న, ఐ అగ్రీ. కాకపోతే నేను ఏమనుకుంటున్నా అంటే వాట్ ఎవర్ ద బిలీఫ్స్, అంటే ఇప్పుడు ఈ మతం కావచ్చు, లేకపోతే ఈ ఏమంటారు దీన్ని వివక్ష, ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి కావచ్చు, ఇవన్నీ కూడా వేర్ కమ్స్ ఫ్రమ్ అంటే ఈ టైప్ ఆఫ్ ఐడియాలజీ ఏదైతే క్యాపిటలిజం టైప్ ఆఫ్ ఐడియాలజీ ఉన్నదో మళ్ళీ నేను చెప్పాల్సింది ఏంటంటే ఐఎమ్ నాట్ ఏ టైప్ ఆఫ్ ఒక కమ్యూనిస్ట్ టోటలిటేరియన్ గురించి నేను మాట్లాడతలేను. నేనేమనుకుంటున్నా అంటానా, ఇఫ్ యూ అబ్జర్వ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ వేసుకుంటే, నువ్వు అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కూల్స్ ఉంటాయి అన్న, అంటే గురుకులాలకు డిఫరెంట్ ఉంటాయి. బీసీ అని, ఎస్సీ అని, ఎస్టీ అని, మైనారిటీ అని డిఫరెంట్ టైప్స్ గా వాళ్ళు పెట్టేసి వాళ్ళు చదివి చెప్తున్నారు. అవి పక్కకి పెడితే ఒక స్మాల్ మెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ స్టడింగ్ దే. అంటే మెజారిటీ ఎక్కడ చదువుతున్నట్టు గవర్నమెంట్ స్కూళ్ళలో నార్మల్ గా ఒక ఏమంటారు అంటే వాళ్ళకి సరిగ్గా పర్యవేక్షణ లేకుండానే వాళ్ళ ఎడ్యుకేషన్ అనేది గడిచిపోతుందన్న. సో నేనేమంటున్నాడన్నా, ఇప్పుడు ఈ కొంతమంది ఎవరైతే మనం ఎడ్యుకేషన్ గురించి మాట్లాడినప్పుడు ఏమంటారంటే మీ తల్లిదండ్రుల దగ్గర డబ్బు ఉంటే నేను చదివిస్తారు, లేకపోతే చదివించారు, అది మీ తల్లిదండ్రులు చేసిన తప్పు, నువ్వు దాన్ని అనుభవించాల్సిందే అంటారు. సో వెన్ వీ వాంట్ ఎన్ ఈక్వల్ సొసైటీ, వెన్ వీ వాంట్ ఎన్ ఈక్వల్ కాంపిటీషన్, సో మనం ఖచ్చితంగా వాళ్ళకు అంటే ఈ సరైన ఎడ్యుకేషన్ సరైన అందించాల్సి ఉంటుంది కదా. సో ఇప్పుడున్న ఈ క్యాపిటలిస్ట్ మైండ్ సెట్ అనేది వీళ్ళను మీ దగ్గర ఉంటే మీరు చదువుకుంటారు, మీతో అయితే లేకపోతే ఏమంటారు అంటనా, ఒక 10th క్లాస్ స్టూడెంట్ అనుకో, 10th క్లాస్ స్టూడెంట్ కు మార్కులు నా దృష్టిలో ఇంపార్టెంట్ కాదు, కానీ ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు, తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు, తక్కువ నాలెడ్జ్ ఎక్కువ నాలెడ్జ్ మనం కంపేర్ చేసుకున్నప్పుడు ద పీపుల్ హు ఆర్ స్టడింగ్, అంటే వాళ్ళకైతే మంచి ఎడ్యుకేషన్ అందుతుందో దే ఆర్ గెటింగ్ మోర్ నాలెడ్జ్. వీళ్ళకి ఎడ్యుకేషన్ అందక వీళ్ళు ఏదో ఎగ్జామ్స్ మార్కులు వస్తున్నాయి తప్ప కానీ దే ఆర్ నాట్, అంటే అంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కాదు. వాళ్ళిద్దరు ఎట్లా కాంపిటీషన్ అయిపోతారు అన్న? సో దీని మీనింగ్ ఏంటి అంటే క్యాపిటలిస్ట్ సొసైటీని మన ఎకనామిక్ సిస్టమ్ని క్యాపిటలిస్ట్ పెట్టి ఓన్లీ రెండు ఐటమ్స్ ఫ్రీగా ఇవ్వాలి. ఇది ఇంతకుముందు కూడా చాలా చోట్ల చెప్పానండి. ఇవి విదేశాల్లో ఆల్రెడీ చేస్తున్నారు. ఎడ్యుకేషన్ ఒకటి, హెల్త్ కేర్ ఒకటి, ఈ రెండు మాత్రమే ఫ్రీ ఉండాలి లేదా నియర్లీ ఫ్రీ.
నియర్లీ ఫ్రీ ఎందుకంటానంటే జీరో కాస్ట్ పెడితే దాని మిస్యూజ్ ఎక్కువ అవుతుంది అనమాట. సో కాబట్టి నియర్లీ ఫ్రీ ఈ రెండింటిని మాత్రమే ఇచ్చి, ఇప్పుడు చాలా దేశాల్లో పబ్లిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత పాపులర్ అంటే, గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజెస్ ఎంత పాపులర్ అంటే, ప్రైవేట్ స్కూల్స్లో బాగా డబ్బు బలిసిన వాళ్ళు, ఓన్లీ ఎక్స్క్లూజివిటీ కావాల్సిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు అందరూ పబ్లిక్ స్కూల్స్లో జాయిన్ అవుతారండి, గవర్నమెంట్ స్కూల్సే. ఇప్పుడు యూరోప్ కానీ, యుఎస్ కానీ, కెనడా కానీ, ఇట్లాంటి వాట్ ఎవర్ వి కాల్ యాజ్ డెవలప్డ్ ఎకానమీస్, రైట్, పబ్లిక్ స్కూల్ సిస్టమ్ ఈజ్ మోస్ట్ పాపులర్. ఓన్లీ బాగా ఇప్పుడు ఎక్స్క్లూజివ్, ఇప్పుడు మన కోటీశ్వరుడు కొడుకు లేదా ఒక సెలబ్రిటీ కొడుకు కూతురు వెళ్ళాలి అంటే వాళ్ళకి జనాల మధ్యలో తిరిగితే పబ్లిక్ బస్సులో వెళ్ళాలి అన్న ఫీల్ వస్తుంది కాబట్టి వాళ్ళు ప్రైవేట్కి చేరుతారు, రైట్. ప్రైవేట్ స్కూల్స్లో బలిసిన వాళ్ళు మాత్రమే తప్ప, సెలబ్రిటీ వాళ్ళే తప్ప నార్మల్ పీపుల్ ఎవరు జాయిన్ అవ్వరు. నార్మల్ పీపుల్ అందరికీ ఇంట్రెస్ట్ అయింది పబ్లిక్ స్కూల్ సిస్టమ్. వాళ్ళు ఫస్ట్ ఎడ్యుకేషన్ ఫ్రీ చేస్తారండి, లేదా నియర్లీ ఫ్రీ, లైక్ ఐ సెడ్, రైట్. అంటే అందరికీ అఫోర్డబిలిటీ, అది ఎంత ఎక్కువైనా సరే, దెర్ ఆర్ ఆల్వేస్ ప్లేసెస్ వేర్ యూ కెన్ స్టడీ ఫర్ ఫ్రీ విత్, వాళ్ళకి కూడా మధ్యాహ్న భోజన పథకం ఉంది, లంచ్ ఫ్రీ లంచ్, రైట్, పిల్లలకి. అది ఇచ్చిన తర్వాత ప్లస్ నీకు హెల్త్ కేర్ ఫ్రీ చేస్తా, అంటే నీకు ఆరోగ్యంగా ఉండనిస్తా, ప్లస్ నీకు చదువు చెప్తా. ఇక ఆ తర్వాత నువ్వు ఎలా ఫైట్ చేస్తావో ఈ క్యాపిటలిస్ట్ సొసైటీలో నువ్వు కొట్టుకో. అందరూ ఒకే చోట చదువుకుంటున్నారండి. దెన్ యూ హ్యావ్ ఈక్వాలిటీ, రైట్. ఈక్వాలిటీ ఆఫ్ అవుట్కమ్స్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయకూడదు. అంటే నేనెంత కష్టపడినా నాకు 100 మార్కులు రావాలి, నువ్వు ఎంత కష్టపడినా నీకు 100 మార్కులు రావాలి, అది కాదనమాట. ఇద్దరం కలిసి ఒకే టెక్స్ట్ బుక్ లోంచి ఒకే టైం తోటి కష్టపడి చదువుకుంటాం. ఓకే, నీ సొంత టాలెంట్ వల్ల, నీ కాన్సన్ట్రేషన్ వల్ల, నీ ఇది వల్ల నువ్వు మంచి మార్కులు తెచ్చుకోవచ్చు, నేను తక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు. ఆపర్చునిటీ సేమ్ ఉండాలి, రైట్. ఆపర్చునిటీ సేమ్ ఉండాలి, అవుట్కమ్ సేమ్ ఉండాల్సిన అవసరం లేదు, ఎవరి కెపాసిటీ వాడిది. అక్కడి నుంచి క్యాపిటలిస్ట్ సొసైటీ మొదలవ్వాలండి. ఆ రెండింటికి మాత్రం దే షుడ్ నెవర్ బికమ్ బిజినెస్. ఓకే, మన దగ్గర ఏంటంటే ఆ రెండే మేజర్ బిజినెసెస్ అండి. హెల్త్, హాస్పిటల్ బిజినెస్, కాలేజ్ బిజినెస్ అంత లూక్రేటివ్ బిజినెస్, అంత ఎక్కువ డబ్బులు వచ్చేవి ఎక్కడా లేవు. ఈజీగా కోటీశ్వర్లు అయిపోవాలంటే ఇవే పనులు చేస్తుంటారు. సో అందుకే ఈ ఎకనామిక్ సిస్టమ్ నచ్చలేదు. ఎందుకంటే ఎందుకు నచ్చట్లేదంటే, ఇప్పుడు ఓట్లేసే వాళ్ళు ఉన్నారండి, వీళ్ళు ఏం చేస్తున్నారంటే మాకు గుడి కావాలి, బడక్కర్లేదు అనే రేంజ్కి వచ్చేసారండి. పబ్లిక్ లో టీవీ ముందు చెప్పేస్తున్నారు, రైట్. మరి వీళ్ళ దగ్గర నుంచి ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తారు చెప్పండి. వాడు అన్ని కోట్లు పెట్టారు, ఇక్కడ పుట్టప్ హాస్పిటల్స్ అంటే వీళ్ళు ఏమంటున్నారంటే గుళ్ళు హాస్పిటల్స్ కి డొనేట్ చేస్తున్నాయి కదా అంటే మధ్యలో ఈ బ్రోకర్ ఎందుకండి. చాలా మంది మొన్న నిన్న పోస్ట్ పెడితే దానికి తగ్గ కామెంట్లు పెడుతున్నారు అనమాట. ఏంటి గుడికి వాళ్ళ డబ్బులు ఇచ్చి చేసుకున్నారు, మీకేంది నొప్పి, ఆ తర్వాత గుడి ఎన్ని చారిటబుల్ పనులు చేస్తుందో మీకు తెలుసా అని చెప్పి అంటున్నాడు అనమాట. అంటే 1000 కోట్లు తీసుకుని 100 కోట్లు చారిటబుల్ వర్క్ చేస్తే సంతోషపడాలి. అది వీళ్ళ ఎక్స్పెక్టేషన్ అదనమాట. 10% పెట్టేసి సో చాలా పెట్టేస్తున్నారు వీళ్ళు. ఎందుకు ఆ 1000 కోట్లు ఎందుకు వాడలేము అంటే ఇలా మైండ్ సెట్ ఎట్లుందన్న, ఏంటంటే కొంతమంది ఇచ్చేటోళ్ళు ఉంటారు, కొంతమంది తీసుకునేటోళ్ళు ఉంటారు. తీసుకునేటోడు ఎప్పుడు తీసుకునేటోళ్ళు లెక్క ఉండాలా, ఇచ్చేటోడు ఎప్పుడు ఇచ్చేటోళ్ళు లెక్క ఉండాలి ఇలా. సో ఇప్పుడు ఈ డెవలప్డ్ కంట్రీస్ అని మాట్లాడుకున్నాం చూసారా, వీళ్ళ దగ్గర ట్యాక్స్ రేట్లు విపరీతంగా ఉంటాయండి. ఆ ట్యాక్స్ ఎక్కడికి పోతుంది అనుకుంటున్నారు? అందరికీ చదువు, అందరికీ హెల్త్ కేర్, ఓకే, ఇంకా మిగతా సర్వీసెస్, పోలీస్ సర్వీస్, ఫైర్ సర్వీస్, లేదా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, గవర్నమెంట్ సర్వీస్, ఇవన్నీ ఉంటాయి చూసారా, వీటికి ఖర్చు అవుతుంది. డెవలప్మెంట్, మీ డెవలప్మెంట్ కంటే ప్రజల డెవలప్మెంట్ కి వాళ్ళ డబ్బులు వాళ్ళకి మీదే పెడుతున్నాం. ఏది ఎవరికేం ఫ్రీగా ఇవ్వట్లేదు. మన దగ్గర ఏంటంటే ఫ్రీగా జేబులో డబ్బులు ఇచ్చి నువ్వు ఎట్లా ఖర్చు పెట్టుకుంటావు. వాడు ఎట్లా ఖర్చు పెట్టుకుంటాడో మన చేతికి ఇచ్చేస్తే అది దేనికైనా తగలేయచ్చు. గవర్నమెంట్ ఎప్పుడైనా 2 ఫ్రీగా ఇవ్వాలని నా ఉద్దేశం అండి. మిగతా అన్ని కూడా సర్వీసెస్ రూపంలోనే ఇవ్వాలి. ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ ఇచ్చిన తర్వాత నీకు చదువు చెప్పిస్తా, నీకు ఆరోగ్యంగా ఉంచుతా, నువ్వు మూసుకుని దేశానికి ఉపయోగపడు, కష్టపడి పని. ఐ టేక్ యువర్ డిసిషన్. కాకపోతే నాకు క్లియర్ గా అనిపిస్తుంది అన్న, ఇక్కడ ఇట్లా మనుషుని విభజిస్తారు అనేది, ఎస్సీ అని, ఎస్టీ అని, మైనారిటీ అని విభజించి వాళ్ళని అంటే ఈ క్యాపిటలిస్ట్ సొసైటీలా వాళ్ళని విభజించి వాళ్ళని అట్లనే ఉంచుతారు, వాళ్ళని దగ్గర తీసుకొస్తలేరు. ఇప్పుడు మనం నేను చెప్పినట్టు ఫ్రీ ఇచ్చేసినప్పుడు, అందరికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చినప్పుడు అక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ అని పెట్టాల్సిన పని లేదు కదా. వాళ్ళు ఎట్లా వాళ్ళకి ఇంకొక మంచి కామెంట్ ఒక ఆయన మన ఇది
తేజ సోమిని గారు పెట్టారు. ఇన్ ఎ క్యాపిటలిస్టిక్ సొసైటీ ప్రైవేట్ ప్రాపర్టీ రైట్స్ ఆర్ రెస్పెక్టెడ్ అండ్ గవర్నమెంట్స్ కెనాట్ బుల్డోస్ హౌసెస్. యాక్చువల్లీ పెద్ద ప్రాబ్లం కదండి మన దగ్గర, రైట్? సో సో అంటే గవర్నమెంట్ అంటే నాన్ క్యాపిటలిస్టిక్ అంటే దెర్ ఆర్ అదర్ టైప్స్ ఆఫ్ గవర్నింగ్ మెకానిజమ్స్ కదా. మీరు సోషలిజం అనుకోండి, లేకపోతే ఇంకోటి అనుకోండి, లేదా నియంతృత్వం, ఓకే, ఫ్యాషిజం కానీ లేకపోతే డిక్టేటర్షిప్ కానీ. వాడు ఏం చెప్తే, గవర్నమెంట్ ఏం చెప్తే అది నడిచిపోవాలంతే. అది నీ హక్కులు కాల రాస్తున్నా సరే నడిచిపోవాలంతే, రైట్? సో దట్స్ వై ద వర్డ్ క్యాపిటలిస్ట్, అది ఆ పెట్టుబడిదారీతన అన్నదాన్ని లేదా గుత్తాధిపత్యం అంటారు చూసారా, అంటే కాంట్రాక్టర్షిప్, దాన్ని చాలా తప్పుగా చూపించడానికి ఈ కమ్యూనిస్టులు మొదలు పెట్టారు ఈ ఈ మెంటల్ వాగడం. అంటే ప్రజలకి వ్యతిరేకం అంటేనే ఇది అని. బట్ నాట్ ట్రూ అండి. సి ద మోస్ట్ డెవలప్డ్ కంట్రీస్ ఆర్ క్యాపిటలిస్ట్ అండ్ దే ఆర్ హ్యాపీయెస్ట్. కమ్యూనిస్ట్ దేశాల హ్యాపీనెస్ ఇండెక్స్ మీద పైన ఉన్నాయి చూపించింది. దెర్ ఆర్ మెనీ ఇండెక్సెస్ దట్ దే కెన్ ట్రై టు విన్. ఇప్పుడు క్యూబాని చూపించి హెల్త్ కేర్ లో టాప్ ఉంది అంటారు, హ్యాపీనెస్ ఇండెక్స్ లో టాప్ ఉందా? ఆల్ హ్యాపీనెస్ ఇండెక్స్, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, కంటెంట్మెంట్, అన్ని విధాలుగా, అంటే సెక్యూరిటీ పరంగా అన్ని విధాలుగా క్యాపిటలిస్టిక్ సొసైటీస్ పైన ఉన్నాయి. ఎందుకు అలాగా అంటే జనాలకి హక్కుల గురించి తెలుసు, వాళ్ళ హక్కులు ఎలా కాపాడబడాలి, పక్కన వాళ్ళది ఎలా కాపాడాలి, వాళ్ళకి ఏంటి ఫ్రీ, వాళ్ళకి ఏంటి ఫ్రీ కాదు, దేని మీద కాంపిటీషన్ ఉంది, దేని మీద లేదు అనే అవగాహన స్పష్టంగా ఉంది. సో దట్స్ వై ఇది ఓకే, ఐ వాంట్ టు ప్రమోట్ అ థాట్ దట్ ఫ్రీగా ఇచ్చేది ఏది తీసుకోవద్దు, రెండు ఫ్రీగా కావాలని అడిగి తీరాలి. ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్. మా గుళ్ళొద్దు గాడిది గుడ్డొద్దు, మంచి మంచి హాస్పిటల్స్ కట్టండి, మంచి మంచి స్కూల్స్ కట్టండి. దేశాన్ని ఎట్ట బాగు చేయాలో పిల్లలకి తెలుసు, ఓకే? అందరికీ పుస్తకాలు ఇచ్చి ఇవి ఇచ్చి ఏదైనా అంటారు బళ్ళకి పంపించండి, చదివిన తర్వాత వాళ్ళే పైకి వస్తారు. థ్యాంక్స్ అన్న. లాస్ట్ మీరు ఒకసారి ఏమంటారు అన్నది ఈయన పేరేం ఉంటుంది, అది ఇప్పుడు జైత్యాల నుంచి వచ్చి మిస్టర్ ప్రాక్టికోరా పేరే ఉంటుంది సంథింగ్. ప్రాక్టికల్ వన్ క్వశ్చన్ అడిగారు, బద్దల్ భాషంగా అయితే అని. కనీసం దాని మీనింగ్ కూడా తెలియదు, వాడతాడు. వాడు వచ్చి ఇప్పుడు సంస్కృతంలో ఉన్న ఈ గ్రంథాలు అనేటి జనాలందరికి చెప్తారు అంటున్నాడు. ఇజ్జత్ అనిపించింది అన్న, వాళ్ళ జైత్యాల నుంచి వచ్చి తెలంగాణ మా యాసని గొప్ప చెప్పుకుంటున్నప్పుడు మనం వాడిన పదానికి మీనింగ్ తెలలే కదా. అదే వాటి అదొక భూత అయితే. ఆ పిల్లోడిది దుకాణం బంద్ అయిపోయినట్టుందండి. అంటే ఏదో అనుకుని వచ్చాడు, ఏదో చేసేద్దాం అని అనుకుని వచ్చాడు. అండ్ నౌ ఐఎమ్ ఫీలింగ్ ఎ లిటిల్ బిట్ బ్యాడ్ అబౌట్ ఇట్. ఎందుకంటే బేవర్స్గా ఏదో జనాలను అవలగాళం చేసి సంపాదిద్దాం అనుకున్నాడు. బట్ ఇన్ ద ఎండ్ ఇక్కడ ఫూల్ అయిపోయేటప్పటికి దుకాణం సర్దేశాడు. ఓకే, నేనైతే చూడలేదు, గత కొన్నాళ్ళుగా వీడియో చేయటం అయితే నేను చూడలేదు. మరి ఇక ఇది పని చేయదురా బాయ్, మనం ఆల్రెడీ హౌలగాళ్ళం అయిపోయినామని చెప్పి ఐ థింక్ హీ వెంట్ బ్యాక్ టు డూయింగ్ హిజ్ ఓన్ థింగ్. ఏమో చేసుకుంటాడు, ఐ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ హీ డస్. బట్ అట్లీస్ట్ ఈ దిక్కుమాలిన పని అయితే వదిలేశాడు. చూద్దాం అది మంచి కోసం వదిలేశాడా, అది తెలిసి వదిలేశాడా, లేకపోతే ఇంకొక దొంగ పని చేయడానికి సిద్ధపడడానికి ఇంకేమైనా ప్లాన్ చేస్తున్నాడో తెలియదు. లెట్స్ సీ దట్. రైట్ సార్, థ్యాంక్ యూ. ఓకే, గ్రేట్. బ్రహ్మం గారు, మీరు లైన్లోకి రావడానికి తెగ ట్రై చేస్తున్నారు కానీ బట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు టాక్ టు యూ అట్ దిస్. బ్యాక్ టు బ్యాక్ 2 స్ట్రీములు మిమ్మల్ని భరించేంత కెపాసిటీ నాకు లేదండి. సో మీ ఏడుపు ఏదో ఇంకొక తర్వాత స్ట్రీమ్లో వచ్చి ఏడుద్దురు, కానీ అప్పటి వరకు కావాలంటే మీ ఛానల్లో కౌంటర్ వీడియోలు పెట్టుకోండి. నేను ఏది చెప్పినా సరే దానికి కౌంటర్ వీడియో పెట్టుకోదలుచుకుంటే పెట్టుకోండి. యాతా వీరబ్రహ్మం గారు మీకే చెప్పేది, ఓకేనా? నెక్స్ట్ శివ శ్యామ్ అనే పేరుతో వచ్చారు. లెట్స్ క్విక్. సారీ మోహిత్ పాల్గిరి గారు, ఐ విల్ టాక్ టు హిమ్. మోహిత్ గారు, హాయ్ మోహిత్ గారు. హలో అండి, హౌ ఆర్ యు? ఎస్ సార్ చెప్పండి సార్. వెల్, చాలా బాగుందండి, చాలా డిస్కషన్స్ అండ్ ఫర్ 2 hours ఇట్స్ ఆల్ గుడ్. సో జస్ట్ యూ హ్యావ్ ఆన్సర్డ్ ఎవ్రీథింగ్ ఆల్సో. జస్ట్ ఐ వాంట్ టు షేర్ మై ఒపీనియన్స్ అండి. మనుస్మృతి గురించి మామూలుగా ఒక జెంటిల్మెన్ కదా, మెంటల్మెన్ చెప్పాడు కదా, ఇలాగా సమ్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అని. యాక్చువల్లీ ఆయనకి మీరు చెప్పారండి దట్ ఇట్ వాస్ అది ట్రింప్ ఆఫ్ బ్రాహ్మణిజం. మన అంబేద్కర్ గారు రాసిన పుస్తకంలో ఇట్ వాస్ సేడ్ దట్ మనుస్మృతి వాస్ రిటన్ టు అప్లిఫ్ట్ వన్ సెక్షన్ ఆఫ్ సొసైటీ అని.
ఓకే. Like I don't want to name that society. I have read the Triumph of Brahmanism. అక్కడ ఏం చెప్పారంటే ఆఫ్టర్ బుద్ధిజం కేమ్ టు అన్ ఎండ్, బుద్ధిజం ఒక ఎండ్కి వచ్చేసింది బికాస్ ఆఫ్ సమ్ ఫోర్సెస్. కెన్ ఐ సే ఇట్ అండ్ లైవ్ అండి, ఆర్ ఇస్ ఇట్ ఫైన్? విచ్ ఫోర్సెస్ అండ్ అంటే డెరోగేటరీ టర్మ్ లాగా కాకుండా స్ట్రైట్ ఫార్వర్డ్ టర్మ్ అయితే మాట్లాడేది. స్ట్రైట్ అండి. ఇట్స్ ఫ్రమ్ పుష్యమిత్ర అండి. పుష్యమిత్ర బిలాంగ్స్ టు ద టాప్ మోస్ట్ సెక్షన్ ఆఫ్ caste system. The one they call the superiors. చెప్పండి. బ్రాహ్మిన్స్ అండి. అదే చెప్పండి. ఆ బ్రాహ్మిన్ కింగ్స్ మళ్ళీ ఆ క్లెరిక్స్ అనే ఆయన ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఎప్పుడు ఈ అశ్వమేధ, ఎప్పుడు అశోకుడు చనిపోయాడో, అదే ఆ లాస్ట్ క్లాన్ ని ఎప్పుడు ఆయన చంపేసి వచ్చాడో, అప్పుడు ఏం చేశాడు, అశ్వమేధ యజ్ఞం, ఈ ఇదంటారు మామూలుగా పశు యజ్ఞ, ఇవన్నీ స్టార్ట్ చేశాడు. తర్వాత టు మేక్ దట్ లైక్ ఆ ప్రీస్ అందరూ కలిసి ఎస్ వీ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ అవర్ సెల్ఫ్స్ ఇన్ ఎ థింగ్ అని చెప్పి, దెన్ దే స్టార్టెడ్ టు బ్రింగ్ దస్ మనుస్మృతి. ఫస్ట్ ఇట్ వాస్ అది ఇదేమంటారు, కింద వాళ్ళని ఇంకా కిందకి తోసేయాలి, పైనోడు ఇంకా ఉండాలి. తర్వాత మన గులాంగిరి ఈ పుస్తకాల్లో చదివితే అండి, వాట్ దే హ్యావ్ మేడ్ ఇస్, ఆ సెక్షన్ ఆఫ్ సొసైటీ దే హ్యావ్ మేడ్ లైక్ ఓకే మాకు పవర్స్ ఉన్నాయి మా చేతిలో, లేకపోతే మేము అంటే మీకు చెప్పిస్తే మీరు అందరూ చనిపోతారు, లేకపోతే మాకు మంత్రాలు తెలుసు. దే హ్యావ్ బాట్ ద న్యూ లాంగ్వేజ్ ఇన్ టు దెమ్, న్యూ మంత్రాస్ ఇన్ టు దెమ్, న్యూ ఒక కైండ్ ఆఫ్ కస్టమరీ things they have got where only they can perform. If others perform, they will be subjected to harsh punishments. So అలాంటివన్నీ తాగడం వల్ల సో దే హ్యావ్ కెప్ట్ ఇట్. ఇప్పుడు మీరు ఒకరు చెప్తున్నారు, మన అంజలి అనే చిన్న అమ్మాయి గారు వచ్చారండి, చిన్న పాప, ఆవిడనేది ఇలాగ సైంటిఫిక్ థియరీస్ ఉన్నాయి, అవి ఉన్నాయని. సో నౌ ఇప్పుడు నేను ఒకసారి ఆలోచిస్తే, ఒకప్పుడు ఈ శాపము ఇవి అవన్నీ భయపెట్టారు, ఇప్పుడు ఈ సైంటిఫిక్ ఏజ్కి వచ్చాం కాబట్టి నౌ దే టెండింగ్ టు చేంజ్ ద వర్డ్స్ ఇంటూ లైక్ వాట్ యు సే, మాలో సైన్స్ ఉంది అని చెప్తున్నారు. మాలో సైన్స్ ఉంది, వేదాలు మేము మంత్రాలు పెడితే అదేదో కదులుతాయి, ఇక్కడ నీళ్ళు ఉన్నాయి, మంత్రాలు పాడితే ఆ నీళ్ళు ఇంకా ఎనర్జెటిక్ అవుతాయి. ఎందుకు అవుతాయండి? హాట్ వాటర్ చేస్తా బాగా దాంట్లోనే క్రిమినల్ చనిపోతాయి, లేకపోతే మంచి ప్యూరిటీ ఏమైనా వేస్తూ ఉంటాయి, కానీ మంత్రాలు చెప్తే ఎక్కడ వస్తాయి సార్? అదొకటి. అండ్ హీ వాజ్ సేయింగ్ దట్ ఎప్పుడు మనకు ఉన్నారు అంటే ఈ మల్టిపుల్ మ్యారేజెస్ గురించి ఆయన అన్నాడు దట్ వి గెట్ అట్రాక్షన్ అని. I don't know అండి, as per any homo sapiens definitely no one is attracted to their what you call parents అండి. అంటే అంత పేరెంట్స్ బ్రదర్ సిస్టర్ అంత లేనిది ఉండదు. అదేంటంటే ఎక్కువ ఐఎమ్ సారీ టు ప్రొనౌన్స్ అండి, నాకు కొద్దిగా అది వర్డ్ రాదు, ద ప్రీవియస్ థింగ్ వాటిలో ఎక్కువ ఉన్నాయి. అండ్ ఈ మల్టిపుల్ మ్యారేజెస్, పోలిగామి అండ్ పోలియాండ్రీ ఉండొచ్చు. ఎందుకంటే మన ఫెడరిక్ ఎంగిల్స్ రాసిన పుస్తకం ఉంది, ద ఆరిజిన్ ఆఫ్ ఫ్యామిలీ, ప్రైవేట్ ప్రాపర్టీ అండ్ స్టేట్. అక్కడ చెప్పారు దట్ దేర్ వాస్ సమ్ పోలియాండ్రీ అండ్ దెన్ ఈ కమోడిటీ వచ్చింది, కమోడిటీ అదే ల్యాండ్స్ కమోడిటీ అయ్యి అవన్నీ ఒక పెద్ద స్టోరీ. సో అదే ఒక రీజన్. కానీ బట్ ఐ డోంట్ నో హౌ కమ్ హీ కుడ్ సే సచ్ డెరిగేటరీ థింగ్. అండ్ యా అండి, దే ఫీల్ ఇట్ ఇస్ అంటే డిఫెండ్ చేసుకోవడానికి ఇక దారులు మూసుకుపోతున్న కొద్దీ దే విల్ బికమ్ మోర్ అండ్ మోర్ అబ్సర్డ్ అండి. ఓకే, ద ఈజియెస్ట్ వే ఇస్ టు జస్ట్ షట్ అప్. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే అంత పబ్లిక్ గా చెప్పడానికి సిగ్గు కూడా పడకపోవటం, దట్స్ అ ఫీట్ బై ఇట్ సెల్ఫ్. అంటే పీపుల్ హ్యావ్ అ లిటిల్ బిట్ ఆఫ్ షేమ్, ఈవెన్ ద వర్స్ట్ ఆఫ్ అఫెండర్స్, అంటే ఇట్లాంటి పిచ్చి అఫెన్సెస్ చేసే అఫెండర్స్, అట్లీస్ట్ దే విల్ బి షేమ్ఫుల్ అండ్ సే దట్ ఐ డిడ్ంట్ డూ ఇట్, రైట్? పబ్లిక్ లో చెప్పడానికి సిగ్గేసి. బట్ సమ్ పీపుల్ ఆర్ సో మోటివేటెడ్ టు సే yes, it could happen, it might happen, it might happen, so that's why అది ఇచ్చారు, ఇప్పుడు అవసరం లేదు, అప్పుడు రాశారు. సో దెన్ వై ఆర్ వి డిఫెండింగ్ సచ్ కల్చర్, రైట్? ఇఫ్ ఇట్ యూస్ టు హ్యాపెన్ అంటే ఆ టైంలో అది కామన్ అన్నప్పుడు వై ఆర్ వి డిఫెండింగ్ సచ్ టైప్ ఆఫ్ కల్చర్? చిచ్చి, వీ డోంట్ బిలాంగ్ టు దట్ పీపుల్ ఎనీమోర్, వీఆర్ అవర్ ఓన్ పీపుల్, మనది మనకు కొత్తగా ఉంది, పాత వాళ్ళు ఏం పనులు చేస్తే మనకి ఎందుకని ట్రై టు డిస్టెన్స్ అయిపోవాలని నా ఉద్దేశం. బట్ సమ్ పీపుల్ ఆర్ హ్యాపీ టు ఓన్ దెమ్ అండ్ స్టిల్ సే దట్ దే ఆర్ నాట్ relevant now, right? Absolutely అండి. అంటే ఇప్పుడు ఒకటి గమనించాను, there was March 13, 2000 పోప్ he apologized
for some things where Christianity has gone wrong deliberately, and తప్పుని ఎప్పుడు ప్రోత్సహించున్నాను, colonialism, slavery and fascism in them. సో అట్ దట్ టైం అలానే ఆయన సారీ అని చెప్పాడని చెప్పి అవి ఏం తగ్గిపోలేదు. తర్వాత కూడా వాళ్ళు ఏమి మంచోళ్ళు అయిపోలేదు. బట్ అట్లీస్ట్ హ్యాడ్ సమ్ గట్స్ టు కమ్ అండ్ సే. బట్ ఐఎమ్ యాక్చువల్లీ వెయిటింగ్ ఈ శంకరాచార్యులు ఎవరిని పెట్టి ఇదేంటి కర్రలు పట్టుకొని తిరుగుతూ ఉంటారు చూసారా, షర్ట్లు లేకుండా. ఈ సన్నాసులు కనీసం ఒక్కసారైనా ధైర్యం చేసి ఏంటి పాత గ్రంథాల వల్ల కొన్ని తప్పులు జరిగి ఉండొచ్చు, కొన్ని అంటే దెర్ ఆర్ వేస్ టు అపాలజైజ్ వితౌట్ అపాలజైజింగ్. అంటే సిగ్గొచ్చింది అని పబ్లిక్ లో చెప్తే పరుగు పోద్ది అనుకున్నప్పుడు దే విల్ యూజ్ వీజల్ వర్డ్స్ అనమాట. ఆ వీజల్ వర్డ్స్ వాడి కూడా చేయట్లేదండి ఇప్పుడు. దట్స్ వై ఐ లైక్ దిస్ గై, మన దాన్ని ఏమంటారు, గరికపాటి. ఒక ఫ్లోలో కొన్ని రోజుల క్రితం యూ మైట్ హావ్ సీన్ ఒక వీడియో వచ్చింది కదా, హీ సెడ్ దట్ మా గ్రంథాలే చేసాయి, మా ఇదే చేసాయి, కొంతమందిని కొన్ని వర్గాల వారిని స్త్రీలని తొక్కిపెట్టి వాడు వీడు అరే ఒరే అని పిలిచి వాడిని తక్కువ చేసి అంటరాని వాళ్ళుగా చేస్తే ఇంకా వాళ్ళు ఎందుకుంటారు మన ధర్మంలో, ఎవరి దారిని వాళ్ళు చూసుకుంటారు అని చెప్పారు సరా. దట్స్ వై ఇట్ డజంట్ మ్యాటర్ హౌ లేట్ ఇట్ ఈస్ అండి, రైట్? బెటర్ లేట్ దెన్ నెవర్ అనే ఒక ఇది ఉంది కదా. ఈ సన్నాసులకి ఎప్పటికైనా ధైర్యం అనేది వస్తుందా అని ఆలోచిస్తున్నా, బట్ ఐ డోంట్ థింక్ సో. ఓకే, అండ్ ఎస్ ఇప్పుడు వాళ్ళు దే మోర్ ఓవర్ డిఫెండింగ్. ఎందుకంటే నేను ఒక రీల్ చూసాను. రీల్ ఏం చూపించిందంటే శూద్రాస్ నౌ, శూద్రాస్ బిఫోర్ అంట. శూద్రాస్ నౌ వచ్చి ఏంటంటే మన అంబేద్కర్ గారిని వీళ్ళని అంటే భీమ్ ఆర్మీని చూపించింది. అంటే వాళ్ళు కొద్దిగా సెల్ఫ్ ఎస్టీమ్ తో తిరగడం, వాళ్ళ పొలిటికల్ శూద్రాస్ బిఫోర్ వచ్చి ఏంటంటే ఇలాగ కాలు కడగడం దేవుడివి, లేకపోతే ఆయన్ని ఒక ఇదేమంటే శబరిలా తినిపించడం, అవి చూపించారు. అంటే నాకు ఒకటి షాకింగ్ అనిపించింది, అరే మీకు ఎప్పుడు ఇంకా అలాగే థాట్స్ ఉంటాయి అంటే ఒకడు కింద ఉండేవాడు అలా కింద ఉండిపోవాలా. ఇంకొకటి ఏమంటారు, అయ్యో మా దగ్గర వర్ణాశ్రమం లేదు, మా దగ్గర క్యాస్ట్ సిస్టమ్ లేదండి, క్యాస్ట్ ఈ పోర్చుగీస్ వాళ్ళు తెచ్చారు, మాకు ముందు వర్ణాశ్రమం ఉంది అన్న. అలాగే ఉందమ్మా, కరెక్టే. నేనేమన్నా, నేను ఓన్లీ 2 వర్డ్స్ తోనే మాట్లాడతాను. మీకు ఇలా ఉన్నప్పుడు బ్రాహ్మణ అనే దాన్ని మీరు ఎందుకు అంత పెద్దగా, అంటే బ్రాహ్మణ అంటే బ్రహ్మ ఒక ముఖం అని ఒకటి పెట్టి, శూద్ర అంటే చిన్నవాడు, అసలు నీచుడు అని ఎందుకు అది ఉంది సాంస్క్రిట్ లో. షూ అంటే చిన్న, అంటే ఇంత వర్డ్స్ లోనే ఇంత డెరగేటరీగా ఉంటే హౌ కమ్ యూ కెన్ ప్రిటెండ్ దట్ ఓకే ఇది ఎప్పటి నుంచో తెచ్చాడని. ఇంకోటి కూడా క్వశ్చన్ అడగచ్చు అండి, వెన్ యూ ఎన్కౌంటర్ పీపుల్ లైక్ దిస్. ఓకే, పోర్చుగీస్ వాడు తెచ్చాడు, పోర్చుగీస్ వాడు ఈ దేశాన్ని ఎప్పుడు పాలించలేదు, తర్వాత వచ్చిన ఇంగ్లీష్ వాడు వదిలి వెళ్ళిపోయి 3 తరాలైంది, ఇప్పటికి కూడా వాడు వదిలిన అశుద్ధం నోట్లో పెట్టుకుని ఎందుకు తిరుగుతున్నారు? స్ట్రైట్ క్వశ్చన్ అండి. నిజంగానే వాళ్ళు చెప్పినవి అన్నీ ఒప్పేసుకుందాం సార్ కాసేపు. పోర్చుగీస్ వాడు తెచ్చాడు, ఇంగ్లీష్ వాడు వాడుకున్నాడు, మళ్ళీ తొక్కి పెట్టాడు, బాగానే ఉంది. 3 తరాలు గడిచాయి. ఓకే, వాడు ఇచ్చి వెళ్ళిన పేరును పలకటానికి సిగ్గుపడుతున్నారు, ఇండియా అనే పేరును పలకటానికి సిగ్గుపడి భారత్ అని వాడుకుంటున్నారు. వాడు వదిలి వెళ్ళిపోయిన పేర్లు, సిటీల పేర్లు అన్నీ మార్చేసుకుంటున్నారు, కానీ ఇప్పటికి కూడా ఆ కులాన్ని మాత్రం నోట్లో పెట్టుకు తిరుగుతున్నారు. ఏం పోయే కాలం వచ్చింది వాళ్ళకి? అసలు వాళ్ళకి ఎందుకు అది రావాలి? ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద యూనివర్సిటీలు వాళ్ళవే, లేకపోతే కొంతమంది కూల్చేశారు, మీరు అన్నట్టు రోడ్లు మార్చేశారు, చాలా ఊర్లు మార్చేశారు. ఇన్ని మార్చినప్పుడు ఇది ఒకటే ఎందుకు పట్టుకోవడం, ఇది ఎందుకు ఒకరిని ఇక్కడ ఆయన హ్యాంగ్ చేయడం కదా? మీరు ఎన్నో మార్చగలిగారు, సిలబస్ మార్చారు, హిస్టరీ మార్చేశారు, లేకపోతే సైన్స్ మార్చేశారు. ఎక్కడ రాబర్ట్ల విగ్రహాలు ఎక్కడ లేవండి, అంటే కాలికటాలో ఎక్కడో ఉండొచ్చు, బట్ నాకు తెలిసి ఊరంతా లేరు కదా. ఇప్పుడు ఎవరు కలెక్టర్స్ ని వైస్రాయ్ పిలవట్లేదు కదా. అందుకనే అన్ని చేయడానికి సిద్ధం అవుతారు, కానీ ఇది ఒక్కటి వదలరు. ఎందుకంటే అవన్నీ తర్వాత వచ్చినాయి అండి. ఈ కులం అనేది వీళ్ళ పుట్టుకతో నరాల్లో ఇంకిపోయి ఉంది. వాళ్ళ పుస్తకాలు అదే రాసింది. సంస్కృతంలో వర్ణం అని, తెలుగులో ఇవి మిగతా భాషల్లో కులం అని వచ్చింది అంతే తప్ప, జాతి కులం అనేది వచ్చాయి తప్ప. వీళ్ళు తప్పించుకోవడానికి ఎన్ని వంకర్లు మాట్లాడినా వీళ్ళ మొహం మీద కొట్టి మాట్లాడాల్సింది ఈ ప్రశ్నలతోనే అండి. వాడు వెళ్ళిపోయి 3 తరాలైంది. 1947
సంవత్సరంలో పుట్టినోడి పాటికి చచ్చిపోయింటాడు, నాకు తెలిసి ఎవడు బతికిలేడు. ఓకే, మేబీ ఉంటే ఉండొచ్చు, ఐ డోంట్ కేర్. బట్ 3 తరాలు గడిచినాయి, మినిమం 3 మాక్సిమం 4 తరాలు గడిచాయి. అయినా ఇంకా వాడు వదిలేసిన అశుద్ధాన్ని నోట్లో పెట్టుకు తిరుగుతున్నారండి వీళ్ళు. సో అక్కడే తెలిసిపోతుంది ఇది వాడు తెచ్చింది కాదు, వాడు యాడ్ చేసింది కాదు, ఇది మీ రక్తాల్లోనే నరాల్లో ఇంకిపోయి ఉంది ఇది. సో కాబట్టి ఎనీ టైమ్ యూ క్లెయిమ్ సుపీరియారిటీ బికాస్ ఆఫ్ దీస్ వర్డ్స్, ఓకే, బై డెఫినేషన్ యు ఆర్ యూస్లెస్. ఇంకోటి కూడా వింటే అండి, మొన్న ఇది న్యూ జెర్సీలో ఒక టెంపుల్ కట్టారు. మన న్యూ జెర్సీలో ఒక టెంపుల్ కట్టారు. ఏంటంటే మన అక్షర్ధామ్ది. అక్షర్ధామ్ కడితే ఇట్ వాస్ ఎ బిగ్ ట్రాఫికింగ్ స్కామ్ అయ్యింది అక్కడ. అంటే పర్ అవర్కి అక్కడ పే చేస్తారనమాట, ఈ మామూలు ఏ వర్కర్ కైనా. అక్కడ పర్ అవర్కి సమ్ $13 2009 $13 or $14 కట్టాలి. బట్ they bought some Dalit workers illegally and they made them to pay only $1 and they haven't given enough rest అండి, enough rest ఇవ్వలేదు, మళ్ళీ enough ఫుడ్ కానీ బ్రేక్స్ కానీ ఇవ్వలేదు. చాలా హెరాస్ చేసి పెట్టారు, అదే అమెరికాలో. అవునవును సార్, ఇది ఒకసారి ఈ రోగం అనేది వచ్చిందంటే అంటే ఇండియన్ అనేవాడు, అంటే కరప్షన్ ఇస్ సో కామన్ దాట్ ఇట్స్ ఈజీ ఫర్ ఎనీబడి టు కరప్ట్. అండ్ మన ఇండియన్స్కి అయితే పెట్టిన ఇది కదా, లంచగొండితనం అనేది మన నరనరల్లో ఇంకిపోయి ఉంది. ద కామన్ ఫ్యాక్టర్ అక్రాస్ ఇండియా, ప్రాబబ్లీ ఇఫ్ యూ రిమూవ్ ద సౌత్ నార్త్ ఈస్ట్ దిస్ థింగ్, ఎక్కడైనా సరే మీరు ట్రాఫిక్ వైలేట్ చేస్తే 500 ఇచ్చి తప్పించుకోవచ్చు, 500-1000 మధ్యలో. సో దిస్ ఇస్ ద యూనిఫైయింగ్ ఫ్యాక్టర్ అండి మన దేశానికి. అండ్ ఈ యూనిఫైయింగ్ ఫ్యాక్టర్ ప్రపంచంలో ఎక్కడికైనా తీసుకెళ్తాడు మనోడు. ఓకే, కరప్షన్లోకి ఎవరినైనా దింపగలడు, ఎంతటోనైనా సరే కరప్షన్లోకి దింపగలడు. సో అక్కడ ఉన్న లేబర్ ఇన్స్పెక్టర్లు వాళ్ళందరినీ కళ్ళు మూయించి తప్పించేస్తే ఎంతటి పనైనా చేయించుకోవచ్చు. అండ్ అక్కడ కొద్దిగా ఈ పోలీసు అన్ని కొద్దిగా అంటే వాళ్ళలో ఏమైనా ఉండొచ్చు, బట్ అట్లీస్ట్ చూసే స్ట్రిక్ట్గా ఉంటుంది కాబట్టి బయటకు వచ్చాయండి. ఓకే, అంటే ఇంత జరుగుతుందా అని. అంటే ఈ క్యాస్టిజం అనేది అసలు పోవట్లేదు అక్కడ. అండ్ చిన్నపిల్లలు కూడా అండి, అంటే ఐ మీన్ టు సే ద యూత్, అంటే నేను యూకేలో మాస్టర్స్ చేసి వచ్చాను. ద యూత్ ఓవర్ దేర్ అండి, 18 పిల్లలు, వాళ్ళు నిజం చెప్పాలంటే they're so advanced, they know that వాళ్ళ బడ్జెట్ ఏంటని వాళ్ళకి ఐడియా ఉంటుంది. వాళ్ళకి టోరీస్ వస్తారా లేకపోతే లేబర్ పార్టీ వస్తారా, ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు, వాళ్ళ స్కీమ్స్ ఏంటి, దర్ వెల్ అవేర్. ఇక్కడ జనాలు అంటే అక్కడ కొద్దిగా ప్రోగ్రెస్ అవుతున్నారు, కొద్దిగా అట్లీస్ట్ షో కొద్దిగా మేజర్ సిటీస్ లోనే దర్ ప్రోగ్రెసింగ్ దట్ ఈ రేషియల్ డిస్క్రిమినేషన్ ఇవన్నీ తగ్గుతుంది. బట్ వేరాస్ మీరు ఇప్పుడు ఇక్కడికి వస్తుంటే ఏంటో అండి, రెడ్డి ప్రైడ్ అంట, కమ్మా ప్రైడ్ అంట, రాజు ప్రైడ్ అంట, ఏంటండి ఇది? ఆర్మీస్, నేవీస్. ప్రాబబ్లీ ద ఓన్లీ వే, అంటే ఇది నా పద్ధతి, ఇది అందరికీ సూట్ అవ్వదు కూడా ఆబ్వియస్లీ. ఓకే, అలాంటి కులపిచ్చి వాళ్ళని యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ డెరగేటరీగా చూడటమే నాకు అనిపిస్తుంది. అంటే ఎక్సర్సైజ్ ఆఫ్ ఫ్రీ స్పీచ్, వాళ్ళని అయితే ఇదేంటి మీకు డేంజర్ వచ్చేంత వరకు చేయాల్సిన పని లేదు. బట్ ద ఓన్లీ థింగ్ దట్ యూ హ్యావ్ ఇస్ కాస్ట్, యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. యూ ఆర్ సెలబ్రేటింగ్ సంథింగ్ దట్ యువర్ ఫాదర్ అండ్ మదర్ డిడ్ ఇట్ ఆన్ అ నైట్, ఆన్ అ పర్టికులర్ నైట్, రైట్? సో నువ్వేం సాధించావు చెప్పు. ఓకే, నువ్వు సాధించింది మిగతా కులాలు కూడా సాధించారు, సో నీ గొప్ప ఏం లేదు, నీ కుల గొప్ప ఏం లేదు, నీ గొప్ప అని చెప్పి ఒప్పుకుంటా. ఓకే, ఇంకోటి ఐ కీప్ ఆల్వేస్ సేయింగ్ దట్ ద మోస్ట్ యూస్లెస్ ఆఫ్ ఆల్ ఎమోషన్స్ of humans is balupu, right? Balupu has absolutely no benefits and కోపం వల్ల బెనిఫిట్స్ ఉన్నాయి, జెలసీ వల్ల బెనిఫిట్స్ ఉన్నాయి, ఏమిటి పగ వల్ల బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకే, యూ కెన్ యూజ్ ఇట్ బోత్ వేస్ అనుకోండి. బట్ ద మోస్ట్ యూస్లెస్ ఆఫ్ ఆల్ దీస్ ఎమోషన్స్ ఈజ్ బలుపు. బలుపు చూపించుకుంటున్నావు అంటే ఇప్పుడు దేర్ ఆర్ 2 things అండి. మీరు కార్లో కూర్చుని బయట బైక్ మీద వెళ్తున్నావు చూసి హార్న్ కొట్టో లేకపోతే ఏదో కొట్టేసేసి వాడి మీద చూసావా నేను నీకంటే ఎక్కువ పొజిషన్ లో ఉన్నాను అని చూపించుకున్నాను అనుకోండి. వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు సే? యూర్ ఆల్రెడీ ఇన్సైడ్ కార్, వాడి దగ్గర ఏం ప్రూవ్ చేసుకోదలుచుకున్నావు? సో అందులో ఆల్రెడీ బలుపు అనేది మోస్ట్ యూస్లెస్ ఆఫ్ ఎమోషన్స్. అందులో కుల బలుపు అనేది చూసారా, అది దాన్ని ఏమంటారు, అశుద్ధం తినే జంతువు యొక్క అశుద్ధం అంత యూస్లెస్ అనమాట. రైట్ సార్, అయితే థ్యాంక్స్ అలాట్ అండి. రైట్ సార్.
Yeah, and a few things to share అండి, like when there are a lot more things, అంటే ఇప్పుడు ఒకసారి హిందుత్వ గురించి వస్తే people are accepting, but I just want to give some short things. ఇప్పుడు హిందుత్వ టాపిక్ కానీ తెస్తే ఇట్ విల్ బి మోర్, అంటే ఇంకా ఒక 1 hour నేను మాట్లాడాల్సి వస్తుంది మనం. బట్ ఈ క్యాపిటలిజం ఇది ఒక గురించి వస్తే అండి, ఐ ఫీల్ లైక్ పీపుల్ హూ ఆర్ కమింగ్, లైక్ ఐ కాంట్ గో బిట్వీన్ బోత్ ఎక్స్ట్రీమ్స్ అండి. అంటే హై మార్కెట్ దానికి నేను వెళ్ళాను, ఆర్ అదర్వైజ్ హై సోషలిజంకి వెళ్ళాను, ఎందుకంటే బోత్ కెనాట్ సస్టైన్ ఇన్ దిస్ మార్కెట్. I feel like always Keynesian economics is the better economics for the nation అనిపిస్తుందండి. అంటే అంత కష్టమైన పదాలు టాపిక్స్ ఇప్పుడు చెప్పండి సార్, మన వాళ్ళు భరించలేరు. అంటే చిన్నది చెప్పేస్తానండి, ఏం లేదు. అంటే మామూలుగా డిమాండ్ అండ్ సప్లై అది ఒకటి ఉంటుంది, అంటే ఇలాగా ఎక్కువ కంపెనీస్ రావడం. అది నేనేమంటానంటే పెద్ద కంపెనీస్ ఒక 10 తెప్పించేదానికంటే చిన్న వాళ్ళని కొద్దిగా ఎంకరేజ్ చేయండి అంటాను, చిన్న ట్రేడర్స్ కూడా. అంటే దే విల్ షో దేర్ ప్రొడక్ట్స్ యాజ్ వెల్, వాళ్ళు కొద్ది ఐటమ్స్ చూపిస్తారు, అంటే వెరీ బిగ్ మ్యానుఫ్యాక్చరర్స్ కాకుండా. నెక్స్ట్ ఇంకోటి వచ్చి ఏమంటానంటే, యాజ్ యూ హావ్ సెడ్ దట్ హెల్త్ అండ్ థింగ్, అది కన్స్యూమర్ డెవలప్మెంట్, అంటే HDI మన హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో కూడా, అంటే ఈ మన కన్స్యూమర్ ఒక పవర్ ని పెంచాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హీ మస్ట్ బి ఇన్ సమ్ వే దట్ హీ కుడ్ బై ద ప్రోడక్ట్ ఆర్ హీ కుడ్ కన్స్యూమ్ ద ప్రోడక్ట్. సో అట్ దట్ టైమ్ ఐ ఫీల్ లైక్ we have to opt, like as I said, we have to educate that man, we have to make him healthy, and we have to make sure that he's well equipped with technical knowledge or other knowledge, that way he could be in the present world. అలాంటి ఐడియలిస్టిక్ థాట్స్ మాట్లాడుకోవడానికి తప్ప మరి స్టెప్స్ ఎలా చేసుకుంటారో విల్ వెయిట్ అండ్ సీ అండి. Yes, and it takes రైట్ సార్. Okay, రైట్ సార్, okay, థ్యాంక్స్ అలాట్. ఓకే, నెక్స్ట్ క్రిస్టియన్ ప్రిన్స్ అనే పేరుతో వచ్చారు. లెట్స్ సీ వాట్ హీ హ్యాస్ టు సే. హాయ్ అండి. Hi, Andy. So I have few arguments in support of God's existence. Okay. So before going further, I want to ask you, అంటే మీరు బిగ్ బ్యాంగ్ థియరీ దాన్ని ట్రస్ట్ చేస్తారా, లేకపోతే ఎవిడెన్స్ సపోర్ట్స్ ఇట్? ఎవిడెన్స్ సపోర్ట్స్ ఇట్ ఆల్రెడీ. ఓకే, సో దాంట్లో నా ఆర్గ్యుమెంట్ ఏంటంటే, సో బిగ్ బ్యాంగ్ అనేది ఒక పాయింట్లో స్టార్ట్ అయింది కదా. ఓకే, సో ఇప్పుడు క్రియేటర్ లేకపోతే ఎట్లా స్టార్ట్ అయింది అంటారు? అంటే దానికి ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇస్తారు? సింపుల్ అండి. మీరు క్రియేటర్ని ఎలా తయారు చేశారు? క్రియేటర్ని తయారు చేయడం అంటూ ఏముండదండి క్రియేటర్ని. హౌ డు యు నో దట్ అండి? సో క్రియేటర్ని తయారు చేస్తే అది ఇన్ఫినిట్ అయిపోతుంది కదా. అయిపోయినవ్వండి, మీరు ఇన్ఫినిట్ లూప్ లోకి వెళ్తారు. సో వెళ్తే వెళ్ళనివ్వండి సార్. నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు యూనివర్స్కి ఒక స్టార్టింగ్ ఉంది అంటే, ఆ స్టార్టింగ్ చేయడానికి ఒక శక్తి కావాలి, ఒక పర్సన్ కావాలి, లేదా ఒక వ్యక్తో శక్తో గాడ్ అనే పేరుతోటి ఒక ఇది కావాలి, ఒక ఎంటిటీ కావాలి అంటున్నారు. సో యూనివర్స్ తనంతట తాను ఆవిర్భవించింది అని ఒప్పుకోవటానికి ఇష్టపడని వాళ్ళు క్రియేటర్ని మాత్రం తనంతట తాను ఆవిర్భవించారంటే ఎలా ఒప్పుకుంటున్నారు? వై ఇస్ దాట్? ఇక్కడ దీనికి ఏంటి తక్కువ, దానికి ఏంటి ఎక్కువ? వై ఆర్ యూ గివింగ్ అడిషనల్ బెనిఫిట్స్ టు దట్ గాడ్ కాన్సెప్ట్? సో గాడ్ అంటేనే సూపర్ న్యాచురల్ బీయింగ్ కదా. లేదండి, మీరు అంటున్నారు సార్. అది ఇప్పుడు యూనివర్స్ నాకు కనిపిస్తుంది, ఓకే, నో ప్రాబ్లం. యూనివర్స్ నాకు కనిపిస్తుంది, ఐ హ్యావ్ అ ఫర్మ్ బిలీఫ్ ఆఫ్ వాట్ ఐఎమ్ సీయింగ్, వాట్ ఐఎమ్ పర్సీవింగ్. మీరు ఒక కొత్త కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు. ఈ యూనివర్స్ తయారు చేసింది ఒక గాడ్ అనే క్యారెక్టర్ అని. అవునవును. మరి తీసుకొచ్చినప్పుడు ఆ క్యారెక్టర్ ఎలా స్టార్ట్ అయ్యారో మీకు తెలియాలి కదా. ఆ క్యారెక్టర్ ఎవరు పుట్టించారు, ఆ క్యారెక్టర్ ఎలా ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చారు? సో బై డెఫినేషన్ గాడ్ అంటేనే హ్యాస్ నో బిగినింగ్, నో ఎండింగ్. హి ఈస్ ద బిగినింగ్. డెఫినేషన్ మీరు ఇచ్చారు కదా సార్, ఆ డెఫినేషన్ మీరు ఇచ్చారు కదా. మేము ఇవ్వడం కానీ లాజికల్లీ, అంటే ఇప్పుడు మీరు లాజిక్గా ఆలోచిస్తే, సో మీరు మీ క్వశ్చన్ ఎట్లా ఫాలో అవుతుందంటే, ఇప్పుడు
ఆయన ఎట్లా తయారు చేశారంటారు. ఓకే. సో ఆ దేవుణ్ణి ఒక శక్తి తయారు చేసింది అనుకో, ఆ శక్తిని మరో శక్తి తయారు చేసింది అనుకోండి. సో ఎవెన్చువల్గా అది ఇన్ఫినిట్ అయినా సరే, మీరు ఎప్పటికైనా అది ఇన్ఫినిట్లోకి వెళ్ళినా సరే ఎక్కడో ఒక దగ్గర మీకు స్టార్టింగ్ పాయింట్ అనేది ఉంటుంది. ఎందుకు ఆగాలండి? నాకు సాలిడ్ ఆన్సర్ దొరకట్లేదు. ఎందుకు ఒక చోట ఆగాలి? ఇప్పుడు దేవుడికి క్రియేషన్ అక్కర్లేదు, దేవుడు సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ అని అన్నారు. అవునవును. మరి యూనివర్స్ కి ఇనిషియల్ పొజిషన్ ఒకటి కనిపెట్టారు. బిగ్ బ్యాంగ్ ఇస్ నాట్ ది స్టార్ట్ పాయింట్. బిగ్ బ్యాంగ్ ఇస్ ది ఎక్స్పాన్షన్. యూనివర్స్ అనేది సూపర్ న్యాచురల్ కాదు కదండి, న్యాచురల్ కదా. సో కాబట్టి యూ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్ అండి. న్యాచురల్ కాబట్టి యూ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్. మరి గాడ్ ని మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు? సో సూపర్ న్యాచురల్ థింగ్ ని మనము సైంటిఫిక్ గా టెస్ట్ చేసి మనము ఎక్స్పెరిమెంటల్ గా మనం చేసే మెథడ్ ఏది లేదండి సైన్స్ లో. నో ప్రాబ్లం. సైన్స్ పక్కన పెట్టేసేయండి. సైన్స్ కాకుండా ఇంకో విధంగా ఏదన్నా మీరు ఈ దేవుడు అనే క్యారెక్టర్ ని నిరూపించండి. అంటే మీకు ఏదైతే ఇది ఖచ్చితంగా నిరూపించినట్లు అని అనుకుంటున్నారు మీరు? లేదు, నేను నా సంగతి వదిలేసేయండి. మీరు కన్విన్స్ అయ్యారు కదా, మీరు ఏ విధంగా కన్విన్స్ అయ్యారో చెప్తే దాని గురించి మాట్లాడుకుందాం. మీరు ఏ విధంగా కన్విన్స్ అయ్యారు? సో నేను ఎందుకు కన్విన్స్ అయిందంటే, మన యూనివర్స్ దాని అంతటా అది రాలేదు, ఎందుకంటే సూపర్ న్యాచురల్ పవర్ అనేది దానికి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ వచ్చిందన్నా కూడా మీరు అదొక పాయింట్ లో స్టార్ట్ అయింది, అవుట్ ఆఫ్ నథింగ్. సో క్రియేటర్ లేకపోతే అవుట్ ఆఫ్ నథింగ్ అని ఎవరు అనలేదులేండి, కానీ బట్ ఐ గో విత్ యూ, గో హెడ్. ఓకే. సో అవుట్ ఆఫ్ నథింగ్ కాకపోతే, క్రియేటర్ లేకపోతే, సో సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ అని మీరు ఎట్లా అంటున్నారు దాన్ని? ఓకే, నేను ఒక క్వశ్చన్ వేస్తాను. మీకు ఆన్సర్ తెలియదు అనుకోండి, ఆన్సర్ తెలియదు అని చెప్పటం ఓకేనా, లేకపోతే ఏదో ఒక ఆన్సర్ పెట్టి తీరాలా? అక్కడ మనకు ప్రస్తుతానికి ఉన్న అబ్జర్వేషన్ కానీ దీనివల్ల కానీ మనకు ఏదైనా ఒకటి తెలియలేదు అనుకోండి. సో తెలియకపోతే తెలియదని చెప్పండి. ఎగ్జాక్ట్లీ. మీ వీధి వెనక ఒక మర్డర్ జరిగిందని వరకు తెలుసు, కానీ ఎవరు చేశారో తెలియదు, ఎవరికి తెలియదు, ఎవరు చూడలేదు, ఏం తెలియదు. అలాంటప్పుడు తెలియదు అని చెప్పాలా, లేకపోతే ఎవరో ఒకరిని సృష్టించి వాళ్ళు చేసి ఉంటారు అని అనాలా? సో మీకు తెలిస్తే తెలుసు అని చెప్తాము, తెలియకపోతే తెలియదు అని చెప్తాము. సో మీకు తెలియకపోతే తెలియదు అని చెప్పండి. సైన్స్ ఏమని చెప్తుంది చెప్పండి? వాట్ డస్ సైన్స్ టెల్ us? సైన్స్ హైపోథసైజ్ చేసింది ఏంటంటే ఇట్లా అయ్యి ఉండొచ్చు అని. ఓకే, ఎందుకు హైపోథసిస్ చేసింది? గాలిలోని చేతులు ఊపిందా, లేకపోతే దానికి ఏమన్నా సైంటిస్టులకు ఏమన్నా ఆధారాలు దొరికితే చేసిందా? వాట్ డస్ సైన్స్ సే అబౌట్ ఒరిజిన్ ఆఫ్ యూనివర్స్ అండి? సో బిగ్ బ్యాంగ్ కి మనకు ఎలాంటి ఎవిడెన్స్ లేదు అండి. ఆరిజిన్ ఆఫ్ లైఫ్ కూడా ఎవిడెన్స్ లేదు. అన్నిటికీ ఎవిడెన్స్ ఉన్నాయి. బిగ్ బ్యాంగ్ ఇస్ అన్ ఎక్స్పాన్షన్ ఈవెంట్. ఓకే, బిగ్ బ్యాంగ్ అంటే ఏంటి, మీరు అనుకునే ఆవిర్భావానికి ఫస్ట్ పాయింట్ కాదు. బిగ్ బ్యాంగ్ ఇస్ అన్ ఎక్స్పాన్షన్ ఈవెంట్. ఓకే, సో సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ లో దాంట్లో ఎక్స్పాన్షన్ గురించి మాట్లాడతారు. సో మీరు దాన్ని బ్యాక్వర్డ్ చేసినప్పుడు ఒక పాయింట్ కి రీచ్ అవుతారు మీరు. ఓకే, ఆ పాయింట్ లో మనకు తెలిసిన ఫిజికల్ లాస్ అన్ని పనిచేస్తాయా? ఏ పాయింట్ లో? ఏది, ఒక సింగులారిటీ పాయింట్కి వెళ్తామంటున్నారు కదా, వెనక్కి వెళ్తూ ఉంటే ఒక పాయింట్కి రీచ్ అవుతామంటున్నారు కదా, ఆ రీచ్ అయిన ప్లేస్ లో ఇప్పుడు మనం మాట్లాడుకునే ఫిజికల్ లాస్ అన్ని పనిచేస్తాయా? పనిచేస్తాయి కదా. ఇప్పుడు ఏ ఒక్కటి పనిచేయవండి. ఇప్పుడు మీకు మనకు ఏ ఒక్క ఈక్వేషన్ లో ఏ ఒక్క లా కానీ ప్రిన్సిపల్ కానీ ఎందులో కూడా ఒరిజిన్ ఆఫ్ యూనివర్స్ టైంలో ఎలాంటి ఫోర్సెస్ ఉండేవి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన దగ్గర ఎటువంటి సాధనాలు కానీ అబ్జర్వేషన్ కానీ లేదు. సో ఇప్పుడు మన వర్క్ చేయాలని, ఎందుకంటే ఏ క్యాల్కులేషన్లోని సెట్ కాదండి, అంత అమౌంట్ అంత ఎనర్జీ అనేది ఏ క్యాల్కులేషన్లోని సెట్ కాదు. ఇప్పుడున్న ఈక్వేషన్స్ ఏవి సరిపోవు, కొత్త ఈక్వేషన్స్ కనిపెట్టాలి. అదే కదా వాళ్ళు చేస్తున్నారు, ఆ టైంలో ఎలా ఉండేది అనేది ట్రై చేస్తున్నారు. కానీ మీ దగ్గర ఆల్రెడీ ఆన్సర్ ఉంది అంటున్నారు కదా. అందుకనే సైంటిస్ట్ పక్కన పడేయండి. వాళ్ళు ఏంటి బోర్డుల మీద కూర్చొని అడ్డమైన నంబర్లు గీసుకుని ఏవో చేసుకుంటున్నారు, బానే ఉంది. మీ దగ్గర ఆల్రెడీ ఆన్సర్ ఉంది కదా, లెట్స్ టాక్ అబౌట్ యువర్ ఆన్సర్. ఇప్పుడు అడ్డమైన నంబర్లనే మీరు నమ్ముతున్నారు కదండి. అదే సార్, ఆ టైంలో ఇప్పుడు అడ్డమైన నంబర్లు ఇప్పుడు ప్రపంచం ఇప్పుడున్న వరల్డ్ లో పనిచేస్తాయి. ఫస్ట్ టైమ్ ఆఫ్ ద ఫస్ట్ ఫ్యూ సెకండ్స్ ఆఫ్ ద యూనివర్స్ లో ఆ నంబర్స్ ఏవి పనిచేయట్లేదు, ఏ లెక్కకు దొరకట్లేదు. ఆ ఎనర్జీని ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి మన వాళ్ళకి ఏం తెలియట్లేదు. సో వాళ్ళ కర్మనాలు పడుతున్నారు. సో ఒరిజిన్ పాయింట్ గురించి వాళ్ళు ఏం చెప్పడానికి ట్రై చేయట్లేదు, వీ డోంట్ నో అంటున్నారు వాళ్ళు. మీరు ఆల్రెడీ తెలుసు అంటున్నారు కదా, నాకు తెలిసి నేను చెప్తానండి. మీరు సైంటిస్ట్ ఏమన్నారు, వీ డోంట్ నో అన్నారు.
అదే కదా. ఒరిజిన్ పాయింట్ గురించి డోంట్ నో అన్నారండి. మీరు ఒక వర్డ్ తీసుకొని మాకు తెలియదు అన్నది. ఒరిజిన్ పాయింట్ గురించి వాళ్ళకి తెలియదు, ఎందుకంటే ఇంకా వాళ్ళు దాని గురించి టెస్ట్లు చేయాలి. మీకు తెలుసు అన్నారు కాబట్టి మీరు మీ సంగతి చెప్పండి, సైంటిస్టుల సంగతి ఎందుకు చెప్పండి వాళ్ళకి. నేను నాకు తెలిసింది మీకు ఇంకో ఒక 2 minutes లో చెప్తాను ఖచ్చితంగా. సో మీరు ఇంతకుముందు ఒక పాయింట్ రేజ్ చేశారు, సైంటిస్టులకు మాకు ఒరిజిన్ పాయింట్ తెలియదు అని చేసి వాళ్ళు చెప్పారు. సో బట్ మీరు మాత్రం అది ఏదో ఒక రకంగా అయితే వచ్చింది అన్నదాంతో మీరు అదే వచ్చింది, అందులో వింతే ఉంది సార్. వచ్చింది ఎందుకంటే కనిపిస్తుంది, రివైండ్ చేయగలుగుతున్నాము. ఎంతవరకు రివైండ్ చేయగలుగుతున్నాం అంటే ఆ ఒరిజిన్ పాయింట్ కి దగ్గరకు వచ్చేసరికి ఎప్పుడైతే లాస్ బ్రేక్ అయిపోతున్నాయో వెంటనే మా వాళ్ళు చేతులు ఎత్తేస్తున్నారు. బాబు అంతకు ముందు ఏం జరిగింది తెలియాలంటే మాకు ఇంకా అబ్జర్వేషన్ కావాలి, మేము ఇప్పుడు చేయలేము, చేతులు ఎత్తేస్తారు. మిగతా అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి, గ్యాలక్సీ యొక్క ఏంటి దాని గ్రావిటీని క్యాల్కులేట్ చేయమంటే చేస్తారు, స్టార్స్ వాటి యొక్క మొత్తం అన్ని చేస్తారండి. ఆ ఒరిజిన్ పాయింట్ 14 బిలియన్ ఇయర్స్ బ్యాక్ ఏం జరిగింది అనేది తెలుసుకోవడానికి వెళ్తున్నప్పుడు ఒక చోటకు వచ్చి ఆగిపోయి ఇంతకంటే మా ఈక్వేషన్స్ పనిచేయట్లేదు, మేము కొత్త నేర్చుకోవాలా. మీకు ఆల్రెడీ ఆన్సర్ తెలిసిపోయింది కదా సార్, మీరు ఆన్సర్ చెప్పండి. సైంటిస్టుల సంగతి సైన్స్ తెలియదు కదా, వదిలేసేయండి. మీ ఆన్సర్ దగ్గర రండి. అంటే ఇప్పుడు ఈ లాజికల్ పాయింట్స్ గురించి సైన్స్ తెలవాల్సిన అవసరం లేదండి. సో ఈ లాజికల్ పాయింట్ ఏంటంటే, సో నేను చెప్పదలుచుకున్న ఏంటంటే, సో ఆ ఒరిజినల్ పాయింట్ అనేది సైంటిస్టులకు తెలియదు. బట్ మీరు ఇక్కడ ఇప్పుడు యూనివర్స్ ఉన్నది కాబట్టి ఏదో ఒకటి అయ్యి ఉంటుందిలే అని చెప్పేసి మీరు ఆ నమ్మకంతో మీరు దాన్ని ఫాలో అవుతున్నారు, ఆ థియరీని బిలీవ్ చేస్తున్నారు లేదా ట్రస్ట్ చేస్తున్నారు, అంతే కదా. కష్టపడి వర్డ్స్ చెప్తున్నారు కానీ మీ పాయింట్కి రావట్లేదు. నేను ఆల్రెడీ ఏం చేస్తున్నానో మా ఏంటి సైంటిస్టులు కానీ లేదా నాన్ రిలీజియస్ పీపుల్ ఏం థింక్ చేస్తున్నారో అందరికి ఆల్రెడీ తెలుసు. మీరు దాన్ని 10 సార్లు రిపీట్ చేయమని ఉపయోగం లేదు. కమ్ టు పాయింట్ సార్. మీ ఆన్సర్ దగ్గరకు వచ్చేయండి ఫస్ట్. అన్న నా ఆన్సర్ దగ్గరకు వస్తున్నా అండి, ఖచ్చితంగా నేను నా ఆన్సర్ చెప్పే తీరుతాను, అట్లా ఏమి ఉండదులే అని. సో మీరు ఇప్పుడు అది ఒక పాయింట్, యూనివర్స్ అనేది ఒక పాయింట్ దగ్గరికి స్టార్ట్ అవుతుంది. ఒక పాయింట్ లో స్టార్ట్ అయిందని అంటే స్టార్ట్ అయిన థింగ్ కి దానికి ముందు ఒక కాజ్ అనేది ఉండాలి. ఓకే, సో మీకు ఒక పాయింట్ లో మీరైతే మీకు తెలుసు కదా, అండ్ మీరు ఇప్పుడు యూనివర్స్ ఉన్నా కూడా ఒక పాయింట్ లో స్టార్ట్ అయిందని మీకు తెలుసు. ఓకే, చెప్పండి, నెక్స్ట్ చెప్పండి. స్టార్ట్ అయినప్పుడు దానికి కాజ్ ఉండాలి కదా. యూనివర్స్ టు స్టార్ట్, యూనివర్స్ లోపలే కాజ్ అండ్ ఎఫెక్ట్ ఉంటాయండి. యూనివర్స్ బయట కాజ్ అండ్ ఎఫెక్ట్ ఉన్నాయి అని చెప్పడానికి మనకి యూనివర్స్ బయట అన్న కాన్సెప్ట్ ని టెస్ట్ చేయడానికి ఏం లేవండి. హౌ డు యు నో కాజ్ అండ్ ఎఫెక్ట్ చేయలేమండి. లాజిక్ ఫిలాసఫీ అనేది ఉంటుంది. Logic, philosophy are only verbal masturbations. When you don't have anything called evidence, that's when you take logic and philosophy. Okay, మనకి ఫిజికల్ ఎవిడెన్స్ కూడా ఫిలాసఫీ ఉంటుందండి. ఉండండి, దాని సంగతి తర్వాత మాట్లాడుకుందాం. నాకు ఏం తెలుసు కానీ ఫస్ట్ ఒక పని చేద్దాం. ఓకే, మనకు తెలిసినవి ఫస్ట్ మాట్లాడుకుందాం. ఈ యూనివర్స్ లో కాజ్ అండ్ ఎఫెక్ట్ ఉంది అనేది క్లియర్ గా కనిపెట్టేశారు. ఓకే, దెర్ ఇస్ నథింగ్ దట్ బ్రేక్స్, కాజ్ అండ్ ఎఫెక్ట్ బ్రేక్ చేసేది ప్రస్తుతానికి అబ్జర్వబుల్ యూనివర్స్ లో ఎక్కడ దొరకలేదు. ఈ యూనివర్స్ బయట వాట్ ఎవర్ యూ థింక్ దట్ అవుట్ సైడ్ ఆఫ్ దిస్ యూనివర్స్ మనకి కాజ్ అండ్ ఎఫెక్ట్ పనిచేస్తా లేదా తెలియని కూడా తెలియదు. కానీ మీరేమో అంతకు ముందు కాజ్ ఉండాలి కదా అని చెప్పి ఫిక్స్ అవుతున్నారు. మీకు ఎట్లా తెలుసు? అంటే ఇప్పుడు ఇది ఓన్లీ యూనివర్స్ లో ఉన్న ఎట్లా అంటున్నారు మీరు? యూనివర్స్ లో కాకుండా బయట ఇంకెక్కడైనా టెస్ట్ చేశారా చెప్పండి? యూనివర్స్ కాకుండా అని మరి బయటకు వెళ్ళలేనప్పుడు మీకెట్లా తెలుసు అండి బయట ఒక కాజ్ ఉన్నదని? ఈ యూనివర్స్ లో ఇక్కడ నుంచి ఎర్త్ దాటలేకపోయినారు ఫస్ట్ మనుషులు, మీరేమో యూనివర్స్ బయట దేవుడు ఉన్నాడు, కాజ్ తయారు చేసినాడు అని చెప్తున్నారు. హౌ డు యు నో దట్ అవుట్ సైడ్ ఆఫ్ యూనివర్స్ సంథింగ్ ఎగ్జిస్ట్? మీరు ఎట్లా చూస్తున్నారు? మీకెట్లా తెలుసు అని అడుగుతున్నా నేను. నా వ్యూ గురించి దాని గురించి మాట్లాడదామండి. ఇప్పుడు మీ వ్యూలో మా వ్యూ సంగతి నేను ఆల్రెడీ చెప్పాను కదా సార్, ఎన్నిసార్లు చెప్పాను. దగ్గరకు వచ్చేసరికి ఒరిజిన్ పాయింట్ దగ్గర ఏంటి అనేది ఎవరికి తెలియదు. మీరు ఇప్పుడు కష్టపడి దాని గురించి కొత్త తయారు చేయొద్దు. ఆల్రెడీ చెప్పిన స్టార్ట్ పాయింట్ ఎగ్జాక్ట్ ఫస్ట్ ఏదంటే మేబీ కపుల్ ఆఫ్ 10 seconds వరకు వాళ్ళ క్యాల్కులేషన్ దొరికి, అంతకు ముందు వెనక్కి వెళ్ళడానికి వాళ్ళకి క్యాల్కులేషన్ దొరకట్లేదు, చేతులు ఎత్తేసినారు. ఓకే, అట్లీస్ట్ వాళ్ళకి ఆనెస్టీ ఉంది, వాళ్ళకి నిజాయితీ ఉన్నది, మాకు తెలిసినంత వరకు తెలుసు, ఎందుకంటే మేము నిరూపించాలి కాబట్టి. ఓకే, మీరు ఆల్రెడీ దాని వెనక ఒక కాజ్ ని పెడుతున్నారు కదా. యూనివర్స్ స్టార్ట్ అయింది, దాని వెనక ఒక కాజ్ ఉండాలంటున్నారు కదా. మీకు ఎట్లా తెలుసు కాజ్ ఉందన్న సంగతి అడుగుతున్నాను. సో ఇది ఏంటంటే జనరల్ కామన్ సెన్స్ అండి. ఏదైనా స్టార్ట్ కామన్ సెన్స్ యూనివర్స్ లో పనిచేస్తుందండి.
కామన్ యూనివర్స్ సెన్స్ లో యూనివర్స్ లోపల పనిచేస్తుంది, యూనివర్స్ బయట పనిచేస్తారు మీరు ఎట్లా చెప్తున్నారు? హౌ డు యు నో దట్ కాజ్ కెన్ ఎగ్జిస్ట్ బియాండ్ యూనివర్స్? ఇప్పుడు ఏదైనా ఒకటి స్టార్ట్ అయిందని ఇప్పుడు ఖచ్చితంగా దానికి కాజ్ ఉంటుందండి. ఇప్పుడు బయట సార్ మీకు ఎట్లా లోపల తెలుసు సార్? ఎవరు చెప్పలేదు కదా. నేను ఏమడుగుతున్నాను, యూనివర్స్ లోపల కాజ్ అండ్ ఎఫెక్ట్ డిఫైన్, అసలు కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే మీనింగ్ ఏంటో తెలుసా మీకు? చెప్పండి. చెప్పండి, మీరు యూజ్ చేస్తున్నారు కదా కాజ్ అండ్ ఎఫెక్ట్ అన్నారు కదా, యూజ్ చేస్తున్నారు కదా, చెప్పండి, మీరు చెప్పండి, మీకు ఏమర్థమైందో చూద్దాం. కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే ఇప్పుడు ఒకటి కాజ్ అంటే ఇప్పుడు ఏదైనా ఫోర్స్ కానీ ఎనీథింగ్ దట్ కాజెస్ సంథింగ్ అండ్ దెన్ ద రిజల్ట్ ఆఫ్ దాట్ ఈస్ ది ఎఫెక్ట్. ఓకే, ఫోర్స్ ఎఫెక్ట్ ఈ రెండు కూడా ఈ యూనివర్స్ లోపల పార్టే కదా? యూనివర్స్ లోపల బయట అని కానీ ఇప్పుడు మల్టీ యూనివర్సెస్ కూడా ఉండొచ్చు. మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాను సార్? మీరు ఏం సార్, మీరు పాయింట్కి రావడానికి ఎందుకు ఇంత భయపడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. ఏ పాయింట్కి అంటున్నారండి మీరు? మీ దేవుడి దగ్గరకు తీసుకురండి సార్. మీరు ఏదో కష్టపడి మల్టీ యూనివర్స్ లో దాక్కుందామని, లేకపోతే యూనివర్స్ వెనక దాక్కుందామని చూస్తున్నారు. మీకు ఎట్లా తెలుసు ఆ దేవుడు ఉన్న సంగతి అని అడుగుతున్నాను. సరే, దాని గురించి మాట్లాడదాం. సరే, ఈ 1 minute డిస్కషన్ తర్వాత మనం దాని గురించి మాట్లాడదామండి. సో మీ వ్యూ ప్రకారంగా ఇప్పుడు మీరు ఏమంటారంటే అవతల కాజ్ ఉన్నదో లేదో మాకు తెలియదు, బట్ ఎందుకంటే ఆధారం లేదు. స్టార్ట్ ఆధారాలు అంటే ఇప్పుడు కాజ్ అండ్ ఎఫెక్ట్ ఓన్లీ యూనివర్స్ లోనే చూసాం కాబట్టి బయట మాకు ఎప్పుడు చూడలేదు కాబట్టి మాకు కాజ్ అండ్ ఎఫెక్ట్ తెలియదు అని అంటున్నారు. బట్ మీకు తెలుసు అంటున్నారు కదా, మీరు ఎట్లా తెలుసు అని అడుగుతున్నాను. సో లేదు, మీరు ఇంకోటి ఏంటంటే మనకు ఆబ్వియస్ థింగ్ ఏంటంటే యూనివర్స్ అనేది ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అయింది, బట్ అది కాజ్ ఉందా లేదా అనేది ఇప్పుడు మీరు యూనివర్స్ బయట మనకు తెలియదు కాబట్టి దాని గురించి పక్కన పెట్టేద్దాం అంటున్నారు. బట్ యూనివర్స్ అనేది స్టార్ట్ అయింది, అదే కదా మీ పాయింట్? ఓకే, ఒక పాయింట్ అదే, దానికి అగ్రీ చేస్తారా లేదండి? చెప్పండి, మీరు చెప్పండి, నెక్స్ట్ పాయింట్ ఏంటో చెప్పండి. లేదండి, అంటే దీనికి అగ్రీ చేస్తున్నారా లేదా? ఎస్ ఆర్ నో చెప్పండి సార్. నా చేత మీరు ఎస్ 10 సార్లు చెప్పించుకున్నంత మాత్రం మీ ఆర్గ్యుమెంట్ ఫర్దర్ అవ్వదండి. మీరు చెప్పండి. లేదండి, నేను దీన్ని ఇక్కడితో ఆపేసి మనం వెళ్దాం. మన ఏది గాడ్ అన్న క్వశ్చన్ వేస్తున్నారు కదా, దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టార్ట్ పాయింట్ కావాలన్నారు కదా, ఆ స్టార్ట్ పాయింట్ అనేది ఉందో లేదో ఆధారానికి దొరకట్లేదని మొర్రో అని చెప్పి సైంటిస్టులు బాధపడుతుంటే మీరేమో ఉంది ఒప్పుకో, స్టార్ట్ పాయింట్ ఉంది అంటున్నారు. ఒప్పుకో అంటలేనండి, మీ వ్యూ అడుగుతున్నాను. మీరేం అనుకుంటున్నారు, మీరేం నమ్ముతున్నారు? ఇప్పటికి 6 సార్లు చెప్పినా సార్, మీకు అర్థం కావట్లేదు అనుకుంటా. సైంటిస్టులు చెప్పిన విషయం ఏంటి అంటే ఒరిజిన్ పాయింట్ దగ్గరకు వస్తున్న కొద్దీ అక్కడ ఏం జరుగుతుందో, అసలు ఒరిజిన్ ఉందా లేకపోతే ఇంతకు ముందు ఏం జరిగిందో మాకు తెలియదు. రివైండ్ 10 seconds ఆఫ్ ఏంటి ఇంకా అంతకంటే వెనక్కి వెళ్ళడానికి కుదరట్లేదు, మా ఈక్వేషన్ సరిపోవట్లేదు. సో ఐ డోంట్ నో వెదర్ ఇట్ స్టార్టెడ్, ఇంతకు ముందు ఇంకో యూనివర్స్ ఉందా, అది కొలాప్స్ అయి పెరిగిందా, దే హ్యావ్ నో ఐడియా. నిజాయితీతో చెప్పినారు. ఇప్పుడు మీరేమో స్టార్ట్ పాయింట్ ఉంది కదా, అది ఒప్పుకో కదా అంటే ఎట్లా సార్? స్టార్ట్ పాయింట్ ఉందా లేదా అన్న సంగతి సైంటిస్టులని వాళ్ళని వదిలేసేసి, వాళ్ళని వాళ్ళ ఒపీనియన్స్ ని ఒప్పుకునే నన్ను పక్కన పెట్టేసేసి మీ దేవుడిని తీసుకురండి ముందు. ఇప్పుడు సైంటిస్ట్ లో మీకు ఏ రకమైన ఎవిడెన్సెస్ ప్రొవైడ్ చేయలేదు యూనివర్స్ గురించి? మీరు చూపించండి సార్, మీరు చూపించండి మీ దేవుడికి ఎవిడెన్స్ చూపించండి, అందరిని ఒప్పిద్దాం. ఇప్పుడు మీ దేవుడికి ఎవిడెన్స్ చూపించండి. ఇప్పుడు సైంటిస్టులు అవలగాడు సార్, వాళ్ళకి ఏం తెలియదు, లైట్ తీసుకోండి, వాళ్ళకి ఏం తెలియదు. చేస్తున్నాం, అది పర్లేదు, ఏం చేస్తాం అవలగాడు, కానీ మీరుకేదో తెలుసు కదా, మీరు చెప్పండి. సరే, ఇప్పుడు ఓకే చెప్పండి, మీకు దేవుని గురించి మీ ఆర్గ్యుమెంట్ ఏంది అసలు ఎగ్జిస్టెన్స్ గురించి? మీరు చెప్పాలి సార్. మీరు దేవుడిని యూనివర్స్ వెనక కూర్చోబెట్టి అక్కడ కూర్చొని మరి ఏం చేసినాడో మొత్తానికి కాజ్ అక్కడి నుంచి యూనివర్స్ స్టార్ట్ అయింది అన్నారు. మీకు మీ దాన్ని ఏమంటారు, మీ చెప్పుకునే యేసు యెహోవా ఉండే టైంకి కనీసం పక్క దేశాలు ఉన్న సంగతి తెలియదు, ఏం తెలియదు, కానీ మొత్తం యూనివర్స్ ఎక్కడ స్టార్ట్ అయిందో వెనకని తీసుకుపోయి పెట్టినారు. బాగానే ఉంది, ఐఎమ్ రెడీ టు గివ్ యూ దట్. ఇప్పుడు మీ దేవుడి యొక్క ప్రాపర్టీస్ చెప్పండి, ఆలోచిద్దాం. మీ దేవుడి యొక్క ప్రాపర్టీస్ ఏంది? యూనివర్సల్ రోజుకోటి క్రియేట్ చేస్తాడా, లేకపోతే ఒకసారి చేసేసి నిద్రపోయిందా? గాడ్ క్రియేట్ చేసిండు, దాన్ని మెయింటైన్ చేస్తున్నాడండి. ఓకే, ఒకటే క్రియేట్ చేసిండా, ఇంకా మళ్ళీ జీవితంలో ఇంకోటి చేయలేదా? సో అకార్డింగ్ టు స్క్రిప్చర్ దేవుడు చెప్పింది అయితే ఈ ఒక యూనివర్స్ గురించి చెప్పిండు. ఏ స్క్రిప్చర్ లో చెప్పారండి? బైబిల్ ఓల్డ్ టెస్టమెంటా? యా, ఓల్డ్ టెస్టమెంట్ క్రైస్తవులది కాదు కదా, అది ఇంతకు ముందు ఉన్న ఇంకొక మతం వాళ్ళది కదా. ఏ మతము? యూదా మతం కదా.
యూదులు మనోళ్ళేనా, క్రైస్తవులేనా? సో క్రైస్తవుల బైబిల్లో మరి అది ఎందుకు ఉందన్నట్టున్నారు? ఏదో వాళ్ళు తెచ్చుకున్నారు సార్, పక్క మతం వాళ్ళ నుంచి దోచుకున్న తెచ్చుకున్నారు. వాడు ఆల్రెడీ క్రీస్తు, మీరు చెప్పుకునే క్రీస్తు అనే ఇప్పుడు అతను ఇతనే ఒకటండి, కదా. ఒకటి చెప్పే ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఉమ్. మీకు మీతో నేను ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్ బైబిల్ మొత్తంలో ప్రతి అక్షరం గురించి నన్ను మీకు నేను అది తీసుకురాను సార్, నేను ఎక్స్ప్లెనేషన్ మిమ్మల్ని ఆన్సర్ ఇబ్బంది ఇవ్వాలంటే పెట్టాను ఇస్తాను. అది సార్. కాదు మన పాయింట్ ఇక్కడ. నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను, అందులో ఉన్న స్లేవరీ గురించి అవి గురించి నేను ఏమి ఇబ్బంది పెట్టాను. సింపుల్ గా అడుగుతుంది ఏంటంటే, క్రైస్తవులకి ఇంకొక మతమోళ్ళు తయారు చేసుకున్న పుస్తకము స్టార్ట్ పాయింట్, అవునా కాదా? ఈ ఒక్క మాట ఎస్ అని చెప్తే నేను మనం ముందుకు వెళ్ళిపోదాం. అది వేరొక, ఇప్పుడు మతం వేరొక మతంది కాదండి. అది ఇప్పుడు యేసుప్రభు వస్తాడని చెప్పేసి ఆ ఓల్డ్ టెస్ట్మెంట్ లోనే చెప్పింది. మరి ఆ యూదులు ఎవరు ఒప్పుకోరు కదండి యేసుని అసలు. ఇప్పుడు యూదులు ఒప్పుకోకపోతే అసలు మీకు దేవుడు, అసలు మీకు యెహోవాని పరిచయం చేసిందే యూదా మతం. వాళ్ళు చెప్పిన దానికి, వాళ్ళు ఒప్పుకున్న దానికి నేను ఒప్పుకున్నాను వాళ్ళు కొట్టుకుంటుంటే, మీరేమో మీకు తెలియదు, మీలోంచి ఒకడు వచ్చినాడు, అతని పేరు యేసు, మేము నమ్మేస్తాం అంటున్నారు. వాళ్ళే మీకు మతాన్ని పరిచయం చేస్తే మీరు వాళ్ళకంటే ఎక్కువ చదివేసినట్టు కబుర్లు చెప్తే ఎట్లా సార్? ఇప్పుడు వాళ్ళ మతంలో జెనసిస్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, వాళ్ళు రాసుకున్న పుస్తకంలో కొన్ని ఎక్స్ నంబర్ ఆఫ్ పుస్తకాలు మీరు తీసుకుని దాన్ని బైబిల్లో మీకు ఇంకోటి తెలుసా అండి? వాళ్ళు ఏం నమ్ముతారో మీకు తెలుసా? అదే యూదులు మెస్సయ్య వస్తాడని నమ్ముతారు. మీకు తెలుసా? అది వస్తాడని నమ్ముతారు. ఇప్పటికన్నా వచ్చాడా అడిగినారా వాళ్ళని? వచ్చాడా అని వాళ్ళు ఇప్పటిదాకా రాలేదంటారు. సో మీకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, సో వాళ్ళు వచ్చిన మీరు నేను అడిగిన క్వశ్చన్ కి సింపుల్ గా ఆన్సర్ చెప్పండి. ఇది క్రైస్తవంలో స్టార్ట్ అయిన పుస్తకం కాదు మీ జెనసిస్ అనేది, అవునా కాదా? నేను 100% క్రైస్తవం అని అంటానండి. మీరు క్రైస్తవులని అంటారండి. ఇప్పుడు యూదులు ఒప్పుకోలేదు, లేదంటే ఇంకొక వేరే వాళ్ళు ఒప్పుకోలేదు అని అంటే ఇప్పుడు అది వాళ్ళ ఇష్టం. అది వాళ్ళు అవును. ఇప్పుడు మనిషి అన్నాడు, ఒకడు చెప్తాడు, నేను ఒకడు ఒప్పుకుంటాడు, ఒకడు ఒప్పుకోడు. అట్లా అని చెప్పేసి బైబిల్లో ఏం చెప్తున్నారు దాన్ని చూడాలి మీరు. యూదులు ఏం చేశారు, ఒప్పుకున్నారా లేదా, వాళ్ళు తీసుకొచ్చారా లేదా అని కాదు అది. సార్ ఆ బైబిల్ ని పరిచయం చేసిందో యూదులు, మీకు బైబిల్ ఏం చెప్పిందో చూడాలి కానీ యూదులు ఏం యూదులు అంటే ఎవరు? చెప్తున్నారు? పరిచయం చేసిన వాళ్ళు యేసుప్రభు గురించి మాట్లాడారు. ఆయన చెప్పిన ప్రాఫెసీస్ అన్ని ఫుల్ఫిల్ అయినాయి. సో దాని దగ్గరకు వద్దాము. ఓకే, మళ్ళీ మనం టాపిక్ బైబిల్ లోకి వెళ్తుంది. సరే, మీ దేవుడు క్రియేట్ చేసినాడు అన్నారు కదా, మీ బైబిల్ ప్రకారం ఈ యూనివర్స్ ని క్రియేట్ చేసినాడు, అంతే కదా? అవును. ఇంకో యూనివర్స్ తయారు చేసాడో లేదో మీకు తెలియదు, ఎందుకంటే బైబిల్లో రాసి చెప్పలేదు కాబట్టి, మనకు అవసరం లేదు కాబట్టి దేవుడు రాయించలేదు అది. ఓకే, సో మీరు బిగ్ బ్యాంగ్ దాకా వెళ్ళారు కాబట్టి, బిగ్ బ్యాంగ్ అనేది మీకు పరిచయం అయ్యి, బిగ్ బ్యాంగ్ వయసు ఎంత అండి మీ బైబిల్ ప్రకారం? భూమి వయసు ఎంత? యూనివర్స్ బిగ్ బ్యాంగ్ ప్రకారం యూనివర్స్ వయసు ఎంత? సో బైబిల్ ప్రకారంగా అంటే బైబిల్లో మనకు ఎన్ని ఇయర్స్ పట్టింది అది తయారు చేయడానికి, ఎన్ని అని చెప్పలేదండి. దేవుడు ఇన్బిల్ట్ ఏజ్ తోటి ఎర్త్ కానీ యూనివర్స్ కానీ క్రియేట్ చేశాడు. ఇన్బిల్ట్ ఏజ్, యంగ్ ఏజ్ క్రియేషనిస్ట్ అంటారు. ఈ మెథడ్ ని యంగ్ ఏజ్ క్రియేషనిస్ట్ అంటారు. ఈ మెథడ్ కాదండి, ఒకటి ఈ మెథడ్ ని ఎంగేజ్ క్రియేషనిస్ట్ అన్నారండి. ఎంగేజ్ క్రియేషనిస్ట్ అంటే వాళ్ళు ఏం బిలీవ్ చేస్తారంటే, ఇప్పుడు 6000 మన ఎర్త్ అదనేది 6000 బిలీవ్ చేస్తారు. అది కాదు నేను చెప్పేది. ఇన్బిల్ట్ ఇయర్స్ అంటే ఎన్ని బిలియన్స్. సో క్రియేట్ చేయడమే వయసుతో క్రియేట్ చేశాడు. ఎగ్జిస్టింగ్ ఎలా ఉందో అలాగే క్రియేట్ చేశాడు అంటారు. ఇన్బిల్ట్ ఏజ్ ఎలా ఉందో అలా కాదు, ఇన్బిల్ట్ ఏజ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు 14 బిలియన్ ఇయర్స్ బ్యాక్ మీ యెహోవా క్రియేట్ చేశాడు అంటారు, అవునా కాదా? ఎస్ నో చెప్పేస్తే నెక్స్ట్ దానికి వెళ్దాం. 14 బిలియన్ ఇయర్స్ ఎక్కడ చెప్పారండి? బైబిల్ ఎక్కడ చెప్పారు అది? బైబిల్లో చెప్పలేదు. మరి బైబిల్లో చెప్పినప్పుడు ఎట్లా అంటున్నారు మీరు? ఓకే, సో సైన్స్ లో చెప్పింది మిగతా అన్ని కావాలి కానీ ఇది మాత్రం అక్కర్లేదు. ఓకే, పాయింట్ ఏంటండి? అర్థం కాదు. మళ్ళీ ఒకసారి చెప్పండి ఈ పాయింట్. యూనివర్స్ ఏజ్ ఎంత ఉంది అని సైన్స్ చెప్తుందండి. సైన్స్ ఎస్టిమేట్ చేస్తున్నది. అదే ఎస్టిమేట్ ఎంత చేస్తుంది? 14.5 సంథింగ్ బిలియన్ ఇయర్స్. సమ్ బిలియన్ ఇయర్స్. ఓకే, సో బైబిల్లో ఆ విషయం రాసి లేదు కాబట్టి అది అవునో కాదో మనం చెప్పలేం.
కానీ మీ యా ఉద్దేశం ఇప్పుడు 4.5 బిలియన్ ఏజ్ ఇయర్స్ తో అని అంటే ఏజ్ తో 4.5 క్రియేట్ అయింది అంటే దాన్ని నాకు అర్థం కాలేదు. అంటే క్రియేట్ అయ్యేటప్పటికి విశ్వం క్రియేట్ అయ్యేటప్పటికి సూర్యుడు, ఎర్త్ అన్ని అలాగే రెడీగా ఉన్నాయా? ఒకటి చెప్తానండి. సైంటిస్టులు 14.5 బిలియన్ ఇయర్స్ అనేది అది 100% అక్యురేట్ ట్రూ అని అయితే, సో నేనేమంటానంటే దేవుడు అదే ఏజ్ తోటి దాన్ని క్రియేట్ చేసిండు. సో అందుకే నేను ఇన్బిల్ట్ ఏజ్ అని మెన్షన్ చేసిన. ఎందుకంటే బైబిల్లో మనకు నెంబర్ ఇవ్వలేదు కాబట్టి నేను నెంబర్ ఇవ్వడానికి లేదు అక్కడ. ఒకవేళ సైన్స్ అక్యురేట్ గా మనకు ఇచ్చింది, ఇప్పుడు ఆ కార్బన్ డేటింగ్ అనేది 100% అక్యురేట్ గా ఉందంట. బైబిల్లో మీ యెహోవా గురించి రాసిన వాక్యాలు అవన్నీ యాక్సెప్టబులేనా? అంటే నిజానికి దగ్గరగానే ఉన్నాయా? అందులో ఏమైనా అబద్ధాలు ఉండే అవకాశం ఉందా? సో మీరు ఇప్పుడు బైబిల్ గురించి డిబేట్ చేద్దామంటే అది సపరేట్ టాపిక్ అవుతుంది అండి. ఇప్పుడు నేను బైబిల్ గురించి అనట్లేదు సార్. ఐఎమ్ స్టేయింగ్ ఆన్ యెహోవా. నాకు మీ బైబిల్ తో యెహోవా అంటే ఇప్పుడు ఎగ్జిస్టెన్స్ గురించి మాట్లాడినప్పుడు యెహోవా దగ్గరికి, యేసు దగ్గరికి, బైబిల్ దగ్గరికి ఎందుకు పోవడం వల్ల? ఇప్పుడు అది మీకు అసలు యెహోవా అనే క్యారెక్టర్ ని పరిచయం చేసిందే బైబిల్. ఆ బైబిల్లో యెహోవా గురించి చెప్పిన విషయాలన్నీ యాక్యురేటేనా అని అడుగుతున్నాను సార్. యాక్యురేట్, 100% యాక్యురేట్ అండి. 100% యాక్యురేట్. యెహోవాకి కాళ్ళు, చేతులు, గెడ్డం, మొహం, కాళ్ళు ఇవన్నీ ఉంటాయి, అవునా? యెహోవాకా ఉంటాయా? కాళ్ళు, చేతులు, గడ్డము అట్లా. దేవుడు ఫిజికల్ బీయింగ్ కాదండి. షూరా? యా 100%. యప్. మళ్ళీ తప్పించుకోరు కదా? లేదు. ఓకే. మీరు ఆదికాండం చదివినారా? చదివానండి. ఓకే. ఇది మన యాడమ్ అండ్ ఈవ్ సిగ్గొచ్చి దాక్కుంటారు కదా? ఏది చాప్టర్ పేరు చెప్పండి. అది దేవుడు వస్తున్నాడని పిలిస్తే దాక్కుంటారు కదా. దేవుడు వచ్చి పిలుస్తాడు కదా, ఆడమ్ ఎక్కడున్నావు అంటే ఆకులు చాటున వెనక దాక్కుంటాడు. ఎందుకంటే అప్పటికి ఆల్రెడీ ఫ్రూట్ ఆఫ్ విజ్డమ్ ఫ్రూట్ తినేసి ఉంటారు. నడుచుకుంటూ వస్తాడు. అవును, యెహోవా. అవును, నడుచుకుంటూ వస్తారు. ఫిజికల్ బీయింగ్ కాదా? ఫిజికల్ బీయింగ్ కాదండి. నడిచినంత మాత్రం ఫిజికల్ బీయింగ్ అని ఎట్లా అంటున్నారు? గాడ్ ఈజ్ ఇమ్మెటీరియల్. పిలిచినంత మాత్రాన నోరుందని కాదు, నడిచినంత మాత్రాన కాళ్ళున్నాయని కావు. ఇప్పుడు మనకున్నట్లు ఉండవు. మీరు అదే అక్కడ మీరు మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. ఎట్లుంటాయి ఇప్పుడు మనకు అవును, దేవుని ఫామ్ అనేది దేవుడు ఇమ్మెటీరియల్ కాబట్టి ఇప్పుడు మనం మెటీరియల్ తో తయారు చేయమన్న ఆకారాలు కానీ ఇమ్మెటీరియల్ అని మీకు ఎవరు చెప్పినారు సార్? దేవుడే చెప్పాడు కదండి. దేవుడు ఎన్ని కథలన్నా చెప్తాడు సార్. ఇమ్మెటీరియల్ దేవుడు కథలు చెప్పాడంటే దేవుడు కథలే నమ్మాలి. మరి దేవుడు కాబట్టి నువ్వే అంటున్నావు, అంటే మీరే అంటున్నారు కదా దేవుడు చెప్తున్నారని. ఓకే ఓకే, అయితే ఇది ఒకసారి చూద్దాము. చూడండి. ఓకే, జెనసిస్ 3. యప్. ఓకే, BibleGateway.com. Yes. Then the man and his wife heard the sound of the Lord God, and he was walking in the garden in the cool of the day, and they hid from the Lord God among the trees of the garden. Yes. సో ఈ బైబిల్లో వాకింగ్ ఇన్ ద గార్డెన్ అని ఉంది. ఇది అబద్ధం కదా? అబద్ధమా? కాళ్ళు ఉండవు కదా, ఫిజికల్ బీయింగ్ కాదన్నారు కదా, ఎనర్జీ కదా అది. అవునండి. ఇప్పుడు నడిచినంత మాత్రాన ఇప్పుడు కాళ్ళు ఖచ్చితంగా ఫిజికల్ మన లెక్క కాళ్ళు ఉండాలని ఎట్లా చెప్తారు మీరు? మన లెక్క కాళ్ళు లేకపోయినా దేంతో నడిచి ఉంటాడు అంటారు? He was walking in the garden. స్పెసిఫిక్ గా మనకు చెప్పలేదు కదా. చెప్పలేదు, సరే అదే మీరు ఏదో ఒక ఐడియా చెప్పండి. గాడ్, ఇప్పుడు లార్డ్ గాడ్ హ్యాస్ వాకింగ్ అన్నాడు. దీనికి మీ దగ్గర సమాధానం ఏంటి? ఇక్కడ క్లియర్ గా రాసి ఉంది. నేనేం కొత్తగా నా సొంతంగా అచ్చేయించుకుని పట్టుకురాలేదు కదా. బైబిల్లో రాసి ఉంది ఇక్కడ వాకింగ్. ఫిజికల్ కాళ్ళు లేకపోయినా దేవుడు నడవగలడు. ఫిజికల్ గా మనకు మన ఏమంటారు వోకల్ కార్డ్స్ లేకపోయినా దేవుడు మాట్లాడగలడు. ఫిజికల్ గా నీకు చేతులు ఎట్లా మాట్లాడగలడు అనే ఐడియా ఏమైనా ఉందా మీకు? బైబిల్లో రాసలేదు కాబట్టి మాకు తెలియదు. బైబిల్లో రాసలేదు కాబట్టి మనకు తెలియదు. అంతే. లేదు, దేవుడు సూపర్ న్యాచురల్ బీయింగ్. ఆయన సూపర్ న్యాచురల్ బీయింగ్, ఆల్ పవర్ఫుల్ సూపర్ న్యాచురల్ బీయింగ్ అన్నాం సార్. సూపర్ న్యాచురల్ బీయింగ్ అన్నమాట బైబిల్లో ఎక్కడ రాసింది ఒక్కసారి చెప్పండి సార్. మీకు వచనాలు తెలిసే ఉంటాయి, చెప్పండి. సూపర్ న్యాచురల్ బీయింగ్ అని మీకు లాజికల్ గా అర్థమైతే ఫస్ట్ బైబిల్లో ఫస్ట్ వచనము ఫస్ట్ బుక్ లోనే గాడ్ క్రియేటెడ్. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్. క్రియేటెడ్ ఎవరు చేస్తారు? సూపర్ న్యాచురల్ బీయింగ్.
ఆఫ్ కోర్స్. అది మీరు దాన్ని కబుర్లు చెప్తున్నారు సార్. సూపర్ న్యాచురల్ కబుర్లు బీయింగ్ చెప్పడం క్రియేట్ ఏంటంటే ఇప్పుడు చేస్తాడని. ఒక ఎవడన్నా పవర్ఫుల్ క్రియేట్ చేస్తాడు సార్. సార్ ఎవడన్నా క్రియేట్ చేస్తాడు. నేను నిన్న రాత్రి కొత్త యూనివర్స్ తయారు చేసిన. మీరు అందులో లేరు కాబట్టి మీకు తెలియదు. కొత్త యూనివర్స్ క్రియేట్ చేసిరా? చేసినాను సార్. మీరు ఆ యూనివర్స్ లో లేరు కదా, మీకు ఎట్లా తెలుస్తుంది? చేసిరంటే నేను మీరు ఆల్రెడీ క్రియేట్ పవర్ఫుల్, చేసి మీరు సూపర్ న్యాచురల్ అని అర్థం. ఎస్. సో నేను సూపర్ న్యాచురల్ పవర్ఫుల్ అంటారు అంతేనా? అవును, ఇప్పుడు నువ్వు క్రియేట్ చేసినావు అని అంటే ఎస్ సార్. అదే నేను క్రియేట్ ఎవరైనా సరే చేసినాను. సో కాబట్టి నేను అవుట్ పవర్ఫుల్ ఆఫ్ అండ్ సూపర్ నథింగ్. న్యాచురల్. నేను దేవుడినే కదా, ఆ యూనివర్స్ కి నేను దేవుడిని కదా. ఏ యూనివర్స్ కి? నేను ఏదైతే క్రియేట్ చేశానో ఆ యూనివర్స్ కి నేను దేవుడిని కదా. సో మిమ్మల్ని దేవుడు అనాలంటే ఫస్ట్ దానికి కొన్ని మనకు ఎవిడెన్సెస్, ఎవిడెన్సెస్ ఏది సార్? మీరు ఇప్పుడే కొహెరెన్సీ, చెప్తున్నారు కదా. లేదు కొహెరెన్సీ కాదు. కొహెరెన్సీ ఇవన్నీ చూస్తా. నేను ఇప్పుడు నువ్వు క్రియేట్ ఒక చేసినానంటే పుస్తకం రాసి నేను ఒక్కటండి, ఒక యూనివర్స్ క్రియేట్ చేసిన అని చెప్తాను సార్. మీకు ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు ఆ బుక్ లో రాసిన దాన్ని బట్టి దాని సార్ ఎవిడెన్సెస్, బుక్ లో దాని ఎవడన్నా కొహెరెన్సీ, రాస్తాడు సార్. లాజికల్. బుక్ లో రాసి ఉంది కాబట్టి నమ్ముతానంటే అదేం ఆన్సర్ నాకు అర్థం కావట్లేదు. బుక్ లో ఏమైనా రాయొచ్చు కదండి, రాసింది కాదు కదా. దానికి ఒక లాజికల్ కొహెరెన్సీ అని ఇందాక నుంచి 10 సార్లు అన్నారు అన్నమాట. నేను అవును, యూనివర్స్ నేను రాత్రి ఒకటి క్రియేట్ చేసిన. నేను క్రియేటర్నా కాదా? యూనివర్స్ ని క్రియేట్ చేశారా అట్లా యా అంటున్నారా? యా ఎస్, ఐ క్రియేటెడ్ యూనివర్స్ ఎస్టర్డే నైట్. ఇఫ్ యూ క్రియేటెడ్ అ యూనివర్స్, యు ఆర్ పవర్ఫుల్ బీయింగ్, ఎస్. సూపర్ న్యాచురల్ బీయింగ్, ఓకే, you are the creator of that universe. If పర్ఫెక్ట్. you సో truly ఈ created. యూనివర్స్ యా సో ఈ యూనివర్స్ ని క్రియేట్ చేసిన ఒక క్యారెక్టర్ ఉన్నాడు. అతనికి మీరు యెహోవా అని పేరు పెట్టుకున్నారు. నేను ఒక యూనివర్స్ క్రియేట్ చేసిన, దానికి నేను మేం ఒక పేరు పేరు ఏదో పెట్టుకోలేండి, దేవుడే చెప్పిండు మాకు. దేవుడే చెప్పినాడా? నా పేరు యెహోవా అని చెప్పినాడా? యెహోవా అంటే మీనింగ్ ఏదో ఉంటుంది కానీ ఇప్పుడు టాపిక్ డైవర్ట్ అవుతుంది. సరే, నేను ఒక Yeah. యూనివర్స్ క్రియేట్ చేసిన, యెహోవా యూనివర్స్ క్రియేట్ చేసుకున్నాడు. ఓకే. సో యెహోవా అక్కడ ఒకే ఒక్క దేవుడు అయితే ఏం కాదు కదా. దెర్ కుడ్ బి అదర్ గాడ్స్ ఆల్సో కదా. There could be other gods also. లేదండి, ఒకటే దేవుడు అని చెప్పేసి దేవుడు చెప్పిండు కదా. ఒకటే దేవుడు అని దేవుడు చెప్పేసినాడు. సో పుస్తకంలో రాసి ఉందనమాట, నేనే దేవుడిని, నేనే తయారు చేసిన, నేను రాసిన ఈ పుస్తకంలో నేను రాసిందే రాసి ఉంటుంది, నేను రాసింది నమ్మేయాలి. బాగుంది కదా, లాజికల్గా ఉంది కదా. సో ఇప్పుడు ఆ బుక్ ని అట్లా చూసి ఇప్పుడు అట్లా ఇప్పుడు ప్రతి ఒక్కడు రాసి అక్కడ పెడతాడు. దాన్ని పోయి వెంటనే దాన్ని చూసి నమ్మేయడం అది కాదు అర్థం అక్కడ. సో నేను అడిగిన దానికి చెప్పండి సార్. మీరు ప్రతి కబుర్లు అక్షరం ఏమీ కాదు. గురించి బైబిల్లో ప్రతి అక్షరం నేను చెప్తానండి. నేను అడిగిన దానికి ఆన్సర్ ఒక్క నిమిషం చెప్పండి సార్, సార్. మీరేనండి సార్. ఇప్పుడు బైబిల్లో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతి ఒక్కటి తీసుకొని చూస్తే, సో ఒక బుక్ ని వెరిఫై చేయడం అనేది వెరిఫికేషన్ మెథడ్. బోగస్ అని తెలుస్తుంది. టోటల్ బోగస్ అని తెలుస్తుంది. టోటల్ బోగస్ అని అవుతుందో లేదా దాని గురించి డిబేట్ చేద్దామంటే చేద్దాం. నువ్వు బోగస్ అని అంటే బోగస్ కాదు, నువ్వు 100% తప్పు అని చెప్పి నేను ప్రూవ్ చేస్తాను. దానికి దానికి సెపరేట్ డిబేట్ సార్. ఇప్పుడు చూడండి, ఇందులో ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ఎర్త్ అని రాసింది. ఓకే, ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్, ఐ క్రియేటెడ్ అని రాసుకోలేదు, ఇంకెవడో రాస్తున్నాడు గాడ్ క్రియేటెడ్ అని. ఓకే, మనిషి రాస్తున్నాడు ఇది. ఇన్ ద బిగినింగ్ గాడ్ ద్వారా దేవుడు రాయించాడండి. అదే ఆవిడ తాగి రాసినాడో లేకుంటే వాడు సొంతంగా రాసినాడో దేవుడు రాయించినాడో మీకు ఎట్లా తెలుసు? అదే మాట ఈ ముస్లిమ్స్ కూడా అంటారు. ఇప్పుడు అవునండి, ఇప్పుడు ఇలాంటి మల్టిపుల్ బుక్స్ ఉన్నాయి, ఇప్పుడు మల్టిపుల్ రిలీజియన్స్ ఉన్నాయి, అందులో మనము వెరిఫికేషన్ మెథడ్ అనేది ఉంటది, దాంట్లో ఎవిడెన్సెస్ ఉంటవి. వెరిఫికేషన్ చేస్తే బైబిల్ ఓడిపోతుంది కదండి. చూద్దామనండి మరి ఇప్పుడు ఎట్లా ఓడిపోతుందో మీరు చెప్తాను, చెప్పండి, డిబేట్ చేద్దాం దాని గురించి. సరే, మొత్తానికి అది కాదండి. ఇప్పుడు మొహమ్మద్ ఒక మాట చెప్తాడు. ఆగండి, మొహమ్మద్ ఒక మాట చెప్తాడు. దేవుడు డైరెక్ట్ గా చెప్పలేదు, దేవుడు దూత ఇంకొకటి ఎవడో తీసుకొచ్చి నాకు కథ చెప్పినాడు, నేను తీసుకెళ్లి మొత్తం ఖురాన్ అంతా రాయించుకున్నా, 30 ఏళ్ళు పట్టింది అన్నాడు. ఓకే, అది నమ్మేసేసి అరౌండ్ 1.5 బిలియన్ పీపుల్ తిరుగుతా ఉన్నారు ప్రపంచంలో. అవును. సో ఇక్కడ ఇంక ఎవడో ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ఎర్త్ అని రాయించినాడు. ఆ రాయించి మోసెస్ రాసి ఉండొచ్చు, ఇంకెవరు రాసిండు, ఐ డోంట్ రియల్ కేర్ హూ రోట్ ఇట్, బట్ గాడ్ హెస్ నాట్ రిటన్ ఇట్. ఓకే, సో ఎవరో ఒక మనిషి రాయించాడండి, మనిషి రాసినాడు సార్. ఐ డోంట్ కేర్ రాయించాడు అనే మాట నేను నమ్మనండి. ఎందుకంటే తాగుబోతాడు ఏదైనా రాయొచ్చు, ఏదైనా చేయొచ్చు, ఖర్జూరకాయలు దాగిన వాళ్ళు ఏమైనా కథలు చెప్పొచ్చు, కానీ మనిషి రాసినాడు అనేది మాత్రం ఒప్పుకున్నారు, అంతవరకు థ్యాంక్స్. ఓకే, ఇది మనిషి చేత రాయించాడు దేవుడు. ఇప్పుడు ఇప్పుడు పెన్నుతోటి మీరు ఒక పేపర్ మీద రాసినప్పుడు పెన్ను రాసిందంటారా, మీరు రాసారంటారా? సూపర్ ఐడియా. పెన్ను మనిషి ఒకటే అని తేల్చేసినారు. మొత్తానికి ఆ రాసినోడు పెన్ అనమాట, అంతేనా? రాసిన వాళ్ళు ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా రాయబడ్డారు అంతే. దేవుడు రాయించిండు. నౌ ద ఎర్త్ వాస్ ఫార్మ్లెస్ అండ్ ఎంప్టీ అన్నాడు కదా, దీని ఒక్కదానికి ఆన్సర్ చెప్పండి సార్. ఎర్త్ వాస్ ఫార్మ్లెస్ అంటే అర్థం ఏంటి? ఫార్మ్లెస్ అండ్ ఎంప్టీ అని ఉంది. ఓకే, హెవెన్స్ ఎర్త్ క్రియేట్ చేసినాడంట.
అవును. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ఎర్త్. మ్మ్. మీరేమో 14.5 బిలియన్ ఇయర్స్ని మరి మీరు ఒప్పుకుంటారు లేదు నాకు తెలియదు, కానీ ఈ బైబిల్ ప్రకారం అయితే గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ఎర్త్ అని రాసింది. అవును. ఎర్త్ వాజ్ ఫార్మ్లెస్ అని ఉంది. దీని మీనింగ్ ఏంటో చెప్పండి. ఫార్మ్లెస్, ఇట్ వాజ్ నాట్ ప్రొడక్టివ్. యాక్చువల్గా హిబ్రూ అని గ్రీక్ మీరు రూట్ ఈ కబుర్లు నాకు చెప్పొచ్చు సార్. సంస్కృతం గురించి తెలియదు అనుకుంటే హిందువులు ఎట్లా కబుర్లు చెప్తున్నారు? ఇంగ్లీష్లో ఇంత కష్టపడి ఇన్ని వందల రకాల ట్రాన్స్లేషన్స్ పెట్టుకుని హీబ్రూకి వెళ్ళమంటారు అంటే వీళ్ళందరూ అవలేగాళ్ళే రాసుకున్న వాళ్ళందరూ. ఫార్మ్లెస్ అని రాసినారు. దే హ్యావ్ క్లియర్లీ ట్రాన్స్లేటెడ్ టు ఫార్మ్లెస్ అండ్ దిస్ ఇస్ ద వర్డ్ దట్ ఇంటర్నేషనల్ వర్జన్. ఇది ప్రస్తుతానికి పబ్లిక్ లో ఉంది. ఇన్ని వందలు ఏ వర్షన్ తీసినా సరే ఇదే ఉంటుంది. ఫార్మ్లెస్ అంటే మీనింగ్ చెప్పండి. ఫార్మ్లెస్ అంటే ఇప్పుడు దానికంటే ఒక ఆకారం, ఇప్పుడు తెలుగులో చూసినట్టయితే నిరాకారంగా ఉందని ఉంటుందండి. ఓకే, నిరాకారం అంటే ఇట్స్ నాట్ ఇన్ పర్ఫెక్ట్ షేప్. ఓకే, దెన్ దాన్ని ఎర్త్ అని ఎలా అన్నాడు అండి? ఎర్త్ అని ఎలా అన్నాడు? ఫార్మ్ షేప్ లేకపోతే ఎర్త్ అని ఎలా అన్నాడు? ఇప్పుడు ఆ ప్లానెట్ రిఫర్ చేయడానికి అక్కడ ఎర్త్ అని చెప్పేసి అంటున్నాడు. దాని తర్వాత మీరు లేనప్పుడు ఏం చేస్తాడండి? ఫార్మ్లెస్ అన్నాడు కదా, దానికి ఫామ్ లేదు, అది షేప్ లేదు దానికి మరి ప్లానెట్ ఎట్లయింది అది? అవును, ఇప్పుడు షేప్ లైక్ ఇనిషియల్ క్రియేషన్ అండి అది. ఇప్పుడు ఇనిషియల్ క్రియేషన్ లో దేవుడు ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ కంట్రోల్. ఆఫ్ కోర్స్ స్టిల్ ఈజ్ ఇన్ కంట్రోల్. సో దేవుడు సృష్టించిన ఒక్కటి చెప్పాను మీకు ఇది ఎక్స్ప్లెనేషన్ కావాలా వద్దా? చెప్పండి. మా ఎక్స్ప్లెనేషన్ దానికి మీరు ఆర్గ్యుమెంట్ దాని తర్వాత వేయండి, మీరు ముందే దాన్ని వినకుండా. సో ఫార్మ్లెస్ అంటే ఇప్పుడు నిరాకారంగా ఉన్నంత మాత్రాన అదేదో ఇప్పుడు ప్లానెట్ కాకుండా పోతుంది అట్లని కాదు. అక్కడ దేవుడు ఇనిషియల్ గా దాన్ని క్రియేట్ చేస్తున్నాడు. సో ఇట్స్ ఇన్ ప్రోగ్రెస్. సో దేవుడు ఇంకా ఫర్దర్ గా దాన్ని ఫైన్ ట్యూన్ చేసాడు. సో ఫైన్ ట్యూనింగ్ అనే అందుకనే అంటాం మనం యూనివర్స్. సో నెక్స్ట్ స్టెప్ మంచిగా చెప్పినారు. అంటే ఇప్పుడు కాళ్ళు లేనంత మాత్రాన, అంటే నడిచాడు అన్నంత మాత్రాన కాళ్ళు ఉండాల్సిన పని లేదు, మాట్లాడాడు అన్నంత మాత్రాన నోరు ఉండాల్సిన పని లేదు, ఫార్మ్లెస్ అన్నంత మాత్రాన ఎర్త్ అనకుండా పోదు. ఓకే, నెక్స్ట్ కాదండి, ఫార్మ్లెస్ అంటే ఇప్పుడు నిరాకారంగా ఉందని. నిరాకారం అంటే నిరాకారంగా ఉండటం ఏంటంటే, డూ యు ఈవెన్ అండర్స్టాండ్? ఆనెస్టీ అనే ఒక పదం ఉంటుందండి. ఆనెస్టీ మీరు హానెస్ట్ చెప్పండి. ఒకటి నిరాకారంగా ఉందని అంటే ఇప్పుడు నిరాకారంగా ఉంది అనటమే బేవకూఫ్ వాగుడు అంటున్నాను సార్. నిరాకారంగా ఉండటం ఏంటి? ఇఫ్ దెర్ ఇస్ సంథింగ్ యూ హ్యావ్ టు బి ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్. ఇప్పుడు ఆనెస్టీ అనే ఒక పదం ఉంది. నిరాకారం అంటే మీకు ఏం అర్థం కాదు దాంట్లో. సార్ ఒక నిమిషం ఆగితే నేను చెప్పేది మాట సార్, చెప్పండి. ఒక నిమిషం ఆగితే నేను చెప్తా. ఓకే, అబ్స్ట్రాక్ట్ థాట్ కి ఫిజికల్ వస్తువుకి తేడా తెలుసుకోండి ఫస్ట్. ఓకే, అబ్స్ట్రాక్ట్ థాట్ ఏంటి అంటే, ఓకే, అతను చాలా నిజాయితీతో ఉన్నాడు అని. నిజాయితీ అనేది వస్తువు కాదు, తీసి చూపించడానికి. ఓకే, అతను చేసే పనుల వల్ల చెప్తారు. ఓకేనా? ఒక రాయిని ఊహించుకోండి అని అంటాం. ఓకే, మీకు ఆల్రెడీ ఇతర రాళ్ళు చూసి ఉన్నారు కాబట్టి మీకు ఆ రాళ్ళు అంటే ఏంటో తెలుసు కాబట్టి మిమ్మల్ని ఊహించుకోండి అంటే మీరు ఒక నిజం రాయి తీసుకొచ్చి నాకు చూపించక్కర్లేదు. ఓకే, ఐఎమ్ ఇమాజినింగ్ అ స్టోన్ అంటే నాకు అర్థమవుతుంది. యూ ఆర్ టాకింగ్ ద సేమ్ థింగ్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద సేమ్ థింగ్. ఎర్త్ వాజ్ ఫార్మ్లెస్ అని అన్నాడు కదా, ఎర్తే లేనప్పుడు దాని ఫార్మ్లెస్ ఎట్లయితుంది? దాని ఫార్మ్ అది ఇక దాని ప్లానెట్ ఎట్లా అంటాం? ఎర్త్ లేదంటున్నారా మీరు? లేదు కదండి, క్రియేట్ చేయకముందు ఎర్త్ ఎక్కడ ఉంది? ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ద ఎర్త్. హౌ డిడ్ హి క్రియేట్ వితౌట్ ఫార్మ్? వితౌట్ ఫార్మ్. ఇప్పుడు నిరాకారము అన్న పదానికి మీరు మీ అర్థం ఏం తీసుకుంటారో నాకు తెలుసులే కానీ, ఫర్ ఎగ్జాంపుల్ అనేది బుర్ర తక్కువ వాగుడు అండి. నిరాకారము బుర్ర తక్కువ వాగుడా? ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం చేతగానప్పుడు, ఎక్స్ప్లెయిన్ చేయనప్పుడు చేతగానప్పుడు అట్లనే చెప్తారు నిరాకారం అని. నిరాకారం అన్నప్పుడు మీకు ఏ ఎక్స్ప్లెనేషన్ కావాలి చెప్పండి. మీకు ఏ ఎక్స్ప్లెనేషన్ అయితే అక్కడ ప్రాపర్ ఉంటుంది అనుకుంటున్నారు మీరు చెప్పండి ఫస్ట్. సార్, తాగుబోతుడు రాసిన వాటి అన్నిటికీ ఎక్స్ప్లెనేషన్లు చెప్పుకోవడం మీ పని సార్. మీరు ఎందుకంటే మీరు డిఫెండ్ మీరే అంటున్నారు కదండి ఇప్పుడు అక్కడ దానికి నేను అడిగింది ఏంటి? ఫార్మ్లెస్ అంటున్నారు మీరు. సరే, మీకు మీ దగ్గర తేడా, మీకు దీని ఆన్సర్ తెలియదని తెలిసిపోయింది. నెక్స్ట్ దానికి వెళ్దాం. లెట్ దేర్ బి లైట్. నేను ఆన్సర్ చెప్తుంటే మీరు ఆన్సర్ తెలియదని చెప్పేసి మీరే అంటే ఎట్లా అండి? ఇప్పుడు నేను చెప్తున్నా కదా, మీ ఆన్సర్ ఎవరికి అర్థం కావట్లేదు, మీకు కూడా అర్థం కావట్లేదు అని నాకు తెలుసు. సాటి క్రైస్తవులు కూడా మీకు అర్థం కావట్లేదా? జనాలకు అర్థం కావట్లేదా? మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీ ఒక్కరికి అర్థం కాకపోతే జనాలకు అర్థం అవుతుంది అండి. వెరీ గుడ్. తర్వాత ఆలోచిద్దాం. నెక్స్ట్, అండ్ గాడ్ సెడ్ లెట్ దేర్ బి లైట్ అని. ఫస్ట్ మీరు దాన్ని ఆన్సర్ చేయకుండా మీరు చేసిన వీడియో తప్పు అయిపోతుంది అని చెప్పేసి మీరు దీన్ని స్కిప్ చేస్తున్నారా లేకపోతే ఎట్లా అండి? మీరు రెచ్చగొట్టినంత మాత్రం రెచ్చిపోవడానికి నేను ఇక్కడ లేను. కానీ ఇప్పుడు కాళ్ళు లేకపోయినా నడవచ్చు అంటే, ఏంటంటే నడుస్తున్నాడు అంటే కాళ్ళు లేకపోయినా నడవచ్చు అన్నారు. మాట్లాడుతున్నాడు అంటే నోరు లేకపోయినా నడవచ్చు అంటున్నాడు. పిలుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు అంటే దేవుడు ఏదైనా చేస్తాడు.
ఏదైనా Everything చేస్తాడు. is possible with God, of course. ఎవ్రీథింగ్ ఇస్ మ్యాజిక్ అంటున్నారు కదా, సరే అలాగే మ్యాజిక్. Magic, it's not magic. It's ఇట్ by ఈస్ మ్యాజిక్ God. మాస్టర్. ఎక్స్ప్లెనేషన్ It's లేనప్పుడు మ్యాజిక్ supernatural work of God. సూపర్ న్యాచురల్ వర్క్ ఆఫ్ గాడ్ బానే ఉంది, కానీ నెక్స్ట్ చెప్పండి. గాడ్ సెడ్ లెట్ దేర్ బి లైట్ అన్నాడు కదా, దీని మీనింగ్ చెప్పండి. లెట్ దే బి లైట్ అంటే మీనింగ్ మీకు ఏం అర్థం కాలేదు చెప్పండి ఫస్ట్. అందులో మాకు చూసి ఎవరైనా చదివితే అర్థమవుతుంది. లెట్ దెర్ బి లైట్ అంటే అక్కడ వెలుగు కలుగును కాక అని చెప్పేసి దేవుడు మాట్లాడినని అర్థమవుతుంది మాకు. మరి నీకు ఏం అర్థం కాలేదు మీరు చెప్తే దాన్ని బట్టి చెప్తాం కదండి. అంటే దేవుడు చీకటోడు కదా? చీకటోడు కాదండి. బైబిల్ సేస్ గాడ్ ఈజ్ లైట్. గాడ్ ఈజ్ లైట్ అంటే లెట్ దేర్ బి లైట్ ఎందుకు అంటాడండి? అవునండి. ఇప్పుడు ఈ యూనివర్స్ లో ఈ ప్లానెట్ మీద ఇప్పుడు ఆయన క్రియేట్ చేసిన దాంట్లో లైట్ ఉండాలంటే దేవుడు అందుకే అక్కడ లైట్ పెట్టాలి కాబట్టి లెట్ దెర్ బి లైట్ అని అన్నాడు. అంటే అంతకుముందు లైట్ లేదనే కదా? మరి దేవుడు ఎట్లా ఎక్కడ లేదు అంటున్నారు లైట్? యూనివర్స్ లో ఇప్పుడు దేవుడు క్రియేట్ చేసిన దాంట్లో లైట్ లేదు, అందుకే దేవుడు లైట్ పెట్టాడు. దాని అర్థం దేవుడు లైట్ దాని కాదు. ఒక ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ క్రియేట్ చేసేటప్పుడు, ఎర్త్ క్రియేట్ చేసేటప్పుడు యూనివర్స్ బయట కూర్చుని ఉన్నాడా, లోపల ఉన్నాడా? అవుట్ సైడ్ ది యూనివర్స్ ఆఫ్ కోర్స్. ఎప్పుడైనా మీకు ఇన్ ద బిగినింగ్ నాకు అర్థమవుతుంది, ట్రై చేస్తున్నా. ఒకటి చెప్పానండి. టైమ్ స్పేస్ మ్యాటర్ ఒక్కటేసారి దేవుడు క్రియేట్ చేసినప్పుడు, క్రియేట్ చేసిన దేవుడు అవుట్ సైడ్ ఉంటాడు ఎప్పుడైనా. ఇప్పుడు ఆ మ్యాటర్ అనేది స్టార్ట్ అయింది లోపల. నాకు అర్థమైపోయింది సార్, సూపర్. ఈ డబ్ల్యూఎల్సి ఆర్గ్యుమెంట్ నాకు బాగానే అర్థమవుతుంది. మీరు ఫ్రాంక్ టు రెగ్గడ్ బాగా తీసుకొచ్చినారు. సరే, టైమ్ స్పేస్ అండ్ మ్యాటర్ తయారు చేసినాడు అంటే అంతకుముందు టైమ్ స్పేస్ అండ్ మ్యాటర్ లేదు. ఆఫ్ కోర్స్, yes. Okay, so your God is not time, not matter, not space. Yes, he is timeless, spaceless, immaterial. You know what is called timeless, spaceless and immaterial? God. Nothing. Nothing అనే దానికి నథింగ్ అనే దానికి డెఫినేషన్ అది టైమ్లెస్, స్పేస్లెస్, ఫార్మ్లెస్. నథింగ్ అనే దానికి ఇప్పుడు అంటే ఇప్పుడు నథింగ్ ఎక్స్ప్లెయిన్ చేయండి. నథింగ్ మీరు చెప్పేది అదే కదా, గాడ్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ అంటే దాని అర్థం అదే, నథింగ్ క్రియేటెడ్. సరే, ఇప్పుడు మీ నమ్మకం ప్రకారంగా యూనివర్స్ అనేది నథింగ్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్. సో అది మీరు దట్స్ వై వి కాల్ దిస్ థియరీ. క్రైస్తవులకు ఉన్న నమ్మకాలు మామూలు జనాలకు ఉండవులేండి, కానీ నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. దేవుడికి స్పేస్ లేదు, టైం లేదు, ఏంటి టైమ్లెస్, ఫార్మ్లెస్, స్పేస్లెస్. ఈజ్ నథింగ్ పవర్ఫుల్? నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి సార్. తర్వాత చెప్తున్నా అండి. నథింగ్ అంటే ఏందో చెప్పన్నారు కదా, నథింగ్ అనే దానికి ఆన్సర్ చెప్పండి సార్. వాట్ ఈస్ నథింగ్? డిఫైన్ చేయండి సార్. వాట్ డూ యూ మీన్ బై నథింగ్? నథింగ్ ఇస్ నథింగ్ అండి, ఇంకా దానికి డిఫైన్ ఏమి ఉంటది? God is God, nothing is nothing. Super explanation. Nothing అనే God అంటే డెఫినేషన్ immaterial, spaceless, timeless, powerful, all good, సేమ్ థింగ్. మీరు ఏ ఒక్క దానికి ఆన్సర్ ఇదేంటి ఆధారం ఇవ్వకుండా ఇదేంటి పెద్ద అడ్జెక్టివ్ లిస్ట్ చెప్తున్నారు కదా. ఆ అడ్జెక్టివ్ లిస్ట్ అంటే ఒకటండి. మీరు బుడుంగి క్రియేటెడ్ ద యూనివర్స్ అన్నా అనుకోండి, ఇట్స్ ఒక్క నిమిషం అండి. నేను చెప్పానండి, మీరు ఏమన్నారు? టైమ్లెస్, స్పేస్లెస్, ఇమ్మెటీరియల్ ఏందో తెలుసా మీకు? అది నథింగ్ అని అన్నారు కదా. సో ఈజ్ నథింగ్ పవర్ఫుల్? నేను అడిగిన దానికి ఒకదానికి ఆన్సర్ చెప్పండి సార్. నథింగ్ చెప్పండి. నథింగ్ పవర్ ఎక్కడ ఉంటుంది సార్? నథింగ్ పవర్ ఎక్కడ ఉంటుంది సార్? మీరు దానికి ఉండదు కదండి. మరి గాడ్ చెప్పేది ఇక్కడ అదే. మరి ఎట్లా తెలుసు సార్? అరే వినండి. నథింగ్ కి స్పేస్ లేదు, ఎనర్జీ లేదు, ఫామ్ లేదు, టైం లేదు. సో దాని దగ్గర శక్తి లేదు. సేమ్ థింగ్ గాడ్ కి కూడా శక్తి లేదు. దేవుడు అంటేనే బై డెఫినేషన్ ఈజ్ ఆల్ పవర్ఫుల్, ఆల్ గుడ్. హూస్ డెఫినేషన్? గాడ్. హూస్ డెఫినేషన్? గాడ్స్ డెఫినేషన్. దేవుడు డెఫినేషన్ వాడి మీద ఎట్లా అప్లై చేస్తారు? మనిషికి ఎందుకు తెలియదు సార్? మనిషి రాసుకున్నాడు కదా, కూర్చొని కబుర్లు చెప్తాను రాసుకున్నాడు కదా. ఎప్పుడైనా దేవుడి గురించి అడగడం మనిషి చేస్తే రాలేదండి. ఒకటి మీకు దేవుడు చెప్తేనే అర్థమైంది. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్క స్టేట్మెంట్ అబౌట్ గాడ్ is written in the Bible itself. ఆ బైబిల్ is written in the Bible. Accent ఇరిగినప్పుడు అర్థమవుతుంది కానీ 63,000 ఇంటర్నల్ సైటేషన్స్ ఉంటాయి దాంట్లో. సో ఈ స్టేట్మెంట్లు అన్నిటి కూడా ఏదైనా సరే బైబిల్ దాన్ని కోడ్ చేస్తుంది సార్. ఇట్లా ఇప్పుడు లాజిక్ అంతా లత్కోర్ అని నేను కూడా అనొచ్చు, కానీ అది రెస్పెక్ట్ఫుల్ వేనా మాట్లాడదాం సార్. మీరు లాజిక్ తీసి బయట పెట్టేసేసి నథింగ్ డిఫైన్ చేయండి అంటే
మీరు చెప్పడం మీ వల్ల కావట్లేదు. గాడ్ని డిఫైన్ నా చేస్తున్నారు, దానికి శక్తి ఉన్నది అంటున్నారు. టైమ్లెస్ స్పేస్లెస్ అన్నప్పుడు శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో నాకు చెప్పండి. టైమ్లెస్ స్పేస్లెస్ ఉమ్. అంటే ఇప్పుడు శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడే శక్తి ఎక్కడి నుంచి మరి వచ్చిందంటే టైమ్లెస్ స్పేస్లెస్ ఎట్లా అన్నాడు? అవునండి, ఇప్పుడు శక్తి అట్లానే ఉంటది. శక్తిని ఎట్లా మెజర్ శక్తికి చేస్తారు సార్? టైమ్ స్పేస్ ఇదేంటి మాస్ లేకుండా ఎట్లా మెజర్ చేస్తారు? మెటీరియల్ లేదు, టైం లేదు, స్పేస్ లేదు, మీకు శక్తి ఉందని మీకు మీకు ఎట్లా తెలుసు అంటున్నాను. మీకు ఇది అర్థం కావాలనే స్టార్టింగ్ లోనే నేను ఒక పాయింట్ రేజ్ చేసిన ఏంటంటే సూపర్ మాకు ఇది అర్థం కావాలంటే ముందు మాకు ఇది అర్థం కావాలి అంటే ఒక్కటండి. బ్రెయిన్ తీసి బయట పెట్టాలండి, అప్పుడే అర్థమవుతుంది. లేదండి, ఒకటి చెప్పానండి. మీకు అర్థమైంది కదా, నేను సూపర్ అందుకే ఇందాక న్యాచురల్ నుంచి థింగ్ ని అడుగుతున్నా. మీకు సూపర్ న్యాచురల్ థింగ్ ని మెజర్ ఒక చేసే సైంటిఫిక్ మెథడ్ ఏదీ లేదు. అది మరి మీకు తెలుసా ఫోర్స్ తెలియదా? మరి సైంటిఫిక్ మరి వర్డ్స్ ఎందుకు మెజరబుల్ వాడుతున్నారు? సైంటిఫిక్ వర్డ్స్ ఎందుకు అని ఎట్లా వాడుతున్నారండి? అంటున్నారు మీరు? శక్తికి అవునండి, ఇప్పుడు అంత ఉంటుంది మెజరబుల్ కదా. అంటే ఎందుకు వాడుతున్నారు? నీ దగ్గర ఏదైనా మెజర్ చేసే టూల్ ఉందంటే తీసుకురామని మెజర్ చేద్దాము. ఆ టూల్ తీసుకురావాల్సింది ఎవరు? మీరా నేనా? శక్తి అని చెప్పింది ఎవరు? మీరా నేనా? మెజరబుల్ మీకు కావాల్సిన మెజరబుల్ గా అంటున్నారు కదా. శక్తి అనే వర్డ్ ఎందుకు వాడినారు సార్? శక్తి అనే వర్డ్ ఎందుకు వాడినారు సార్? శక్తి అంటేనే దాన్ని సైన్స్ ద్వారా నువ్వు టెస్ట్ చేయలేవు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. శక్తి అనేది టెస్ట్ చేయలేము. Of ఇంకోటి course. గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి సార్, వీక్షకులు అందరు గుర్తుపెట్టుకోండి, శక్తి అనేది అని మెజర్ చేయలేము. ఓకే, నెక్స్ట్ శక్తి అని మీరు చెప్పొచ్చు, కానీ దానికి మెజర్మెంట్ మేము అడగొద్దు. అడిగితే ఏం మెజర్మెంట్ కావాలి చెప్పండి అంటారు. నేను అదే అరే శక్తి అన్న తర్వాత దానికి రకరకాల మెజర్మెంట్స్ ఉంటాయి సార్. ఫోర్స్ రకరకాల ఏంటో ఒక రకం చెప్పండి. ఎలక్ట్రికల్ ఎనర్జీకి 4 మెజర్మెంట్స్ ఉన్నాయి. చార్జ్, నేను చెప్పే సూపర్ న్యాచురల్ బీయింగ్ కి ఏ మెజర్మెంట్ ఏ రకంగా నేను శక్తిని మెజర్ చేసే మెథడ్ చెప్తున్నా. ఓకే, ఎలక్ట్రిసిటీ మెజర్ చేయాలంటే యాంపియర్స్, వోల్ట్స్, కూలమ్స్, ఇంకో 4-5 రకాలు ఉన్నాయి. ఓకే, అవును. ప్రెషర్ ని మెజర్ చేయాలంటే డాల్టన్స్, ఇంకొన్ని ఉన్నాయి, ఫర్గెటింగ్, న్యూటన్స్ అండ్ డాల్టన్స్ ఇట్లాంటివి ఉన్నాయి. ఓకే, ఫోర్స్ చేయాలంటే కిలోమీటర్స్ పర్ స్పీడ్, ఇవన్నీ రకరకాల మెజర్మెంట్స్ ఉన్నాయి. ఏ ఒక్క మెజర్మెంట్స్ కి అందకుండా నీట్ గా వెనక దాచిపెట్టుకుని అదిగో మా దేవుడు అక్కడ దాక్కున్నాడు అంటున్నారు. స్పేస్ లేకుండా, మెటీరియల్ ఉంది కాబట్టి మెజర్ చేసినాం. మీరు మెటీరియల్ లేని చోట ఫోర్స్ ఉంది, ఇమ్మెటీరియల్ ఎందుకన్నారు సార్? మీరే వెనక దాచిపెట్టుకుని, చేత కాకుండా వెనక దాచిపెట్టుకుని మళ్ళీ మెటీరియల్ ఒక్కటండి. ఇప్పుడు మెటీరియల్ క్రియేట్ చేసిన దేవుడు మెటీరియల్ మీ పాయింట్ ఏంటంటే ఫస్ట్ మీరు ఏంటంటే అసలు క్రియేటర్ ఉన్నాడా లేదా అని అది దాని గురించి ఆర్గ్యూ చేయండి. మీరు అదే అడుగుతున్నాను. క్రియేటర్ తీసుకొచ్చి ఇదేదో క్రియేట్ చేసినాడు అన్నాడు కదా, మీరు అతను నిరూపించారంటే మీరే బైబిల్ తీసుకున్నారు. నన్ను అడుగుతారండి, బైబిల్ తీసుకొచ్చింది నేనా? అదే కొంచెమన్నా నీతి నిజాయితీ ఉండాలి సార్. ఇందాక వెనక్కి వెళ్తే మీకు ఎట్లా తెలుసు? ఆగండి, మీకు ఎట్లా తెలుసు అని అంటే మీరే బైబిల్లో రాసింది అన్నారు. నేను బైబిల్ నోరు ఎత్తలేదు అసలు. మీరు ఫస్ట్ లో వచ్చిన దగ్గర నుంచి బైబిల్ నేను నోరు ఎత్తలే, మీరు తీసుకొచ్చినారు బైబిల్. ఇప్పుడు బైబిల్ పట్టుకుంటే బైబిల్ దగ్గరికి ఎందుకు వెళ్ళినారు అంటున్నారు. అవునండి, ఇప్పుడు బైబిల్ గురించి మాట్లాడండి. సరే, బైబిల్ లేకుండా బైబిల్ తీసి పక్కన పెడదామా, బైబిల్ గురించి మాట్లాడదామా? మీరు బైబిల్ గురించి మాట్లాడదామంటే చెప్పండి, దాని గురించి ఖచ్చితంగా డిబేట్ చేద్దామంటే చెప్పండి. మీరు ఫస్ట్ 2 సెంటెన్సులు చెప్పడానికి నానా కష్టాలు పడుతున్నారు. అన్ని కష్టపడ్డానా? మీకు ఇది ఆన్సర్ కాదండి, ఇది నిరాకారంగా ఉన్నదంటే మీకు అర్థమైతలేదు. మరి ఏ లాంగ్వేజ్ మాకు చెప్పండి. మరి సంస్కృతం, ఇప్పుడు రోజు మీరు సంస్కృతం చదువుతున్నాడు, సంస్కృతం చెప్పాలి అదే నిరాకారంగా అని అంటే. సో మీ చేతకంతనా ఇలా నిరూపించుకుంటున్నారు చివరికి. అర్థం చేసుకోలేని అదే. నేను క్లియర్ గా చూపించి మరి అడిగినా. నడిచి వచ్చినాడు అంటే లేదు, కాళ్ళు లేకపోయినా నడుస్తాడు అంటాడు. మాట్లాడినాడు దేవుడు అంటే భూమిని క్రియేట్ చేసిన దేవుడు అట్లా చేస్తున్నావు మీరు. సార్ మీ అభిప్రాయం నాకు ఎందుకండి? బైబిల్లో రాసి ఉంది, వాళ్ళు తప్పు రాశారని చెప్పండి, ఒప్పుకుందాం. వాళ్ళు తప్పు రాలేదు, ఆఫ్ కోర్స్ దేవుడు రాయించాడు కాబట్టి. మరి ఏం చేస్తున్నారు? దేవుడు అట్లా రాయించినాడా? దేవుడు తప్పుగా రాయించినాడు. ఎక్కడ తప్పు రాయించాడండి? చూడండి, హీ వాజ్ వాకింగ్ ఇన్ ద గార్డ్ యాజ్ హీ వాజ్ వాకింగ్ ఇన్ ద గార్డెన్. దేవుడు నడుస్తున్నాడు అని గార్డెన్ లో నడుస్తున్నాడంట. యూనివర్స్ బయట ఉన్న దేవుడు. సరే ఒక పని చెప్పండి, గార్డెన్ లో నడిచినాడు అని రాసింది సార్. అది వరకు నిజమని ఒప్పుకుందామా, ఒప్పుకోద్దా? 100% ఒప్పుకుంటారు దానికి. మేము ఫస్ట్ ఒప్పుకున్నా కదా, మళ్ళీ ఇప్పుడు ఆ లెక్కన దేవుడు యూనివర్స్ లోపలికి వచ్చినాడు, అవునా? ఆఫ్ కోర్స్ వచ్చిండు కదా. సో బయట క్రియేట్ చేసి తర్వాత లోపలికి వచ్చినాడు. అవును, దాంట్లో ఇంతేమున్నది? అంతే. నేను అదే అడుగుదాం అనుకుంటున్నా. సో బయట ఎక్కడో క్రియేట్ చేసి తర్వాత లోపలికి వచ్చి ఆయన రావాలనుకున్నప్పుడు వస్తాడు.
ఆ తర్వాత లార్డ్ కాల్ టు ద మ్యాన్ వేర్ ఆర్ యూ అని పిలిచినాడు అనమాట. ఇంకోటి ఏ భాషలో ఏంటంటే పిలిచినాడు సార్? బైబిల్ దేవునికి ఒక్క ఉన్న నిమిషం ఉండండి సార్, ఇంకొక ఒక్క నిమిషం ఇంకొక ఉండండి, క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ఆమ్ని ఒక్క నిమిషం ఉండండి. మీకు అది తెలుసు అదే తెలియదు. అదే ఓమ్ని ప్రెసెంట్ తెలుసులేండి నాకు, ఆన్సర్ చెప్పండి. తెలియనప్పుడు అట్లాంటిది. వేర్ ఆర్ యూ అని అన్నాడు కదా, ఏ భాషలో పిలిచినాడు సార్? ఏ భాషలో పిలిచిండా? ఏ భాషలో పిలిచిండని మెన్షన్ చేయలేదు అక్కడ. సో మీకు తెలియదు అది ఏ భాషలో పిలిచినాడో, మీకు తెలియదు. పిలిచినాడు ఇప్పుడు దేవుడు ఏ లాంగ్వేజ్ లో కమ్యూనికేట్ చేస్తున్నాడో అది దేవుడు రాయించలేదు. ఫస్ట్ రాయించినప్పుడు ఎట్లా చెప్పగలుగుతావు ఈ లాంగ్వేజ్ లోనే మాట్లాడిండు, ఈ లాంగ్వేజ్ లో మాట్లాడి ఉండొచ్చు అనే అజంప్షన్స్ ఎట్లా తీసుకుంటారు మీరు? ఓకే, సో ఆడమ్ ఫస్ట్ అడుగుతున్నా, అదే లాజికల్ గా థింక్ చేద్దాం కదా. ఆడమ్ ఈవ్ తో ఏ భాష మాట్లాడినాడు ఈ బుక్ లో రాయలే. అవునండి, వాళ్ళ లాంగ్వేజ్ అనేది మనకు రాయించలేదు. నెక్స్ట్ వాళ్ళ కింద ఒక ఏంటి బోల్డ్ అంత లైన్ ఉంది కదా, ఆ లైన్ మొత్తం ఏ భాషలో మాట్లాడినారో ఎవరికి తెలియదు. మోసెస్ ఏ భాషలో మాట్లాడాడండి? మోసెసా? ఇప్పుడు ఆ కాలంలో ఇప్పుడు ఈజిప్ట్ నాగరికతలో వాళ్ళు మాట్లాడిన భాష అది, ఆ భాష మాట్లాడారు. ఐఎమ్ నాట్ షూర్ వెదర్ ఇట్ ఇస్ హిబ్రూ ఆర్ గ్రీక్, బట్ ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్. ఆడమ్ నుంచి మోసెస్ మధ్యలో ఎక్కడో హీబ్రూ తయారైంది. అవునండి. ఓకే, ఎక్కడ తయారైందో మీ బైబిల్ ఎక్కడ రాసిందా? Yeah, I think it's mentioned in the Bible. I'm not sure about that. ఖచ్చితంగా దాన్ని మళ్ళీ ఒకసారి I have to double check. చాలా బాగుంది సార్, అద్దరిపోయింది. He answered, I heard you in the garden, so I was afraid because I was talking. No, so I hid. దాంట్లో మీ పాయింట్ ఏం చెప్పండి మళ్ళీ అక్కడ మీరు అదే తీసుకొస్తున్నా. Who told you that you are naked? సో దేవుడు ఇవన్నీ మాట్లాడుతున్నాడు, నోరు లేకుండా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దేవుడు భూమిని క్రియేట్ చేసిన దేవుడు నోరు లేకుండా, ఇప్పుడు నోరు అంటే ఏందని అంటున్నారు మీరు? ఇప్పుడు ఫిజికల్ గా మనకు బాడీ వోకల్ కార్డ్స్ ఉండి అట్లయితేనే మాట్లాడగలుగుతాడా దేవుడు? ఎక్కడన్నా మాట్లాడగలడు, కానీ దేవుడికి తెలియదంటూ ఏం లేదు. అవునా? అవును, దేవుడికి అన్ని తెలుసు. పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ 3 తెలుసు. అవును. ఓకే, సో పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ తెలిసినాడు వేర్ ఆర్ యూ అని ఎందుకు అడుగుతున్నాడు? ఓకే, వేర్ ఆర్ యూ అని ఎందుకు అడుగుతున్నా అంటే, so in order to let them realize what they did and confess in front of God. Super. Next, it's a giving an opportunity to a person. Next, who told you that you are naked అని అడుగుతున్నాడు. అంటే క్వశ్చన్ అడిగేది అంతా ఆన్సర్ ఆల్రెడీ తెలిసి అడుగుతున్నాడు అంతేనా? తెలిసి అడుగుతున్నాడు అండి. ఇది అంతా ఇది చిన్న మా సండే స్కూల్ లో పోరాలు అడిగినా చెప్తారు ఈ ఆన్సర్. ఎగ్జాక్ట్లీ అదే పోరగాళ్ళకే తెలుస్తుంది, వీటిని పట్టుకొని మీరు ఏదో పోరగాళ్ళకే తెలుస్తుంది. సూపర్. హ్యావ్ యూ ఈటెన్ ఫ్రమ్ దిస్ ట్రీ దట్ ఐ కమాండెడ్ యూ నాట్ టు ఈట్ ఫ్రమ్? ఓకే, యా ఆఫ్ కోర్స్. దేవుడు అడుగుతున్నాడు, చెప్పాను కదా ఆన్సర్ ముందే చెప్పినా కదండి. క్వశ్చన్ ఎందుకు తెలిసి ఎందుకు అడుగుతున్నాడు అంటే, ఇప్పుడు దేవుడికి ముందే తెలుసు వాళ్ళు తినబోతున్నారు కూడా. అంటే ఒక నిమిషం అండి, నాకు చిన్న పాయింట్ క్లియర్ చేసి మీ దారిని మీరు వెళ్ళొచ్చు. మాకు కావాల్సిన మెటీరియల్ వచ్చేసింది ఆల్రెడీ. సో దేవుడు అక్కడ ఒక చెట్టు క్రియేట్ చేసి ఇందులో తినొద్దు అని చెప్పినాడు. వీళ్ళు ఆల్రెడీ తింటారని ముందే తెలిసి నాకు. అవును, ఓకే, తింటారని తెలుసు. అది కూడా ఒక స్నేక్ వచ్చి, అదే ఇది దాన్ని ఏమంటారు, మీరు సైతాన్ అంటారు ఏమంటారు తెలియదు, కానీ ఒక సర్పెంట్ వచ్చి ఈవ్కి కథ చెప్తే ఈవ్ తినేసింది కాక వెళ్ళి ఆడమ్కి తినిపిస్తుంది. ఇది కూడా దేవుడికి తెలుసు ఆల్రెడీ. అవునండి. ఓకే, సో ఇది ఇలా చేస్తుందని తెలిసి కూడా వచ్చి ఈవ్ని శపిస్తాడు. అవునండి. ఓకే, సో ఇలా చెయ్యమని ఆదేశించింది అంటే దాని మైండ్లో, ఈవ్ అనే అమ్మాయి మైండ్లో పెట్టింది కూడా దేవుడే కదా? ఏది చేయమన్నా అంటే లేదండి, దేవుడు మనుషులకు ఫ్రీ విల్ అని ఇచ్చిండు. దేవుడు మనుషులకు ఫ్రీ విల్ ఇచ్చిండు. ఆ ఫ్రీ విల్ తోటి వాళ్ళు వెదర్ దే కెన్ చూస్ గుడ్ ఆర్ ఈవిల్. సో దేవుడికి తెలియదు, ఆ ఫ్రీడమ్ ఇస్తాడు దేవుడు. ఆ ఫ్రీడమ్ తెలుసు, ఆఫ్ కోర్స్. ఆ ఫ్రీడమ్ ఇట్లా మిస్యూజ్ చేస్తారని కూడా తెలుసు, ఈ ఇట్లా మిస్యూజ్ చేస్తారని కూడా తెలుసు. అవునా? అవును, ఫోర్ నాలెడ్జ్ ఉంటది కదా దేవునికి ఖచ్చితంగా. సో సర్పెంట్ వస్తుంది, ఈవ్కి కథ చెప్తాడు, ఈవ్ తెలియకుండా తినేస్తుంది, ఆడమ్కి తినిపిస్తుంది అని కూడా తెలుసు అంతేనా? అవును, దేవుడు వాళ్ళకు కమాండ్ చేసింది కూడా దేవుడు చూసిండు. ఆఫ్ కోర్స్ వాళ్ళకి తెలుసు కమాండ్ ఏందో. సో మొత్తం అంతా రచించింది, రచనకి ఆద్యుడు, అంతము మొత్తం అంతా మీ దేవుడే. రచనకు ఆద్యుడు అంటే ఇప్పుడు ఆమె తప్పు చేస్తే దేవుని ఎట్లా అంటారు మీరు? ఆమె ఎట్లా తప్పు చేసిందండి? ఆమెకి తప్పు చేసేది, ఆమె తప్పు చేసేదని ఆయనకు ఆల్రెడీ తెలుసు కదా. తెలిసి కూడా ఏం తప్పు చేయనిచ్చినాడు కదా.
దేవుడు తప్పు చేయని అంటే ఇప్పుడు మీరు ఏమంటారు, అక్కడికి వచ్చి దేవుడు సో ఆపాలి కదా అని అంటారా? లేదు నేను ఆపాలన్నట్లేదు. ఆయనకు ముందే తెలుసు కదా ఈ అమ్మాయి తప్పు చేస్తది. ఈమెకు నేను ఫ్రీ విల్ ఇచ్చినప్పుడు ఆ అమ్మాయి తప్పు చేస్తది. ఇటన్నా చూస్ చేసుకోవచ్చు, అటన్నా చూస్ చేసుకోవచ్చు. కానీ ఈ అమ్మాయి ఇట్లా తప్పు చూస్ చేసుకుంటదని నాకు తెలుసు అని దేవుడు ఆల్రెడీ ఫిక్స్ అయినాడు. అవునా కదా? తప్పు చేశాను కూడా తెలిసి కూడా దేవుడు అఫ్ కోర్స్ చేసిండు. దాంట్లో తప్పేమున్నదో మీరు దాంట్లో ఎగ్జాక్ట్లీ తప్పేందో నాకు ఎగ్జాక్ట్లీ. అర్థం. సో కాబట్టి ఈ తప్పు చేయనిచ్చినాడు. చేయనిచ్చిన తర్వాత చెయ్యనిచ్చిండు అని అంటే ఈమెకి ఇప్పుడు దేవుడు పర్మిషన్ ఆపలేదు ఇవ్వలేదు కదా, ఆపలేదు కదా. ఆపడండి, ఎందుకంటే ఫ్రీ విల్ ని రెస్పెక్ట్ చేస్తాడు దేవుడు. ఇప్పుడు ఆయన పెట్టిన ఓకే. సో స్టాండర్డ్స్ మీ అనేవి ఖచ్చితంగా ఫాలో అవుతాడు దేవుడు. ఓకే. నేను చెప్పినా తినొద్దు అని అయినా సరే నువ్వు తిన్నావు. సో కాబట్టి నీకు శిక్ష. నువ్వు తింటావని నాకు ఆల్రెడీ తెలుసు. అవును. ఓకే. నువ్వు తింటావని ఆల్రెడీ తెలుసు. నేను ఇంత కష్టపడి మాట చెప్పినా సరే నువ్వు తింటావని నాకు తెలుసు. అవును. అదేదో చెట్టు లేకుండా ఉంటే అమ్మాయి తప్పు చేసే అవకాశం కూడా ఉండేది కాదు. కానీ జైలా దేవుడు. ఆ చెట్టు లేకపోతే ఇప్పుడు దేవుడు అసలు క్రియేట్ చేసిన పర్పస్ కూడా ఉండదు అసలు. ఫస్ట్ ఎవరిని ఇంప్రెస్ చేస్తున్నాడు దేవుడు? ఇంప్రెస్ ఎవరిని కాదండి, ఇంప్రెస్ చేస్తున్నాడు? ఇంప్రెస్ ఎందుకు కాదండి. చేయాలి? ఎవడు అడిగిండు? గాడ్ ఎవడు అడిగిండు క్రియేట్ చేయమని? మీరు ఇంటరా లేదా? ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, మీకు అర్థం కాకపోతే నేను చెప్తున్నాను కదా, మీరు నా ఎక్స్ప్లెయిన్ చూడండి. సో దేవుడు అల్టిమేట్ పర్పస్ అసలు మనల్ని క్రియేట్ చేసింది ఎందుకనంటే, ఫ్రీ విల్ ఇచ్చి క్రియేట్ చేసింది ఎందుకనంటే, సో దేవుడు పిల్లలు కావాలనుకున్నాడు. ఆయన ప్రేమ ఉన్నాడు కాబట్టి ఆయన పిల్లల్లో కూడా ప్రేమను చూడాలనుకున్నాడు. ఆ ప్రేమ అనేది ఎప్పుడు, లవ్ అనేది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? ఫ్రీ విల్ ఉన్నప్పుడే పాసిబుల్ అవుతుంది. ఆ లవ్ డెమాన్స్ట్రేషన్ ఎప్పుడు అవుతుంది అంటే, నీకు అక్కడ కమాండ్ ఉన్నప్పుడే. ఫర్ ఎగ్జాంపుల్, రోబోట్స్ కెనాట్ లవ్, కంప్యూటర్స్ కెనాట్ లవ్ ఈవెన్ దో ఇఫ్ యూ ప్రోగ్రామ్. సో నాకు అర్థమైంది. మీ సండే సర్మన్ ఆపి ఒక పని చేయండి. సండే సర్మన్ కాదండి, మీరు అడిగిందని కాదు చెప్తున్నది. ఈ రోజు ఆదివారం కదా అని చెప్పి మీ సర్మన్ చేయకండి. దిస్ ఇస్ ద అండర్స్టాండింగ్. మీరు దాన్ని చెప్పండి. నేను చెప్తున్నాను కదండి. ఇప్పుడు ప్రేమతో తయారు చేసిన అమ్మాయిని, ప్రేమతో తయారు చేసిన ఈవ్ ని ఏమన్నాడో చూడండి. ఐ విల్ మేక్ యువర్ పెయిన్స్ ఇన్ చైల్డ్ బేరింగ్ వెరీ సివియర్. ఇదా ప్రేమ చూపించే విధానం? ఇప్పుడు దాంట్లో ఇప్పుడు ఫిజికల్ లైఫ్ ఇంపార్టెంట్ కాదు కదండి దేవునితోటి. సార్ ఇంకొకసారి క్లియర్ గా చెప్పండి సార్. ఇది ఒకసారి వింటే మా అందరికి కొంచెం క్లారిటీ వస్తుంది. టు ద ఉమెన్ అంటే అతను ప్రేమతో యాడమ్ ని తయారు చేసి, యాడమ్ కి ఒక కంపెనీని కావాలి కాబట్టి ఒక అమ్మాయిని తయారు చేసి, ఆ అమ్మాయి తప్పు చేస్తుందని తెలిసినా సరే ఏంటి అడ్డుకోలేదు. సరే ఎందుకు అడ్డుకోలేదు అంటే ఫ్రీ విల్ ఇచ్చినాడు. హ్యాపీ, వెరీ గుడ్. తర్వాత ఆమె తప్పు చేసిన తర్వాత యాడమ్ ని ఒక మాట అనేసేసి, నువ్వు తప్పు చేసినావు అని చెప్పి అనేసేసి ఈవ్ సైడ్ కి తిరిగి, టు ద ఉమెన్ హీ సైడ్, ఐ విల్ మేక్ యువర్ పెయిన్స్ ఇన్ చైల్డ్ బేరింగ్ వెరీ సివియర్. With painful labor you will give birth to children. Your desire will be for your husband and he will rule over you. సో ఇది ఆ అమ్మాయికి చెప్పిన వాక్యం. ఓకే. ఇందులో మీకు తప్పేం కనిపించట్లేదు, ఎందుకంటే ఆ అమ్మాయి తప్పు చేసింది కాబట్టి ఆ మాత్రం శిక్ష ఉండాలి, అంతేనా? జడ్జ్మెంట్ అండ్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు దేవుని డివైన్ లాని బ్రేక్ చేసినప్పుడు దేవుడు దానికి ఇప్పుడు ఎక్కడైనా మీరు లా చూసినప్పుడు ఆ లా చేసింది ఈవ్ కదా. నా కరెక్ట్ మీ పాయింట్ ఒప్పేసుకున్నాను సార్, మీరు కరెక్టే చెప్పినారు. ఇప్పుడు ఈ తప్పు చేసింది ఈవ్ కదా. అవునండి. మరి మిగతా ఆడవాళ్ళందరికీ ఎందుకు ఇచ్చినాడండి ఆ ప్రాబ్లం? ఇప్పుడు మిగతా ఆడవాళ్ళకి ఎందుకు ఇచ్చిన ప్రాబ్లం అంటారా? ఇప్పుడు చైల్డ్ బేరింగ్ వెరీ సివియర్, పెయిన్ఫుల్ లేబర్ అన్నాడు కదా. ఈవ్ తప్పు చేసింది కరెక్టే, దొంగ ముఖం ఉంది, అట్లా తప్పు చేసింది. ఫ్రీ విల్ ఇస్తే తప్పుగా వాడుకుంది. యాడమ్ ను కూడా మోసం చేసింది, బానే ఉంది. దాన్ని శిక్ష ఇచ్చినాడు, బానే ఉంది. ఆ తర్వాత అమ్మాయిలందరికీ ఎందుకు ఇచ్చినాడు అది? ఇప్పుడు డిసెండెంట్స్ అందరికి ఇప్పుడు ఆమె నుంచి పుడుతున్నారు కాబట్టి. సో మీ తాత చేసిన తప్పు మీ నాన్నకి, మీ నాన్న చేసిన తప్పు మీకు రావాలి. అప్పు చేసినా చేసినా మరి వచ్చింది కదా సార్, ఇక్కడ వచ్చింది కదా, ఇక్కడ రావాలని కాదు, అక్కడ ఇప్పుడు వచ్చింది కదా. ఏదంటున్నారు ఇప్పుడు? పెయిన్స్ ఇది అంటున్నారు. ఇప్పుడు బయాలజికల్ పెయిన్ఫుల్ లేబర్ అది దేవుడు ఇయ్యక ముందు లేదు కదా, ఎందుకంటే అంతకుముందు పిల్లలు అనలేదు కదా. ఈ తప్పు చేసింది, నోటుకు ఏంటిది చెప్పిన తర్వాత కూడా వినలేదు, బానే ఉంది. ఆమెకు చెప్పించినాడు, ఆమె కడుపు ఇద్దరిని కన్నది కదా, ఇద్దరినో తర్వాత ఎంతో 100 మందిని ఏదో కన్నది కదా పిల్లల్ని, ఆడమగ అందరిని కలిపి. అవునండి. మరి ఆ తర్వాత అమ్మాయిలకి ఎందుకు ఆ శిక్ష ఎందుకు వేసిండు? ఇప్పుడు ఇనిషియల్ బీయింగ్స్ అండి వీళ్ళు చేసింది వీళ్ళ డిసెండెంట్స్ కి 100% వస్తుంది. అందుకనే కదా ఇప్పుడు దేవుడు పనిష్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు జన్మ పాపం ఉంది అంతేనా? అవును, 100% జన్మ పాపం ఉన్నది.
సో ఈవ్ చేసిన తప్పుకి ఇప్పుడున్న స్త్రీలందరూ అది బాగా భరిస్తూనే ఉంటారు. వాళ్ళు ఎంత మంచోళ్ళైనా ఏమైనా సరే ఈవ్ చేసిన తప్పుకి జీవితాంతం భరించాల్సిందే. ఇంకా తర్వాత ఎన్ని కోట్ల జనరేషన్లు జరిగినా అందరూ భరించాల్సిందే ఆ తప్పుని, అంతేనా? భరించాల్సింటే మీరు ఫిజికల్ లైఫ్ ని ఏదో అంటే ఇప్పుడు ఫిజికల్ లైఫ్ గురించి మాట్లాడదాం సార్. మొక్కలోది ఇక్కడ ఫిజికల్ లైఫ్ గురించే కదా, అమ్మాయి ఫిజికల్ పెయిన్స్ గురించి చెప్తున్నాడు కదా. అవునండి. తర్వాత ఇప్పుడు సంగతి మీరు తర్వాత మీరు సంగతి ఫిజికల్ లైఫ్ గురించి పర్పస్ తీసుకో. ఇప్పుడు అక్కడ యాక్చువల్ పర్పస్ ఏంది? మీరు ఎటర్నల్ లైఫ్ గురించి అది దిస్ ఇస్ ద ట్రయల్. ఎవరు చెప్పినాడు సార్? అది బైబిల్లో రాసింది కదా అండి. బైబిల్లో రాసింది. సో ఈ జీవితం వేస్ట్. ఈ జీవితం ఏంటంటే నెక్స్ట్ జీవితానికి ప్రిపరేషన్. వేస్ట్ అని అంటున్నారు. ఎంప్లాయ్ ఎందుకు చేస్తున్నారు? ఈ మరి జీవితం వేస్ట్ అన్న అనేది వర్డ్ కాకపోతే మరి ఎందుకు ఇబ్బందులు ఎందుకు పెడుతున్నారు సార్ మీరు అమ్మాయిలకి? మీకు ఇష్టం వచ్చిన దుర్మార్గుడు వర్డ్స్ దేవుడు. పెట్టుకుంటే ఇబ్బంది పెట్టడం, దేవుడు ఇబ్బంది పెట్టడం కాదు అది. అక్కడ వాళ్ళు ఆ సిస్టమ్ లో మీరు ఆడవాళ్ళు కాదు కాబట్టి మీకు ఆ నొప్పి తెలియదు కాబట్టి మీరు చాలా కన్వీనియంట్ గా మాట్లాడతారు సార్. ఇప్పుడు దాన్ని సార్ ఒక పని చేయండి సార్. మీ నాన్న చేసిన తప్పుకి మిమ్మల్ని కొరడా దెబ్బలు బాది జీవితాంతం కొడతానే ఉండి మీ కొడుకుని కొడతా, మీ మానవుని కొడతా, ఒప్పుకుంటారా? మీరు చేసిన తప్పుకి, మీ నాన్న చేసిన తప్పుకి మిమ్మల్ని కొరడా ఇరగదీసి రోజుకు 100 ఈ మీద పగులుతూనే ఉంటాయి మీ నాన్న చేసిన తప్పుకి, ఓకేనా? నడుస్తుందా? దేవుడు అట్లా చేయలేదు కదా. అట్లనే చేసిండు కదా సార్. అమ్మాయిలందరికి పెట్టినాడు కదా సార్. బయాలజికల్ సిస్టమ్ అండి అది. బయాలజికల్ సిస్టమ్ అది ఆయన కంట్రోల్లో లేదా? బయాలజికల్ సిస్టమ్ దేవుడు కంట్రోల్లో లేదా? అమ్మాయి చేసిన తప్పుకి అమ్మాయిని కొట్టాలా? మిగతా అమ్మాయిలకి ఎందుకు పెట్టినాడు? ఇప్పుడు మీరు ఎట్లా పెట్టబోద్ది సార్? అదే కన్సీవింగ్ పెయిన్స్ ఎవ్రీథింగ్ అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇదే లైఫ్ అసలు ఆ లైఫ్ ఎందుకు పెట్టినారని అడుగుతున్నానండి. ఎందుకు పెట్టినారని అడుగుతున్నాడండి. అది ఎందుకు పెట్టినాడు? అమ్మాయి తప్పు చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఈ అమ్మాయికి అసలు శిక్ష ఎందుకు వేసినాడు చెప్పండి? ఏ అమ్మాయికి? ఈ ఉమెన్ ఈవ్ అనే అమ్మాయికి శిక్ష ఎందుకు వేసినాడు? ఐ విల్ మేక్ యువర్ పెయిన్స్ అండ్ చైల్డ్ బేరింగ్ వెరీ సివియర్ అని ఎందుకు వేసినాడు? ఈ శిక్ష ఎందుకు వేసినాడు చెప్పండి? ఎందుకంటే డివైన్ లాని బ్రేక్ చేసింది కాబట్టి కదా. ఈ అమ్మాయిలందరూ ఏ డివైన్ లాని బ్రేక్ చేసినా వాళ్ళకి శిక్షలు పడుతున్నాయి. మీ తల్లి గారు ఉన్నారు, మీ వైఫ్ గారు ఉన్నారు, మీ సిస్టర్ గారు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఈ పెయిన్స్ ఉన్నాయి. ఎందుకు? వాళ్ళు ఏం పాపం చేసినారని, వాళ్ళు ఎవరి మాట వినకుండా దేవుడి మాటని ఏం తుగ్రాయించినారని చెప్పేసి వాళ్ళకి శిక్షలు వేశారు. ఇప్పుడు ఆ శిక్ష అనేది ఆ మొక్కదానికి అని కాదండి. నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి సార్. ఎందుకు తరతరాలకు ఎందుకు వేయాలి? ఎంత నీచుడు అంటున్నా. అదే కదా నేను చెప్తున్నా. నీచులు ఎట్లా చేస్తారు? మీ నాన్న చేసిన తప్పుకు మీ కొరడా దెబ్బలు రోజుకు 100 వేసి మీ పుట్టిన పిల్లల్ని వాడిని కూడా వేస్తా, ఒప్పుకుంటారా? కన్సీవింగ్ పెయిన్స్ మీకు అంటే అదే లైఫ్ అన్నట్టుగా మీరు దాన్ని చూపిస్తున్నారు ఇక్కడ. సార్ ఇంకొకసారి ఆ పెయిన్స్ ఒక్కటే ఇక ఇదే లైఫ్ వినేటోళ్ళకి తెలియాలి. ఇంకొకసారి చెప్ప. కన్సీవింగ్ పెయిన్స్ పెద్ద విషయం కాదు అంటారు, అంతేనా? పెద్ద విషయం కాదండి. ఇప్పుడు లైఫ్ లో ఇప్పుడు అదొక కాన్సిక్వెన్స్. ఆ కాన్సిక్వెన్స్ ని తీసుకోవాలి. ఇప్పుడు దేవుడు డివైన్ లా ఉంటది. డివైన్ లా ప్రకారంగా జరిగింది. నేను ఒప్పుకుంటున్నాను సార్. నేను ఒప్పుకుంటున్నా ఆల్రెడీ. ఈవ్ చేసింది తప్పు. ఈవ్ చేసింది తప్పు. దొంగ ముఖం ఈవ్ తప్పు చేసింది. అమ్మాయిలు ఎందుకు చేసినారు? ఎందుకు భరించాలి చెప్పండి? ఇప్పుడు భరించిన వాళ్ళందరి అఫ్ కోర్స్ దేవుడు వాళ్ళకి ఇచ్చే రివార్డ్ వాళ్ళకు ఉంటది. లొడలోడ వాగడం తప్ప మీ దగ్గర ఆన్సర్ లేదు. ఆల్రెడీ అర్థమైపోయింది. అమ్మాయిలు ఏం తప్పు చేస్తారు? రివార్డ్ ఏమి ఇస్తాడు? బతుకున్నప్పుడేమో ఇంత కొంతమంది చైల్డ్ బర్త్ ఇదే బ్రతుకు చైల్డ్ ఏంటిదండి? చిన్న పిల్లల చైల్డ్ బర్త్ పుట్టేటప్పుడు పిల్లోడు బతికే ఉంటాడు, అమ్మాయి చచ్చిపోతుంది. అమ్మాయి ఏం పాపం చేసిందని చచ్చిపోతుంది. అంటే పుట్టినందుకు అందరు చచ్చిపోతారా? ఓకే, నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి. డెలివరీ టైంలో అమ్మాయిలు చచ్చిపోతుంటారు. దేశం మొత్తం మీద జరిగే డెలివరీస్ లో అట్లీస్ట్ రోజుకి కాదు వారానికి 100 మంది పైన చచ్చిపోతారు. నేను చాలా తక్కువ ఎస్టిమేట్ చేస్తున్నా. వాళ్ళు ఏం పాపం చేసినారని దేవుడు వాళ్ళని చంపేస్తున్నాడు. వాళ్ళు పాపం చేసినందుకు చంపేస్తానని చెప్పలేదు కదా దేవుడు. తొందరగా తీసుకెళ్ళిపోయినాడు దేవుడు స్వర్గానికి. అదృష్టం కదా. అవునండి. ఇప్పుడు డెత్ అనేది ఎట్లనైనా వస్తుంది, ఎవరికైనా వస్తుంది. బయాలజికల్ సిస్టమ్ రీజన్స్ ఉంటాయండి. మీరెందుకు అదృష్టాన్ని పొందట్లేదు? మీరెందుకు అదృష్టాన్ని పొందట్లేదు? దేవుడి సాన్నిధ్యాన్ని మీరెందుకు కోరుకోవట్లేదు? మీరెందుకు బతికే ఉంటున్నారు? ఇంకా ఏంటి సాన్నిధ్యం అంటే? దేవుడి దగ్గరికి పోవాలని మీరు ఎందుకు అనుకో. ఇప్పుడు ఒక అమ్మాయి చచ్చిపోయింది అనుకోండి ఆ డెలివరీలో, మీరు ఏమంటున్నారంటే ఇది ఒక్క లైఫే కాదు, తర్వాత ఉంటుంది, దేవుడి దగ్గరికి పోయింది అంటున్నారు. ఓకే, మరి మీరెందుకు ఇంకా బతికే ఉన్నారు? మీరు దేవుడి దగ్గరికి వెళ్ళొద్దా? మీరెందుకు బతికే ఉన్నారు? దేవుడు నిర్ణయించిన కాలంలో ఎవరైనా వెళ్తారు. ఓకే, అమ్మాయికి నిర్ణయించినాడు కాబట్టి ఆ టైంకి అమ్మాయి వెళ్ళిపోయింది. అంటే ఎవరి చావైనా సరే దాంట్లో నిర్ణయం అనేది ఉంటది. దేవుడి నిర్ణయం ఉంటది దాని వెనక. ఈవ్ చేసిన తప్పుకి అమ్మాయిలు జీవితాంత అంటే ఎన్ని తరాలైనా సరే భరిస్తూనే ఉండాలి.
ఏం భరిస్తారండి? ఇప్పుడు మీరు ఆ కన్సీవింగ్ పెయిన్స్ అనేవి దాన్ని పెద్ద ఎట్లా విషయం కాదు. చూపిస్తున్నారంటే అదే లైఫ్ అసలు అదే పెద్ద లైఫ్ లో ఇంత ఇష్యూ అయిపోయింది అన్నట్టుగా చేస్తున్నారు. థ్యాంక్స్ సార్, థ్యాంక్స్. దాన్ని నాకు తట్టుకో ఇదంతా నాకు మ్యాటర్ వచ్చేసింది సార్. ఎప్పుడైనా వెరీ గుడ్. ఓకే, నాకు అద్భుతమైన పాయింట్స్ వచ్చాయి సార్. థ్యాంక్స్ అలాట్ ఫర్ జాయినింగ్. నాకు మ్యాటర్ అర్థమైంది సార్. ఇంకా మీ దేవుడు ఏం అర్థమైందండి మీకు? సార్, మీ దేవుడు అద్భుతం సార్. మీ దేవుడు అసలు అద్భుతం. ఇలాంటి దేవుడు అసలు ప్రపంచంలో అందరి దగ్గర ఉండాలి. ఓకేనా? రైట్ సార్. ఎగ్జిస్టెన్స్ గురించి మాట్లాడకుండా ఇప్పుడు వీటన్నిటి నేను చెప్పాను కదా మీకు. దీని నాకు గురించి అర్థమైంది సార్. మాట్లాడాలంటే ఎగ్జిస్టెన్స్ దగ్గర ఓడిపోయినారు, బైబిల్ దగ్గర ఎవరు ఓడిపోయినారు, ఓడిపోయారు? లబ మీరు లబ లబ ఓడిపోయారా? నేను అంటున్నారు. ఓడిపోయినా? అవుట్ ఆఫ్ ఓకే, ఎవరు నథింగ్ ఓడిపోయినారు? ఎవ్రీథింగ్ వచ్చిందని నమ్మేది మీరు. ఓకే, ఎవరు ఓడిపోయినారో తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం. సరే, జనాలు చూస్తున్నారు మీరు కదా పని చేయండి ఓడిపోయింది సార్. ఎవరు అనేది. కానీ మీరు పని చేయండి. 30 seconds మీ ఇష్టం. మాట్లాడిన తర్వాత యూ కెన్ లీవ్ సార్. ఏం 30 seconds అని అంటున్నారా? యా, క్లోజింగ్ స్టేట్మెంట్ ఇచ్చేయండి సార్. క్లోజింగ్ స్టేట్మెంట్ ఇప్పుడు మీ వ్యూ ప్రకారంగా చూస్తే యూనివర్స్ కానీ ఇదంతా ఎగ్జిస్టెన్స్ కానీ అది అవుట్ ఆఫ్ నథింగ్ అనేది కనబడుతుంది. అంటే నథింగ్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ విచ్ డజంట్ మేక్ సెన్స్ అట్ ఆల్. సో సూపర్ న్యాచురల్ బీయింగ్ ఎవరైతే ఉన్నారో దేవుడు క్రియేట్ చేస్తే ఇట్ మేక్స్ సెన్స్. సో ఎందుకంటే మన యూనివర్స్ లో డిజైన్, ఆర్డర్, స్ట్రక్చర్, బయాలజికల్ సిస్టమ్ ఎవ్రీథింగ్ చూస్తే అర్థమవుతుంది కాంప్లెక్సిటీ అనేది. యూనివర్స్ మెయింటెనెన్స్ కూడా, గ్రావిటేషనల్ ఫోర్స్ అది 0.0001 అటు ఇటు అయినా కూడా ఇది అనేది కొలాప్స్ అయిపోతుంది యూనివర్స్. అది సైంటిఫిక్ ఎవిడెన్స్, సైంటిఫిక్ ఎస్టాబ్లిష్డ్ ఎవిడెన్స్. సో దాన్ని మెయింటైన్ చేస్తున్నది ఎవరంటే దేవుడు. యాక్సిడెంటల్ కాదు, యాక్సిడెంటల్ ప్లానెట్స్ కాదు, యాక్సిడెంటల్ బీయింగ్ కాదు. మీరు చెప్పిన ఎవల్యూషన్ కి కౌంటర్ ఆర్గ్యుమెంట్స్, నంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఐ కెన్ రైజ్, ఈవెన్ ది ఆరిజిన్ ఆఫ్ లైఫ్. సూపర్. నాకు అర్థమైపోయింది సార్. మీరు అసలు అద్భుతం. అసలు యూ కెన్ డిస్ట్రాయ్ ఎవ్రీథింగ్. మీ డిస్ట్రక్షన్ నాకు క్లియర్ గా డిస్ట్రాయ్ కాదండి. సో థ్యాంక్స్ అలాట్ సార్. ఆ వ్యూ లో ఉన్న ప్రాబ్లమ్స్, ఇష్యూస్, ప్రాబ్లమ్స్ మీ వ్యూ లో ఉన్న ఎథియిజం లో థ్యాంక్స్ అలాట్ సార్. థ్యాంక్స్ అలాట్ ఫర్ మేకింగ్ us realize what Christianity is. థ్యాంక్స్ అలాట్ అండి. అండి అంటే మీ కౌంటర్ వీడియోస్ కూడా మేము చేస్తాం. అంటే మీరు క్రిస్టియన్లో రేజ్ చేసిన పాయింట్ తప్పనిసరిగా చేయండి సార్, తప్పనిసరిగా చేయండి. కౌంటర్ వీడియోస్ 100%, 200% చేయండి సార్. రైట్ అండి, మీకు ఖచ్చితంగా వస్తాయి, చూడండి. థ్యాంక్స్ అలాట్ అండి. ఓకే, అది సార్. పాయింట్స్ అన్ని నోట్ చేసుకున్నారు కదా? క్రిస్టియానిటీ ప్రకారం ఏంటేంటి విషయాలు అనేది పాయింట్స్ అన్ని నోట్ చేసుకున్నారు. థ్యాంక్స్ అలాట్ ఫర్ ఆ ప్రైమర్. అంటే ఒక్కొక్కసారి ఆ మతంలో ఎలాంటి క్రాక్ హెడ్స్ ఉంటారు అనేది తెలుసుకోవడం కష్టం వాళ్ళతో మాట్లాడకపోతే. రైట్, ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా. నవ్ యూ నో ఎగ్జాక్ట్లీ వాట్ దిస్ గైస్ థింక్ అండ్ వాట్ దిస్ గైస్ ప్రీచ్. చిన్నపిల్లలు కూడా అర్థమవుతుందంటే ఇవన్నీ. సో అమ్మాయిలు ఎందుకు చచ్చిపోతున్నారు, ఏమిటి పురిటి నొప్పులు ఏంటంటే అది పెద్ద విషయం కాదు. అది మీరు చాలా పెద్ద విషయం అన్నట్టు చెప్తారు. ఈ తొక్కలో ఈ లైఫ్, అసలు ఈ ఎర్త్ మీద లైఫ్ ఒక లైఫేనా? బొక్కలో లైఫ్ ఇదేం లైఫ్? తర్వాత మస్తు పైన స్వర్గం ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది. ఈ లైఫ్ ఎందుకు? ఈరోజు చచ్చిపోయినందుకు బాధపడటం దేనికి? అద్భుతం కదా. ఐఎమ్ యాక్చువల్లీ థ్రిల్డ్ మాస్టర్. ఇలాంటి మెంటాలిటీస్ ఉన్నవాళ్ళు మన దగ్గర తిరుగుతూ వీళ్ళు మన సిటిజన్స్గా ఉన్నందుకు ఐఎమ్ యాక్చువల్లీ వెరీ ప్రౌడ్ అనమాట. తట్టుకోలేకపోతున్నా. సో ఒక్క 3 seconds ఊపిరి తీసుకొని కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్దాం సార్. ఓకే, మేజీ అనే పేరుతో ఒక ఆయన వచ్చారు. లెట్స్ టేక్ మేజీ సార్. హలో 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 సార్. ఎస్ సార్, చెప్పండి సార్. హలో, ఎస్ చెప్పండి సార్. అది కొంచెం చాట్ చేయొచ్చా ఇక్కడ మాట్లాడకుండా? ప్రైవేట్ చాట్. నో, ప్రైవేట్ చాట్ వేస్ట్ అండి. ఇక్కడ పబ్లిక్లో మాట్లాడండి. కుదరదంటే నెక్స్ట్ వీక్ మాట్లాడండి. దెర్ ఆర్ అదర్ పీపుల్ హు నీడ్ టు టాక్. ఓకే, విల్ టాక్ లేటర్ అండి. యాక్చువల్లీ 6:15 దాటేసింది. ఐఎమ్ సో సారీ అబౌట్ ఇట్. లెట్స్ సీ. బాబు అనే పేరుతో వచ్చారు. విల్ టాక్ టు హిమ్. హాయ్ బాబు గారు. హాయ్ సార్. హాయ్ సార్, చెప్పండి సార్. సార్, యాక్చువల్గా నేను మీ వీడియోస్ చూస్తున్నాను. యాక్చువల్గా నేను ఏం చెప్పాలనుకున్నా అంటే, మీరు ఈ మతాల్లో అన్నిటినీ ఎక్స్పోజ్
చేయడం చాలా బాగుంది. ఏంటంటే దాంట్లో ఉండే ఏమంటారు లోటుపాట్లు కానీ సంథింగ్ ప్రతి మొత్తంలో నుంచి తప్పులు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ మతంలో వాళ్ళ మత పెద్దలు వాళ్ళ గ్రంథాల్లో రాసుకున్న వాటి అన్నిటిని ఎక్స్పోజ్ చేస్తున్నారు, బాగుంది. బట్ నేను మామూలుగా నా పర్సనల్గా నేను తెలుసుకోవాలనుకుంటున్న విషయాలు మాత్రం నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఏంటంటే ఇందాక క్రిస్టియన్ ప్రిన్స్ అనే ఒక అతనితో మాట్లాడారు కదా, అతనితో మాట్లాడుతున్నప్పుడు మీరు ఎక్కడ ఆగారంటే మనం అదేంటిది సింగులారిటీ పాయింట్ అనే ఒక విషయం దగ్గర అది మాకు తెలీదు అని మీరు చెప్పుకొని వచ్చారు. ఓకే, అది వదిలేస్తే మనం మామూలుగా నా ఉద్దేశంలో నేనేమనుకుంటున్నానంటే, సరే ఈ గాడ్ ఇదంతా కాసేపు పక్కన పెట్టేద్దాం సార్, అసలు దేవుళ్ళు ఎవరు లేరు, ఈ ఇప్పుడు రాసుకున్న గ్రంథాల్లో కానీ ఏది కూడా నిజం కాదు, అసలు నిజం కాదు. టు బి ఫ్రాంక్, నిజం కాదు. నేనేమంటున్నానంటే, బట్ ఇవేమీ లేకుండా దానంతా అదే వచ్చాయని చెప్పేదానికి మనం కూడా సైన్స్ నుంచి ఇది కన్ఫామ్ గా సంథింగ్ ఏదో జరిగి వచ్చిందని కూడా మనం చెప్పలేం కదా సార్. ఎందుకు చెప్పలేమండి, బోల్డ్ అన్ని ఆన్సర్స్ ఉన్నాయి కదా, మీకు ఏ ఆన్సర్ కావాలో చెప్పండి. అంటే నేనేమన్నా అంటే ఓకే, స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే యూనివర్స్ ఎలా తయారైందని దాని విషయం పక్కన పెడితే లైఫ్ దగ్గర చాలా వ్యత్యాసం కనిపిస్తుందని నా అభిప్రాయం. మీరేమంటారు? సో ది డైవర్సిటీ ఆఫ్ లైఫ్ గురించి అడగా అనుకుంటున్నారా, ఒరిజిన్ ఆఫ్ లైఫ్? రెండు వేరు క్వశ్చన్స్ అండి. ఓకే సార్, ఫస్ట్ స్పీస్ ఏమై ఉంటది? సో దాన్ని ఒరిజిన్ ఆఫ్ లైఫ్ గురించి క్వశ్చన్ అడుగుతారు. ఒరిజిన్ ఆఫ్ లైఫ్ ని చెప్పేది ఎవల్యూషన్ కాదండి. సో జనాలకు తెలిసింది ఏంటంటే వాళ్ళకి ఆ రెండు ఒకటే. ఎవల్యూషన్ ఓన్లీ ఎక్స్ప్లెయిన్స్ ద డైవర్సిటీ ఆఫ్ లైఫ్. ఓకే ఓకే, సో దేన్ని ఏది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనేది క్లియర్గా తెలుసుకోవాలన్నమాట. ఓకే, ఏ బయోజెనసిస్ అనే ఒక థియరీ ఉంది. ఓకే, ఇంకొకటి క్రిస్టల్ జెనసిస్ అని ఇంకొక థియరీ ఉంది. అంటే ఇవన్నీ థియరీస్ ఎందుకంటే ఎవరు చూడలేదు, వాళ్ళకి సఫిషియెంట్లీ ఎవిడెన్స్లు అయితే కనిపిస్తున్నాయి కానీ దాన్ని రీక్రియేట్ చేయడానికి కానీ వెనక్కి వెళ్ళి చూడడానికి కానీ లేనప్పుడు ఎవిడెన్స్ మాత్రమే ఉంది, ఎవిడెన్స్ దీనికి ఇదేంటి ఇండికేట్ చేస్తుంది అని చూపించడానికి వరకు మాత్రమే చూసుకుంటే దాన్ని వాళ్ళు థియరీ కింద కేటగరైజ్ చేస్తారు. రిపీటబుల్గా టెస్ట్ చేయగలిగినప్పుడు దానికి వేరే పేర్లు ఉంటాయి, ప్రిన్సిపల్ అని, లా అని, లేకపోతే ఇంకోటి దెర్ ఆర్ సో మెనీ అదర్ వేస్ దే కెన్ డిఫైన్, ఎఫెక్ట్ అని, రైట్, దే యూజ్ డిఫరెంట్ నేమ్స్. సో ఇది తిరిగి తయారు చేయడం కుదరదు కాబట్టి తిరిగి తయారు చేయడానికి వీళ్ళు కనిపెట్టిన విషయం ప్రకారం ఎన్నో లక్షల సంవత్సరాలు కావాలి, రైట్ కండిషన్స్ కావాలి. ఆ రైట్ కండిషన్స్ ఏంటో వాళ్ళు ఇంకా కనిపెడుతూనే ఉన్నారు, ట్రై చేస్తున్నారు. బట్ ఒకటైతే గ్యారంటీ, ఆ ఈవెంట్ ఏదైతే ఉందో ఫస్ట్ దాన్ని ఏమంటారు, ఫస్ట్ మాలిక్యూల్, ద ఫస్ట్ మాలిక్యూల్ విచ్ కెన్ రెప్లికేట్ ఇట్ సెల్ఫ్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ద లాస్ట్ నోన్ యూనివర్సల్ కామన్ యాన్సెస్టర్, LUCA. ఓకే, దానికి ఒక పేరు పెట్టారు. దానికి పేరు ఎందుకు పెట్టారు అంటే అది ఒక దాన్ని ఏమంటారు, ఆ పాయింట్ ఏమై ఉంటుందని వాళ్ళకి ఇంకా తెలియదండి, ఎందుకంటే రిపీట్ చేయలేరు కదా. ఈ సైన్స్కి ఒక నిజాయితీ ఏంటి అంటే నాకు తెలియదు అన్నప్పుడు నిక్కచ్చిగా తెలియదు, కాకపోతే దాని గురించి మాట్లాడడానికి ఒక పదం పెట్టుకుంటుంది, ఎందుకంటే దాని గురించి మాట్లాడలేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ అని ఒకటి ఉంటాయి. డార్క్ అనగానే అదేదో వెనక్కుంది, సో కాబట్టి అది దేవుడు, అది కృష్ణుడు అని చెప్పి మన వాళ్ళు చాలా కథలు చెప్తారు. సైన్స్ చెప్పేది ఏంటంటే నాకు అది ఏంటో తెలియదు, దాని ఎఫెక్ట్ నాకు కనిపిస్తుంది కానీ నాకు అదేంటో తెలియదు. అలాంటప్పుడు దానికి ఒక పేరు పెట్టుకోలేదు, ఎందుకంటే ప్రతిసారి నాకు తెలియదు అన్న వర్డ్తో వాడలేరు కదా. సో దిస్ ఏ డార్క్ మ్యాటర్. డార్క్ మ్యాటర్ మీన్స్ దట్ దే హ్యావ్ సమ్ అకౌంటింగ్ ఆఫ్ మ్యాటర్ బట్ దే కాంట్ సీ ఇట్. దాని గురించి తెలుసుకోవడానికి లేదు, ఏమీ లేదు, అందుకని దాని పేరు డార్క్ మ్యాటర్. డార్క్ ఎనర్జీ అని అన్నారు అనుకో, ఏదో ఒక శక్తి దాన్ని పుల్ చేస్తుంది, దాన్ని నేను మెజర్ చేయలేను, కాకపోతే అది ఆ ఈక్వేషన్లోకి అది యాడ్ చేస్తే డెఫినెట్లీ వర్క్ అవుతుంది. సో కాబట్టి దాన్ని నేను మెజర్ చేయలేనంత వరకు, దాన్ని ఒరిజిన్ చెప్పలేనంత వరకు దాని పేరు నేను డార్క్ ఎనర్జీ అని పెట్టుకుంటాను. ఓకే, దానికి ప్రాపర్టీస్ వాళ్ళు చెప్పగలరు, కాకపోతే దానికి ఎందుకు ప్రాపర్టీస్ అలా ఉన్నాయి, దాని ఒరిజిన్ ఏంటి దాన్ని చెప్పలేరు. సేమ్ వే లాస్ట్ నోన్ యూనివర్సల్ కామన్ యాన్సెస్టర్ అనేది ఒక హైపోథెటికల్ పాయింట్. ఆ పాయింట్ ఒక చోట జరిగిందా, ప్రపంచంలో 100 సార్లు జరిగిందా, 1,000,000 సార్లు జరిగి ఒకటి విన్ అయిందా, ఏది తెలియదండి. ఓకే, ఆ పదం మాత్రం అట్లా పెట్టుకుంటారు. సో దిస్ ఇస్ ద స్టార్ట్ పాయింట్, ద ఫస్ట్ సెల్ఫ్ రెప్లికేటింగ్ మాలిక్యూల్. ఒక మాలిక్యూల్కి దాన్ని కాపీ చేసుకోవడం అనేది ఒక ప్రాపర్టీ. ఓకే, వాటర్కి ఎలా అయితే ప్రాపర్టీ ఉందో
ప్రోటీన్కి ఎలా అయితే ప్రాపర్టీ ఉందో, ప్రోటీన్ అంటే మళ్ళీ ఇది అనుకున్నారు, అమైనో యాసిడ్స్ కానీ లేకపోతే ఇన్ఆర్గానిక్ కెమికల్స్ కానీ ఒక్కోదానికి ఒక ప్రాపర్టీ ఉంటుంది కదా, అలాగా ఒకానొక మాలిక్యూల్కి ఉన్న ప్రాపర్టీ సెల్ఫ్ రెప్లికేషన్. ఒక్కసారి సెల్ఫ్ రెప్లికేటింగ్ మాలిక్యూల్ స్టార్ట్ అయిన తర్వాత దెన్ ద ఎవల్యూషన్ స్టార్ట్స్. ఎవల్యూషన్ అనేది స్టార్ట్ పాయింట్ కాదు, ఎవల్యూషన్ ఓన్లీ బిగిన్స్ ఆఫ్టర్ ది ఒరిజినల్ సెల్ఫ్ రెప్లికేటింగ్ మాలిక్యూల్ ఇస్ ప్రెజెంట్. ఒకసారి అది వచ్చిన తర్వాత దెన్ ఇప్పుడు ఫైట్. ఓకే, ఏ మాలిక్యూల్, ఒక మాలిక్యూల్ ఉంది, దాని 2 రెప్లికాస్ తయారు చేసుకుంది, అది ఇంకో 2 రెప్లికాస్ తయారు చేస్తుంది, బికాస్ దాని ప్రాపర్టీ అది. రైట్, వాటర్ ఎందుకు పల్లానికి పోతుంది అంటే దాని ప్రాపర్టీ అది. సో ఈ మాలిక్యూల్ యొక్క ప్రాపర్టీ అంటే ఇట్ కీప్స్ రిపీటింగ్ అండ్ ఇన్ దట్ రిపీటింగ్ సమ్ రిపిటేషన్స్ ఆర్ మోర్ సక్సెస్ఫుల్ దాన్ అదర్స్. ఆ సక్సెస్ఫుల్ రిపిటేషన్ ఎప్పుడైతే ఒక పర్టికులర్ కాపీ ఆఫ్ మాలిక్యూల్ కాస్త మార్పు చెంది అది సక్సెస్ఫుల్ అయింది అనుకోండి, ఎక్కువ కాపీస్ తయారు చేయడానికి, ఇట్ విల్ ట్రై టు టేక్ ఓవర్ అదర్స్ అండ్ అప్పుడు స్టార్ట్ అయింది ఎవల్యూషన్. ఓకే, ఇది ఇప్పుడు చేసి చూపించు అని అడిగితే దానికి కావాల్సిన కండిషన్స్ ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళది. ఓకే, ఇది ఇలాగే జరిగింది, దీన్ని నమ్మి తీరు, నమ్మకపోతే నరకంలో పడతావు అన్న మాట ఏ సైంటిస్ట్ అనడండి. ఓకే, దీనికంటే బెటర్ థియరీ తీసుకొస్తే దానికి ఎవిడెన్స్లు తీసుకుని వచ్చి మాట్లాడితే లేదా సఫిషియంట్ లాజికల్ కోహెరెంట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలిగితే దండేసి కూర్చోబెట్టి నోబెల్ ప్రైజ్ ఇస్తారు. ఓకే, అంతేగాని నేను చెప్పిన దానికి నువ్వు ఎగెనెస్ట్ చెప్తావా అని చెప్పి ఆయన తీసుకెళ్ళి నరకంలో వేయరండి ఎవరు. రైట్, సో దట్ ఈస్ ద ఆనెస్టీ ఆఫ్ అట్లీస్ట్ ద సైంటిఫిక్ మెథడ్, సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ అండ్ మెథడ్. సో దే ట్రై. మీరు అన్నట్టు మామూలుగా ఇప్పుడు సింగిల్ మాలిక్యూల్ తనంతట తాను సృజించుకునే ఆ మాలిక్యూల్ వచ్చిందన్నా కానీ అట్లీస్ట్ దానికి కూడా ఆరిజిన్ ఇప్పుడు అది కూడా ఎగ్జిస్టెన్స్ లోకి ఎలా వచ్చిందనే దానికి ఇక్కడ వాళ్ళకి హ్యాండీ అవుతుంది కదా ఆ డిస్ప్యూట్ రైజ్ చేసేదానికి. ఏం లేదండి, దాని ఆన్సర్ చాలా ఈజీ. కంటిన్యూస్గా ఒక సిస్టంలోకి రకరకాల టైప్లో ఎనర్జీస్ని పంపిస్తున్నాను అనుకో. హౌ డు యూ నో దట్ ఎనర్జీ వస్తుంది అని? ఎర్లీ ఎర్త్ డిస్క్రిప్షన్ని ఇదేంటి మన మీటిరాలజిస్టులు కానీ లేకపోతే జియాలజిస్టులు కానీ అడిగితే క్లియర్గా చెప్తారు. ఎర్లీ ఎర్త్ ఈజ్ అ బొంబార్డింగ్ షూటింగ్ గ్యాలరీ. ఓకే, ఎర్త్గా ఫామ్ అయ్యేటప్పుడు విపరీతమైన హాట్ మోల్టెన్ లావా వాటర్ ఊరికే ఫామ్ అవటం, మళ్ళీ ఆవిరైపోవడం, వేడి తగిలి మళ్ళీ పడటం. సో ఇట్స్ అ కంటిన్యూస్ సైకిల్. ఓకే, ఈ పాయింట్ని ఇప్పటికి కూడా హాట్ స్ప్రింగ్స్ దగ్గర మనం చూడొచ్చు, ఇప్పటికి కూడా చూడొచ్చు. ఓకే, అయితే అప్పట్లో దెర్ ఇస్ జీరో లైఫ్ కదా, అండ్ ఎనర్జీ ఈస్ కంటిన్యూస్లీ బీయింగ్ పంప్డ్ బై ద ఫార్మ్ ఆఫ్ థండర్స్, బై ద ఫార్మ్ ఆఫ్ ఇది మీటియర్స్ వచ్చి పడటం, బై ద ఫార్మ్ ఆఫ్ వాల్కానిక్ ఎరప్షన్స్. కంటిన్యూస్గా ఎనర్జీ ఒక సిస్టంలోకి పంప్ అవుతూ ఉన్నప్పుడు ఇన్ఆర్గానిక్, ఇప్పుడు మీరు ఆ ఎక్స్పెరిమెంట్ ఆల్రెడీ చేసి చూడొచ్చు. దెర్ ఇస్ అన్ ఎక్స్పెరిమెంట్, దాని పేరు మర్చిపోతున్నానండి. అంటే ఒక బంచ్ ఆఫ్ ఇన్ఆర్గానిక్ కెమికల్స్ ఒక పెద్ద బౌల్లో వేసి కంటిన్యూస్గా దానిలోకి ఎలక్ట్రిక్ షాక్స్ పంపిస్తూ ఉన్నారనుకోండి, కొన్ని రోజుల తర్వాత లేదా ఆఫ్టర్ సమ్ సర్టన్ అమౌంట్ ఆఫ్ టైం అందులో అమైనో యాసిడ్స్ ఆటోమేటిక్గా తయారవుతాయి. అది అక్కడ క్రియేషన్ ఎవరైనా లోపల కూర్చుని ఒక్కోదానికి తగిలిచ్చి ఏమి అమైనో యాసిడ్స్ ఏం క్రియేట్ చేయట్లా, బట్ యూ కెన్ ఈజీలీ సీ అమైనో యాసిడ్స్ గెటింగ్ క్రియేటెడ్. సార్, కానీ నాకు మెయిన్ డౌట్ ఎక్కడ అనిపిస్తుందంటే, ఇప్పుడు మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు సైన్స్ లో ఇదండి ఆ ఎక్స్పెరిమెంట్ పేరు మిల్లర్-యూరీ ఎక్స్పెరిమెంట్. సో యాజ్ లాంగ్ యాజ్ యూ కీప్ పంపింగ్ ఎనర్జీ into a system, ఓకే, ప్లస్ అవన్నీ రెడీగా ఉన్న కెమికల్స్, ఓకే, బోల్డ్ అండ్ ఇన్ఆర్గానిక్ కెమికల్స్ ఉన్నాయి. వెన్ ద కండిషన్స్ ఆర్ రైట్, ఆ కండిషన్స్ ఆర్ రైట్ అంటే ఏ క్షణం జరిగింది చూపించు అంటే కుదరదు, కొన్ని కోట్ల సంవత్సరాల పాటు జరిగిన ప్రక్రియ అది. అండ్ దట్ ఈస్ వెల్ డాక్యుమెంటెడ్, జియాలజిస్టులు వెల్ డాక్యుమెంటెడ్ చేసి చూపిస్తారు అన్నమాట. నా అలాంటి టైంలో ఒకనొక ఇట్ ఓన్లీ నీడ్స్ వన్ మాలిక్యూల్ అండి, ఎందుకంటే దానికి కాంపిటీషన్ లేదు అప్పుడు. ఓకే, ఇట్ ఓన్లీ నీడ్స్ వన్ మాలిక్యూల్ to be created or to form due to that energy, and it can replicate itself. ఆ ప్రాపర్టీ లేని మాలిక్యూల్స్ చాలా తయారై ఉండొచ్చు. ఏది సెల్ఫ్ రెప్లికేషన్ ప్రాపర్టీ లేని చాలా మాలిక్యూల్స్ తయారై ఉండొచ్చు. అవి రెప్లికేట్ అవ్వవు కాబట్టి అవి లైఫ్ లాగా చేంజ్ అవ్వవు. ఓకేనా? సో దీస్ ఆర్ ఎక్స్ప్లెనేషన్స్ ఆఫ్
థింగ్స్ దట్ దే హ్యావ్ నాట్ సీన్ అండి. ఎందుకంటే వెనకెళ్ళి ఎవరు చూడలేదు కదా సార్, వీళ్ళు చూడలేడు, వాళ్ళు చూడలేరు. సో కాబట్టి ఒక కొహెరెంట్ ఎక్స్ప్లెనేషన్ దీనికి ఇవన్నీ ఎందుకు జరుగుతాయి, మా దేవుడి ఎక్స్ప్లెనేషన్ చాలా ఈజీ అంటాం, వాళ్ళకి ఇష్టం. అంటే ఇప్పుడు కష్టపడి బుర్రబెట్టి ఆలోచించడం ఎందుకులే అనుకున్న వాళ్ళు పుసికిన మా దేవుడు చేశాడు, మా దేవుడు ఏదైనా చేసి చిటికేస్తే ప్రపంచం స్టార్ట్ అవుద్ది, ఇవన్నీ కబుర్లు చెప్పుకోవచ్చండి. ఓకే, కాకపోతే ఆర్ దే లాజికల్? నో. అండ్ ఆర్ దే కొహెరెంట్? నో. అండ్ ఈజ్ ఇట్ ఈవెన్ ఇంటలెక్చువల్ పొజిషన్? నో. ఓకే, తెలియదు అంటంలో ఉన్న నిజాయితీ చాలా ఎక్కువ ఉంటుందండి. తెలియదు, తెలిసినోళ్ళు లేదా తెలుసుకున్నోళ్ళు తర్వాత చెప్తారు, నాకు నచ్చితే నన్ను నమ్ముతా. ఓకే, నచ్చనంత మాత్రాన ఇంకో క్వశ్చన్ ఆలోచించండి. సరే, వీళ్ళందరూ కబుర్లు చెప్తున్నారు, సైంటిస్టులు అందరూ దొంగ వేధవాళ్ళు అందరూ కబుర్లు చెప్తున్నారు. ఫస్ట్ థింగ్ మీరు అడగాల్సింది పర్పస్. వాళ్ళకి ఏం పర్పస్ ఉంది అంటే, అంటే వాళ్ళందరూ సాతాను బిడ్డలు, దేవుడి నుంచి దూరంగా తీసుకెళ్ళడానికి అంటారు. ఓకే, ఏదో కబుర్లు లేపి తిన్నగా మాట్లాడు, వై డూ యూ థింక్ దే ఆర్ డూయింగ్ దిస్? వాళ్ళు ఏదో అమ్ముకోవడానికి చూస్తున్నారని. ఓకే, ఫైన్. మీరు దేవుడి దగ్గర ఉండటం వల్ల, వాడు మిమ్మల్ని పక్కకు తీసుకెళ్ళిపోవడం వల్ల వాడికి వచ్చిన లాభం ఏంటి అని, వాడికి వచ్చిన లాభం ఏంటో తెలియదు కానీ మాకు మాత్రం నష్టం ఉంది, మేము దేవుడి దగ్గర నుంచి దూరం వెళ్ళిపోతే మమ్మల్ని నరకంలో వేసి ఉడకిస్తాడు. సో ఇంత చేసి మీ బతుకంతా ఏంది అంటే నరకాన్ని తప్పించుకోవడానికి ఇక్కడ సొల్లు కబుర్లు చెప్పుకుంటున్నారు. రైట్. సో భయం, అజ్ఞానం, తెలియంతనం, తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ లేకపోవడం, ఇవి కలిపితే రిలీజన్ అయిందండి. ఆ సైంటిస్ట్ కూడా మనోడే కదా సార్. ఇప్పుడు వీళ్ళు చెప్పుకుంటారు కదా, సైంటిస్టులు అందరూ మా క్రైస్తవులు. మరి ఆ క్రైస్తవులు చెప్పిన మాట ఎందుకు నమ్మి సావరు? వాళ్ళు ఇచ్చిన దాంట్లోంచి క్లియర్గా ఇండికేషన్ తెలుస్తుంది ఏంటంటే ఆల్ హ్యాస్ ఎక్స్ప్లెనేషన్స్. ఎక్స్ప్లెనేషన్ లేనిది ఏందయ్యా అంటే వీళ్ళు చెప్పుకునే కబుర్లు. దేవుడు చిటికెత్తే లెట్ దేర్ బి లైట్ అన్నాడంట, పుసిక్కిన లైట్ వచ్చిందంట. ఎర్త్ ఇట్లా ఫామ్ అయిపో అన్నాడంట, ఫామ్ అయిపోయిందంట. పైనుంచి వాటర్ పోయమన్నాడంట, వాటర్ వచ్చేసిందంట. ఇదేంటి మట్టితో బొమ్మని చేశాడంట, ఉఫ్ అన్నాడంట, వెంటనే ఊపిరి వచ్చేసిందంట. పక్కటేమో కిరగ తీసాడంట, అమ్మాయిని తయారు చేశాడంట. సో ఇవి నమ్మటానికి చాలా ఈజీ అని వాళ్ళకి అనిపిస్తుందండి. ఎలా నమ్మబుద్ధి అవుతుందో నాకు అర్థం కావట్లేదు. రైట్, ఎందుకంటే ఇంగితం అనేది లేకపోవడం. పోనీ ఇవన్నీ కబుర్లే నేను ఒప్పుకుంటున్నాను కదా, సరే సైంటిస్టులు అందరూ దొంగ వేధవాళ్ళు, సరే నాకు తెలియదు, సైంటిస్టులకి తెలియదు, మరి ఇదెట్ట నమ్మబుద్ధి అవుతుంది? చిటికేస్తే ఎర్త్ ఫామ్ అవడం ఏంది, చిటికేస్తే లైట్ రావడం ఏంది, ఏంటి ఫ్రూట్ తినడం ఏంది, సిగ్గుబిళ్ళ ధరించడం ఏంది, తర్వాత అమ్మాయిలందరికీ సెగవించడం ఏంది, ఇది ఇవన్నీ ఎట్లా నమ్మబుద్ధి అవుతుంది? అవును సార్, చాలా చాలా వరకు అన్ని గ్రంథాల్లోనూ అలాగే ఇల్లాజికల్ గానే ఉన్నాయి సార్. సార్ ఒకే క్వశ్చన్ సార్, ఫైనల్ గా టైం అవుతున్నట్టుంది యాక్చువల్గా. నాకు పర్సనల్ గా నాకు ఎక్కడ కొంచెం తేడాగా అనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఒక సింగులర్ ఆ మాలిక్యూల్ నుంచి యాక్చువల్గా మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఒక లైఫ్ సైకిల్, ఒక బొమ్మ గుర్తుండి ఉంటది అనుకుంటున్నాను. ఏంటంటే ఒక చిన్న పురుగు ఉంటుంది, దాని పక్కన ఇంకోటి ఏదో సంథింగ్ అట్లా ఉండి ఒక మనిషి ఉన్నట్టు ఒక లైఫ్ సైకిల్ అని ఏదో సంథింగ్ ఉంది సార్. బట్ నాకు అర్థమైంది. ఇప్పుడు మీకు ఒక వెరీ గుడ్ సార్. ఇప్పుడు సైన్స్ చెప్పింది నమ్మొద్దు, పక్కన పెట్టేద్దాం. ఓకే, వీళ్ళ ఒరిజినల్ స్టోరీ నమ్మొద్దు. పోనీ రిలీజన్స్ అన్ని అబద్ధాలు, అవి పక్కన పెట్టేద్దాం. కాకపోతే మీకు వచ్చిన చిన్న డౌట్ ఏంటంటే, మేబీ ఎక్కడన్నా క్రియేటర్ ఉండే అవకాశం ఉందా? క్రియేటర్ ఉండే అవకాశం దానికంటే ముందు క్వశ్చన్ ఏంటంటే, నేనేమన్నానంటే, ఇప్పుడు సపోజ్ ఒక ఎలక ఉంది సార్, ఎలక నుంచి మిగిలిన ఎలకలన్నీ వచ్చాయి, బాగుంది. అంటే ఆల్రెడీ దాని రెప్లికాస్ ఆల్రెడీ ఉండుంటే, అంటే నాకు అర్థమవుతుంది. నాకు అర్థమైంది. దాని ఎవల్యూషన్ అనేది మీరు మోర్ అండ్ మోర్ కాంప్లెక్స్. ఇది ఎవల్యూషన్ మీద నేను ఒక సిరీస్ తయారు చేశానండి. ఐ థింక్ అది మీరు ఒకసారి చూడాలి. నా ప్లేలిస్ట్లో, ఎస్ఏ ఛానల్లో ప్లేలిస్ట్లో ఎవల్యూషన్ అని ఒకటి ఉంటుంది, అదొకసారి చూడండి. మీకు ఇంకొక క్లోజింగ్ ఆర్గ్యుమెంట్ ఇంకోటి ఇచ్చేస్తాను, మీరే ఆలోచించుకోండి. ఓకే, ఇన్ కేస్ ఒక క్రియేటర్ ఉన్నాడే అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, సైన్స్కి తెలియకుండా ఎవరికి తెలియకుండా ఉన్నాడు అనుకోండి, డెఫినెట్లీ వీళ్ళ రిలీజియస్ గాడ్లు అయితే అయి ఉండడు. ఓకే, ఎందుకంటే అంత బుర్ర తక్కువ సన్నాసి అయితే అయి ఉండడు. విశ్వం మొత్తాన్ని తయారు చేసిన క్యారెక్టర్, విశ్వం మొత్తాన్ని తయారు చేసిన క్యారెక్టర్ వచ్చి ఏమే యాపిల్ తింటావా అని చెప్పి ఆ అమ్మాయిని శపించాడు అన్నంత బేవకూఫ్ గడైతే ఈ విశ్వం తయారు చేసినాడు అయితే ఉండడు. ఓకే, హీ వుడ్ నాట్ బి బాదర్డ్ అబౌట్ అ గర్ల్ ఈటింగ్ అన్ యాపిల్, రైట్? సో దాన్ని పక్కన పెట్టేద్దాం. నిజంగానే విశ్వాన్ని తయారు చేసిన ఒక శక్తితో ఎంటిటీనో ఉందనుకోండి, విల్ దాట్ ఎంటిటీ డిమాండ్ యువర్ వర్షిప్?
డిమాండ్ యువర్ వర్షిప్ మీన్స్ అంటే సరిగ్గా అర్థం కాలేదు. మీరు రోజు పూజించాలి, లేకపోతే నాకు ఈ చేసి పెట్టాలి, నాకు అది సార్ నేను యాక్చువల్గా నేను ఇప్పుడు దేవుడు ఉన్నాడు అని నేను అనలేదు సార్. నేను నాకు అసలు పాయింట్ దేవుడు లేదు మేము మిమ్మల్ని అంతే సార్. ఐ నో దట్ వాట్ యూర్ సేయింగ్. ఐఎమ్ నాట్ అట్ ఆల్ సేయింగ్. నేను జనాలకి రెగ్యులర్ గా అంటే మిమ్మల్ని అడ్డం పెట్టుకుని ఐఎమ్ ఆస్కింగ్ పీపుల్ అనమాట. సో ఇన్ కేస్ సైన్స్ చెప్పేది అబద్ధం, ఈ రిలీజియన్స్ చెప్పేది అబద్ధం, కాకపోతే నాకు ఏదో ఎందుకో తేడా కొట్టేస్తుంది. అగ్నాస్టిక్ పొజిషన్ లో కొంతమంది ఉంటారు కదా, వాళ్ళని అడ్రస్ చేసి చెప్తున్నాను. ఇన్ కేస్ ఒక దేవుడు అనే క్యారెక్టర్ ఉంటే దట్ పర్సన్ విల్ నాట్ డిమాండ్ యువర్ వర్షిప్ డే ఇన్ అండ్ డే అవుట్. రైట్? నన్ను పూజించు, నేను చెప్పిన పని చెయ్యి, నా నామస్మరణ జపిస్తూ కూర్చో, చచ్చే ముందు చచ్చే తర్వాత నా నామస్మరణే జపించు, నీకు స్వర్గాన్ని ఇస్తా, అది ఇస్తా, ఇలాంటి చిల్లర పనులు ఆ దేవుడు చేయడు. ఇన్ కేస్ ఇఫ్ దర్ ఇస్ అ గాడ్ హూస్ క్రియేటెడ్, అట్లీస్ట్ ఈ అండర్స్టాండింగ్ ఉంటే దేవుడు ఉన్నాడో నాకు తెలియదు, అట్లీస్ట్ ఇన్ మై లైఫ్ ఈ దేవుడి సంగతి అనేది పక్కన పడేసేసి లెట్స్ డూ యాజ్ ఇఫ్ గాడ్ డిడ్ నాట్ ఎగ్జిస్ట్. ఎందుకంటే ఇక్కడ ఏం చేసినా సరే పైన విశ్వం మొత్తాన్ని తయారు చేసిన క్యారెక్టర్ ఆఫ్టర్ ఆల్ ఒక యావరేజ్ గ్యాలక్సీలో ఉన్న యావరేజ్ స్టార్లో ఉన్న ఒక యావరేజ్ ప్లానెట్ దగ్గరకు వచ్చి ఎవడేం చేస్తున్నాడు, ఎవడెవడి యొక్క మోసం చేస్తున్నాడు, ఎవడెవడి చెవులు ఏది చెప్తున్నాడు, ఇట్లాంటి ఎవరెవరు ఏ ఫ్రూట్స్ తింటున్నారు, ఎవరెవరు ఎట్లాంటి రొయ్యలు తింటున్నారు, ఇట్లాంటివన్నీ చూడండి. రైట్? సో ద ఈజియెస్ట్ వే టు లివ్ లైఫ్ ఇస్ నో రిలీజియన్. పక్కన పడేసేయండి. మీరు ఏ క్షణం అయితే నాకు స్వర్గం వస్తుంది అని ఆశపడతారో, దురాశ, లేదా నాకు నరకం ప్రాప్తిస్తుంది అని భయపడతారో, భయం, ఈ రెండు ఉన్నంతకాలం మీరు ఎవడో ఒకటి చేతి కింద బానిసలాగా ఉంటారు. అది దేవుడు బానిస అనుకుంటున్నారు, కానీ మీ దేవుడు బానిస కాదు, మీరు ఇక్కడ మనిషి బానిసే. ఎవడైతే చేతుల్లో బైబిలో, వేదమో, లేకపోతే పుస్తకం, లేకపోతే ఖురాన్ ఏదో పట్టుకుని తిరుగుతాడు చూసారా, వాడి బానిస. రైట్? సో కాబట్టి దాన్ని పక్కన పెట్టేయడం అనేది ఇంపార్టెంట్ అండి. ఉన్నాడా లేదా అనే డెసిషన్ ఇప్పుడు ఎవరికి అవసరం అండి అది? కరెక్ట్ రైట్? సార్. పక్కన పడేయాలి. సరే చెప్పండి. యాక్చువల్గా నేను అడిగిన క్వశ్చన్ మీరు నాకు సరిగ్గా ఆన్సర్ చేయలేదు సార్. నేనేమన్నానంటే ఇప్పుడు ప్రతి దానికి దాని రెప్లికా ఉంటే అవి ఆటోమేటిక్ గా అప్పటి నుంచి అలా ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆరంగుటాన్ కానీ సంథింగ్ ఏదో ఒక స్పీసీస్ ఉంటే ఆ ఆరంగుటాన్ నుంచి మనం వచ్చేసాం అనుకుందాం. బట్ నేనేమన్నానంటే స్టార్టింగ్ లో దాని రెప్లికా ఆల్రెడీ ఉంటే సార్ ఇన్ని స్పీసీస్ ఉన్నప్పుడు ఒక సింగులర్ ఒక మాలిక్యూల్ నుంచి ఇవన్నీ వచ్చాయనే దానికి నాకు యాక్చువల్ గా పర్సనల్ గా ఇల్లాజికల్ గా అనిపిస్తుంది. దానికి అది ఇల్లాజికల్ గా అనిపించడానికి కారణం ఏంటంటే మీరు ఆ టైం స్కేల్ ని, ఆ స్టెప్స్ ని మీరు చూడలేదు కాబట్టి. మీరు స్టార్ట్ పాయింట్ ఇమాజిన్ చేస్తున్నారు, ఎండ్ పాయింట్ ఇమాజిన్ చేస్తారు, మధ్యలో ఉన్నది నాకు అర్థం కావట్లేదు అంటున్నారు, అంతే. నో ప్రాబ్లం. ఇప్పుడు మీరు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకోండి. మీరు బతికున్న టైంలో మీ లైఫ్ టైంలో మీరు సీతాకోక చిలుకలు పుట్టడం, ఎగరటం చూసే ఉంటారు. సీతాకోక చిలుక గుడ్డు చాలా ఇంత చిన్నగా ఉంటుంది, అందులోంచి ఒక చిన్న గొంగళి పురుగు బయటకు వస్తుంది. గొంగళి పురుగు తిని బలిసి కొన్నాళ్ళ తర్వాత ఒక ఇంత సైజ్ అయిన తర్వాత అది ప్యూపా స్టేజ్కి వెళ్తుంది. ఆ ప్యూపాని విరగ తీసుకుని తర్వాత బయట మంచి పెద్ద రెక్కల పురుగు ఒకటి వస్తుంది. ఓకే, ఈ 4 పీసెస్ ఎగ్, లార్వా, ప్యూపా అండ్ బటర్ఫ్లై అన్ని కూడా ఒకటే స్పీషీస్. ఎగ్జాక్ట్లీ జిరాక్స్ కాపీ. అదే యానిమల్ కదా, అదే జంతువు ఇన్ని రకాలుగా ట్రాన్స్ఫార్మ్ అయింది మన కళ్ళెదురుగానే. కళ్ళెదురుగా కనిపిస్తుంది కాబట్టి దాని మీద మీకు క్వశ్చన్ రాలా. ఓకే, వందల కోట్ల సంవత్సరాలు పట్టింది అన్న దాన్ని మనం ఇమాజిన్ చేయలేమండి. సో కాబట్టి ఇంపాసిబుల్ అనిపిస్తుంది. చేంజెస్ జరుగుతుంది. ఇప్పుడు మీ కళ్ళెదురుగా 21 days ఎంత దాని లైఫ్ సైకిల్ అంటే కరెక్ట్ గుర్తులేదు నాకు. ఒక బటర్ఫ్లై లైఫ్ సైకిల్ 3 weeks 4 weeks అనుకోండి. నెల రోజులంటే మీరు ఈజీగా చూసేస్తారు. ఓకే, సో అలా చూడగలుగుతున్నారు కాబట్టి దాని మీద మీకు ప్రశ్నలు రావట్లేదు. ఎందుకంటే తంతారు ఎవరన్నా క్వశ్చన్ అడిగితే, ఏందా నువ్వు ఇటు పెరిగి అటు పెరిగిందా, గుడ్డు నుంచి అటు వచ్చిందా, టూ మచ్ చేస్తున్నావే అంటే కూర్చోబెట్టి చూపిస్తారు. చూడు ఇది గుడ్డు, మళ్ళీ వారం తర్వాత తీసుకురా, అది ఇది ఇట్లయింది, దీని తర్వాత ఇట్లయిందని చూపిస్తారు అనమాట. సో ఇక్కడ కోట్ల సంవత్సరాలు పట్టింది అన్న మాటని వీళ్ళకి మింగుడు పడట్లేదు. ఎందుకంటే ఒక్కొక్క తరానికి చిన్న చేంజెస్ అండి. సో స్మాల్, ద చేంజెస్ ఆర్ సో స్మాల్, యూ విల్ నాట్ ఈవెన్ ఫైండ్ ఎ డిఫరెన్స్. ఒక 1000 సంవత్సరాలు వెనక్కి ముందుకి వేసుకుని అక్కడ ఒక పర్సన్ ఇక్కడ ఒక పర్సన్ తీస్తే మీకు జెనెటిక్ డిఫరెన్స్ అనేది తెలియకపోవచ్చు. బట్ కోట్ల సంవత్సరాలు యాడ్ చేయాలి కదా. సో టైం స్కేల్ అర్థం కాక
లేదా అర్థం చేసుకోవడానికి అంటే మీ తప్పని చెప్పట్లేదు. ఇంపాసిబుల్, మనకే అర్థం కాదండి. యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ 1000 ఇయర్స్ అండి, 1000 ఇయర్స్. ఎందుకంటే మీ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ మొత్తం కలిపితే 30-40 ఏళ్ళు. 1000 ఏళ్ళని మీరు ఎలా ఇమాజిన్ చేస్తారు చెప్పండి? హౌ కెన్ యూ ఇమాజిన్ పీపుల్ లైఫ్ బ్యాక్ దెన్? 1000 ఏళ్ల క్రితం. 1000 ఏళ్ల క్రితం అంటే ఎంతో దూరం లేదు, మేబీ 12 జనరేషన్స్ వెనక. రైట్, 12 తరాల వెనక 1000 ఏళ్ళు. 1,000,000 సంవత్సరాలు అంటే ఎన్ని జనరేషన్స్ వెనక అయి ఉంటుంది? రైట్. సో ఆ ఇమాజినేషన్ కుదరక చాలా మందికి ఇది కష్టంగా అనిపిస్తుంది. ఇది కష్టంగా అనిపించినంత మాత్రం తీయాల్సిన పని లేదు. దీనికి ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి. ఓకే, ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి. దానికి తాలూకు ఇవి దాని పేరు అంటారు, మన శిలాజాలు దొరికాయి. దానికి తగ్గ ఎవిడెన్స్లు అయితే కనిపిస్తూనే ఉన్నాయి. నమ్ముతారా నమ్మరా అనేది పక్కన విషయం. ఓకే, అది ఇల్లాజికలా లేదా అనే దానికి దాని అప్లికేషన్స్ చూడాలి. ఎవల్యూషన్ అనే కాన్సెప్ట్ని మీరు కనుక నమ్మటం కుదరట్లేదు అని అనిపిస్తే దాని అప్లికేషన్స్ మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారో చెప్పాలి. ఎవల్యూషన్ యొక్క అప్లికేషన్స్ మన కళ్ళెదురుగా కనిపించాయి అనమాట. ఇంకోటి దాని పేరేంటి, మన లాక్టోజ్ ఇంటాలరెన్స్ అని ఒకటి ఉంటుంది. ఓకే, ఇవన్నీ హోంవర్క్స్ అండి. ఒకటి ఏంటంటే ఫస్ట్ ఎవల్యూషన్ అనే దాని మీద ఒక చిన్న సిరీస్ చేశాను, మేబీ 4 పార్ట్స్ 5 పార్ట్స్ ఉంటుంది, ఎస్ఏ ఛానల్లో ఉంటుంది, చూడండి. తర్వాత ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎవల్యూషన్ దట్ వీ కెన్ వెరిఫై అనేది సెర్చ్ చేస్తే మన కళ్ళెదురుగా గత 50 ఏళ్ళు అంటే మన పుట్టిన ఈ సెంచరీ లోపలే జరిగిన వాటి గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయండి. ఓకే, సో ఈ ఎక్స్ప్లెనేషన్ దగ్గర పెట్టుకుని నౌ యూ హ్యావ్ టు స్టార్ట్ ఇమాజినింగ్ మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్వర్డ్స్. రైట్, సో అది చేయండి సార్. ఓకేనండి? ఓకే సార్. రైట్ సార్, అయితే థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్ యూ. ఓకేనండి. సారీ అండి, 6:45 ఇట్ ఇస్ వే టూ లాంగ్. చాలా మంది స్కిప్ అయిపోతున్నారు అగైన్. ఐఎమ్ సో సారీ అబౌట్ ఇట్. నిజంగానే టైం దొరకట్లేదు, బట్ హ్యాపీ దట్ ఎవ్రీబడి ఈస్ పార్టిసిపేటింగ్. బాగుందండి, నాకైతే ఇంట్రెస్టింగ్ అనిపించింది ఇవాళ. ఏమిటి, అన్ని రకాల జనరంజకంగా జరిగింది. అన్ని రకాల వయసుల వాళ్ళు వచ్చారు, అన్ని రకాల దాని అంటారు అవకేషన్స్ వాళ్ళు వచ్చారు, పర్సుయేషన్స్ వాళ్ళు వచ్చారు. సో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. విల్ సీ అబౌట్ ఇట్. నెక్స్ట్ వీక్ ఏంటండి, అది 11. ఓకే, సో 11th ఉంటుందండి. 18th సండే ఉండదు. 18th సండే మళ్ళీ తీర్థయాత్రలకు బయలుదేరాను. సమ్మర్ వచ్చేలోపు తీర్థయాత్రలు కంప్లీట్ చేద్దాం అన్న ఉద్దేశంతో 18వ తారీఖు సండే రోజు మోస్ట్ లైక్లీ ఉండకపోవచ్చు, ఉంటే కనుక చెప్తాను సార్. అది 25th డెఫినెట్లీ ఉండదు. 18th అనేది ఉంటుందో ఉండదో తెలుస్తానండి. 25th ఫిబ్రవరి డెఫినెట్లీ ఉండదు. దెర్ ఇస్ నో వే దట్ ఐ కెన్ డూ స్ట్రీమ్ దెన్. 11th ఉంటుందండి. 11th ఫిబ్రవరి మళ్ళీ కలుద్దాం. ఈ మధ్యలో ఒక స్పెషల్ స్ట్రీమ్ చేసే ఉద్దేశం ఉంది, అది సస్పెన్స్ ప్రస్తుతానికి. చేస్తే గీస్తే సాటర్డే 10వ తారీఖు చేసే అవకాశం ఉంది. ఆ సస్పెన్స్ సెలబ్రిటీలు అవి అని ఎక్స్పెక్ట్ చేయకండి. ఇట్స్ అ సస్పెన్స్, లెట్స్ కీప్ ఇట్ దట్ వే. ఓకేనండి, థ్యాంక్స్ అలాట్ అండ్ సీ యూ నెక్స్ట్ వీక్.